అసలు విగ్రహారాధన చేయాలంటే బొట్టు పెట్టుకోవడం ఏంటి? హోమంలో కూర్చుంటారా పోనీ? అయ్యో! అసలు వాటికి నాకు సంబంధం లేదు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ ఫ్యామిలీ అని మీరు చెప్పారు, మొన్న హోమంలో కూర్చున్నాడు కదా. నాకు దానికి సంబంధం లేదు. నేను ఆయనకు వకాలతా పుచ్చుకోలేదు ఇక్కడ. నేను బైబుల్ ప్రకటించడానికి ఆ ఆత్మతో మీకు సంబంధం లేదు. అస్సలు సంబంధం లేదు. పక్క మరి ఇంకే ఆత్మని కాపాడతారు జాన్ పాల్ అప్పుడు? ఆ ఆత్మ కాదు, వాళ్ళు ఏం చేశారన్నది నాకు తెలియదు, కానీ వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది అన్నది మాత్రం చెప్పగలను. యేసు ప్రభు వాళ్ళు ఏం చెప్తారంటే 100 గొర్రెలు ఉంటే ఒక గొర్రె పిల్ల తప్పిపోతే అవును దాన్ని వెతకడానికి వెళ్తాడు. అందుకే కదా బైబుల్ బోధిస్తున్నారు. మరి ఇప్పుడు ఈయన కూడా తప్పిపోతున్నాడు కదా. నేను బైబుల్ మాట్లాడి యూట్యూబ్లో పెడుతున్నాను, ఇంట్లో పెట్టుకోవట్లేదు కదా, ప్రపంచం అంతటికి పంపిస్తున్నా కదా. బైబిల్ ఏం చెప్పింది చెప్తున్నాను. వాళ్ళు ఏం చేశారన్నది నాకేంటి సంబంధం, నాకు సంబంధం లేదు. ఏం చేస్తే బాగుంటుంది బైబిల్ ఏం చెప్తుందని చెప్పడం మాత్రమే నా బాధ్యత తప్ప అందరు చేయబట్టుకుని ఇదేందుకు చేస్తున్నాను అనడం నా బాధ్యత కాదు. నేను పాస్టర్ని, బోధిస్తాను. ఇప్పుడు షర్మిల గారి హస్బెండ్ ఐడియా ఉంది కదా, అనిల్ కుమార్ గారు. ఆయన బ్రాహ్మణ్గా ఉండేవాడు, తెలీదు నాకు. మతం మారిన తర్వాత ఇవాంజలిస్ట్ అని ఏదో మినిస్ట్రీ పెట్టుకున్నారు. ఇప్పుడు ఆయన కూడా మతాన్ని బోధిస్తా ఉన్నాడు. నేను అంటే బైబిల్ ప్రకారంగా ఆయన బోధ ఉంటుందని నేను చెప్పట్లేదు. ఎట్లుంటది మరి ఆయన బోధన? బైబిల్కి అగేన్స్ట్ గానే ఉంటుంది. బ్రదర్ అనిల్ గారిది కూడా అంటే ఎన్నిసార్లు చెప్తే మీకు అర్థమవుతా నాకు తెలియదు. పోనీ మీ దృష్టిలో సారీ ఎవరు సరైన బోధకుడు? మిగతా వాళ్ళ గురించి నేను పట్టించుకోలేదు, కానీ నేనైతే సరైన బోధకుడు. మీకు నచ్చినటువంటి బోధకులలో ఈయన నాకు కరెక్ట్గా అనిపిస్తుంది. మీరు కాకుండా ఇంకా మంచి బోధకులు ఎవరు లేరా? చార్లెస్ స్పర్జన్ ఉన్నాడు, క్రిస్టియన్ థియాలజీ సిఎస్ లూయిస్ ఉన్నాడు. ఇండియాలో ఎవరు లేరా? నాకెవరు కనిపించలే. కారణం ఎందుకు? నేను పట్టించుకోలేదు. వాళ్ళ బోధనలని మారిన మీరు వాళ్ళ బోధనలు నాకు నచ్చట్లేదు అని అంటే జ్ఞానం ఎక్కువయ్యా? వాళ్ళ బోధనలు మీరు మారని నేను ఎప్పుడు చెప్పాను? నా చెల్లి నా స్వార్ చెప్పిందని చెప్పాను. మరి అక్కడ ఏదో ఆటోలో వచ్చింది, ఎవరో బోధించారు, నాకు వినిపించింది, ఆ వార్త వినబడింది, యేసు ప్రభు గురించి వార్త వినబడింది. అక్కడ మీ చెల్లి పాపం అనకూడదు, నాకు కూడా చెల్లి లాంటిదే. బట్ ఆ రోజు లాస్ట్ క్రిమినేషన్ జరుగుతున్నప్పుడు పాస్టర్ గారు ఈ సమాధిని జయించిన వాడు ఒక్కడున్నాడు, ఆయన యేసు ప్రభు అని చెప్పాడు అన్నారు. అది జనరల్ గా సువార్త. ఆయన కూడా పాస్టర్ కదండి, జనరల్ గా సువార్త. కానీ మొత్తం డాక్టర్ అంతా కరెక్ట్ అని నేను చెప్పట్లేదు కదా. ఆయన మొత్తం కరెక్ట్ అని కాదు, అక్కడొక్కడొక్కడ ఒక పీస్ తీసుకొని వచ్చి మీరు ఒక పాస్టర్ అయ్యారు. అది నాకు మొదటి మెట్టు. ఆ పీసెస్ అన్ని మొదటి మెట్టుని ఎక్కించాయి, యేసు ప్రభు అనే దగ్గర విశ్వాసాన్ని తీసుకొచ్చాయి. ఆ తర్వాత నుంచి బైబిల్ చదవడం ప్రారంభించాను, బైబిల్ పుస్తకాలు చదవడం ప్రారంభించాను, తెలుసుకున్నాను. బైబిల్లో 10 కమాండ్మెంట్స్ ఉంటాయి. ఎస్. అది ఏ మతానికి అపోజ్ చేస్తూ చెప్తుంది? మిగతా ఒక ఏమంటారు ఇస్రాయేలీలు కాకుండా 10 కమాండ్మెంట్స్ జాన్ పాల్ గారు చెప్పగలరా? చెప్తాను, ప్లీజ్ చెప్తాను, చదివి వినిపిస్తాను. ఓకే, నిర్గమకాండము 20వ అధ్యాయం చదివి వినిపిస్తానన్నా. నిర్గమకాండము 20వ అధ్యాయం 1వ వచనం నుంచి. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. నంబర్ 1, నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించుతని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. కమాండ్మెంట్ 1 అని చెప్పి చెప్తాను. కమాండ్మెంట్ 1 చెప్పండి. నంబర్ 2 ఒకసారి 1 చెప్పండి. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నంబర్ 1 కమాండ్. నంబర్ 2, పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి క్రింద నీళ్ళ ఎందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలైనగా నీ దేవుణ్ణైన యెహోవానగు నేను రోషము గల దేవుడును. నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పించు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించే వాడినే ఉన్నాను. ఇది 2. నేను తప్ప ఇంకో దేవుడు. దాన్ని మళ్ళీ చదువుతారా? విగ్రహారాధన చేయకూడదు. దాని తర్వాత ఇది 2వ ఆజ్ఞ. 3వది. ఇప్పుడు 3వది చదివి వినిపిస్తాం. 3వది, నీ దేవుణ్ణైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. 2వది మళ్ళీ చదవరా? 2వది మరలా, పైన ఆకాశం అందే కానీ క్రింది భూమి అందే కానీ భూమి క్రింద నీళ్ళ ఎందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఇది 2. అయితే అక్కడ తండ్రి అని రోషం గలవాడిని అని వచ్చింది. అవును, విగ్రహారాధన చేసినప్పుడు అక్కడ రోషం అనే లైన్ ఎక్కడ మిస్ అయింది? 5వ వచనం, ఏలైనగా నీ దేవుణ్ణైన యెహోవానకు నేను రోషము గల దేవుడను. కంటిన్యూ చేయండి. నన్ను ద్వేషించు వారి విషయంలో, విగ్రహారాధన చేసి నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పించుచు. అంటే ఇందాక ఒక నిమిషం మీరేమన్నారంటే మీ తండ్రి చేసినటువంటి తప్పులు ఏవి మీకు వర్తించవు అన్నారు. ఇప్పుడు కూడా చెప్తున్నా, వర్తించు. ఇప్పుడు ఆ లైన్కి అర్థం ఏంటి? దీనికి అర్థం ఏంటంటే 3 తరాలను వినండి, చెప్తానన్నా. నేను మిమ్మల్ని ఐగుప్తు దేశం తీసుకొచ్చాను. నంబర్ 1, నేను తప్ప ఇంకో దేవుడు ఉండకూడదు. నన్ను విడిచిపెట్టి మీరు విగ్రహాన్ని చేసుకున్నప్పుడు, అంటే కేవలం వాళ్ళకు సంబంధించినటువంటిగా చెప్తున్నట్టు కనపడతా ఉంది.
ఐగుప్తు దేశానికి తీసుకొచ్చింది వారినే విడిపించాడు కాబట్టి వారితోనే చెబుతున్నాడు. ఇజ్రాయెల్ ప్రజల్ని ఐగుప్తు దేశానికి తీసుకొచ్చాడు, ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ తీసుకొచ్చాడు. ఇప్పుడు ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్కి వచ్చినటువంటి ఏదైతే జనం ఉందో అవును, కేవలం వీళ్ళను మాత్రమే, అంటే ఎంతసేపు ఇజ్రాయెల్ ఈ చుట్టే తిరుగుతుంది. ఆ బుక్ బైబుల్ ని నేను ఈ రోజు అనకూడదు, బట్ బైబుల్ ఎటు చూసినా ఇజ్రాయెల్ ఈ చుట్టుపక్కలనే తిరుగుతుంది కదా. బైబిల్ ఓల్డ్ టెస్ట్ అండ్ న్యూ టెస్ట్మెంట్ రెండు ఉంటాయన్నా. ఇది ఓల్డ్ టెస్ట్మెంట్. ఓల్డ్ టెస్ట్మెంట్ అనేది ఇశ్రాయేలుని కేంద్రంగానే తిరుగుతుంది. న్యూ టెస్ట్మెంట్ అన్నది సర్వలోకానికి సర్వ సృష్టికి ప్రభువైన యేసుక్రీస్తు సువార్త పంపించాడు. ఓల్డ్ టెస్టిమోనియల్ అనేది రాసిన బట్టి వ్యక్తులు ఎవరు? ఇక్కడ మోషే రాస్తున్నాడు ధర్మశాస్త్రాన్ని. మిగిలినటువంటి ఆ గ్రంథాన్ని ఆ ప్రవక్తల పేర్లతోనే. ఓల్డ్ టెస్టిమోని రాసింది ఎవరు? ఒక్కరు కాదు రాసింది. ఎవరు? అదే అంటున్నా, 5 10 మంది, బట్ ఎవరు? ఒక ఇద్దరు పేర్లన్నా చెప్పండి. ఓల్డ్ టెస్టిమోని రాసింది ఎవరు? మోషే, సమూయేలు, ఎజ్రా, దావీదు. ఆదికాండం రాసింది ఎవరు? మోషే. ఎలా రాశాడు? ఎలా రాశాడంటే ఎలా, ఏంటది? దేవుడి యొక్క జ్ఞానాన్ని పొందుకొని చెబితే రాశాడు. సో మానవుడు అనేవాడు అవును ఆదికాండంని రాశాడు, దేవుని చేత ప్రేరేపణ. ఆదికాండాన్ని అయితే రాసింది మోసే కదన్నా. అవును, మోసెస్ రాస్తున్నప్పుడు ఓకే దేవుడు మాట్లాడా లేదా అనే ప్రామాణికంగా మీకు తెలియదు. సైంటిఫిక్ రీజన్ నెంబర్ 1, మీరు తర్వాత చెప్పండి. మోసెస్ రాస్తున్నాడు ఆదికాండంలో దేవుడు ఈ భూమిని ఎట్లా సృష్టించాడు, మనుషుల్ని ఎట్లా సృష్టించాడు, జీవులను జలాశయాలను ఎట్లా సృష్టించాడు అని మోజెస్ రాస్తున్నాడు. చూపిస్తున్నది ఎవరు? దేవుడు చూపిస్తున్నాడు, మోజెస్ రాస్తున్నాడు. అవును, దేవుడు చూపించాడని మీరు ఎలా నమ్ముతారు? మోజెస్ రాసినటువంటి ప్రతి వాకు నిజమని చెప్పి మీరు ఎలా నమ్ముతారు? ఈ వాకులన్నీ నిజమైనవి అని ప్రాముఖ్యంగా తీసుకొని దాన్నే ప్రమాణం అని అనుకొని మీరెట్లా బోధిస్తున్నారంటే ఏం చెప్తారు? అక్కడ రాసిన ప్రతి మాట దాన్ని తప్పుగా నాకు ఎక్కడ కనిపించాల. ప్రతి మాట మీకు ఏ ఆధారాలు ఉన్నాయి? మోసెస్ దేవుడు చూపిస్తేనే రాశాడు అనే ఆధారం ఏముంది? ఎందుకో చెప్తాను. ఒక్క ఉదాహరణ చెప్తాను. రామాయణంని రాసింది వాల్మీకి. ఒక్క ఉదాహరణ చెప్తాను, నాకు రామాయణం వద్దు, ఒక్క ఉదాహరణ చెప్తాను. ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించెను. ఎవరు రాస్తాడు? వాడు మోషే రాస్తున్నాడు. ఎలా రాశాడు చెప్తాను వినండి. మోషే రాశాడు. అది నిజమని ఎలా నమ్ముతున్నావు అని అంటే, బిగ్ బ్యాంగ్ థియరీ ఒకటి వచ్చింది. బిగ్ బ్యాంగ్ థియరీ ఏం చెప్తుందంటే, ఈ యూనివర్స్కి బిగినింగ్ ఉంది, ఇది ఎటర్నల్ కాదు, ఇది బిగినింగ్ ఉంది అని చెప్పింది. 20,000 సంవత్సరాలు ఉన్న చరిత్ర ఇతిహాసాన్ని పక్కన పెట్టి ఒక మోసెస్ రాసిన థియరీని మాత్రం నిజం అనుకుంటున్నారు మీరు. అక్కడికే వస్తున్నా నేను, నన్ను చెప్పనివ్వండి. మీరు ప్రశ్నించారు కదా, మోషే రాసిందని నిజమని ఎలా నమ్ముతున్నారు అంటే, ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించాడని మోషే రాశాడు. ఆది యందు, ఇన్ ద బిగినింగ్. బిగ్ బ్యాంగ్ ఏం ప్రూవ్ చేసింది? ఈ యూనివర్స్కి ఒక బిగినింగ్ ఉంది, ఒక ఎక్స్ప్లోజన్ జరిగింది. ఎక్స్ప్లోజన్ జరిగిందంటే ఇదంతా బ్యాక్ వెళ్తే బిగినింగ్ ఉంది. సో ఇన్ ద బిగినింగ్. బిగ్ బ్యాంగ్ ఏం చెప్పింది? స్టార్టింగ్ పాయింట్ ఉంది. రెండు మ్యాచ్ అయ్యాయి. బైబిల్ నమ్మి ఉంటే ఇంత ఖర్చు వచ్చిండేది కాదు. బైబిల్ని నమ్మకపోవడం వల్ల ఇంత ఎక్స్పెరిమెంట్ చేసి ఏం కనిపెట్టారు అంటే ఇన్ ద బిగినింగ్ అని కనిపెట్టారు. సో బైబిల్ ఉన్న ప్రతి మాట నాకు వాస్తవ రూపంలో కనిపిస్తున్నాయి. బైబిల్ ఉన్న ఏ మాట కూడా నాకు తప్పుగా నిరూపించబడలేదు. ఏ సంవత్సరంలో రాశాడు? 1400 అరౌండ్ BC 1400. అవును, కానీ అప్పటికి 5,000 సంవత్సరంలోనే చంద్రగుప్త మౌర్య ఉన్నాడన్న. ఆయన ఉన్నాడో లేదో నాకు తెలియదు. మీరు అడిగింది ఏంటి? చరిత్ర ఇతిహాసాల్లో మీరు అడిగింది ఏంటి? మోషే రాసింది మీరు నిజమని ఎలా నమ్ముతున్నా అంటే ఉదాహరణ చెప్పాను. నేనేం చెప్తున్నానంటే, నేను చంద్రగుప్త మౌర్య గురించి మాట్లాడటం లేదు. చంద్రగుప్త మౌర్యులు 5,000 years మీరు మాట్లాడుతుంది అంటే కొన్ని ప్రమాణాలు మాట్లాడాలి మనం. ఓకే, అల్లూరి సీతారామరాజు ఉన్నాడు, ఓకే, అలెగ్జాండర్ ఉన్నాడు, లేడంటారా? పోనీ ఉన్నారు, వాళ్ళు మనుషులు, రైట్. అట్లనే చంద్రగుప్త మౌర్య వాళ్ళు ఉన్నారు. అవును. కాలమాన పరిస్థితుల్లో ఇప్పుడు సపోజ్ ఎన్టీ రామారావు టైంలో ఆ సంబంధించిన ఒక సీఎం పేరు చెప్పాలి అని అంటే ఆ కాలం నాటి వాళ్ళు అని చెప్తాం. అవును. ఓ పివి నరసింహారావు లేకపోతే ఇంకొక పేరు మీరు చెప్తా ఉంటారు. అవును. అల్లూరి సీతారామరాజు టైంలో పలానా వాళ్ళు అని అంటారు. అవును. లేదు స్వామి వివేకానందల వారు ఉన్నారు ఒక 200 years బ్యాక్, 100 years బ్యాక్, ఆయన తల్లి ఇది అని చెప్పుకుంటూ వస్తాం. ఓకే. చంద్రగుప్త మౌర్య వారు 5,000 years బ్యాక్ ఉన్నప్పుడు ఆ తర్వాత ఆయన సంతతి వచ్చిందని 5,000 years బ్యాక్ ఇంత క్లియర్ హిస్టరీ మీకు ఇస్తుంటే మీరు నమ్మట్లేదు. నేను ఎందుకు నమ్మట్లేదు? సరే మీరు నమ్ముతారు, నమ్మరు, నా ఇష్టం, మీకు సంబంధం లేదు అంటారు. మంచి మార్కులు తెచ్చుకున్నాను. వినండి. ఐ బిలీవ్ ఇన్ హిస్టరీ. 1400 BCలో అంటే మీరు నా గురించి అర్థం కావట్లేదు. ఐ బిలీవ్ ఇన్ హిస్టరీ.
ఓకే, అవి చదివాను, హిస్టరీ నమ్ముతున్నా, బట్ మిథాలజీని నమ్మట్లేదు, పురాణాలు నమ్మట్లేదు. మోజెస్కి 1400 years లేదు. మోజెస్ అనే వ్యక్తికి 1400 years బీసీలో దేవుడు కనిపించి నేనే నీ దేవుడు అని భూమిని సృష్టించాను అని ఎప్పుడు చెప్తున్నాడు? 1400 BC. అంటే గట్టికి కొడితే 2000 సంవత్సరాల క్రితం కూడా కాదు, 5000 సంవత్సరాల నాటికి అందనే సివిలైజేషన్ జరిగిపోయింది. వినండి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎప్పుడండి? వినండి, రోమిలా థేపర్ అనే హిస్టోరియన్ ఉంది, ఆవిడ నుంచే మన హిస్టరీ అంతా వచ్చింది. ఓకేనా? ఆవిడ లిమ్కా బుక్ ఆఫ్ ది అవార్డు కూడా నామినేట్ అయింది చాలాసార్లు. సమ్ పొలిటికల్ రీజన్తో తనకి ఇవ్వలేదు. కనీసం దానికి కూడా పొలిటికల్ రీజన్ తోటి పక్కన పెట్టారు. ఇది నా మ్యాటర్. ఓకేనా? తను ఏం చెప్తుందంటే ఇంట్రడక్షన్లోనే ఆరిజిన్ ఆఫ్ ఇండియా, అర్లీ ఇండియా అనే దాంట్లో ఏం చెప్తుందంటే, మిషనరీస్ ఇండియాకు వచ్చేంత వరకు భారతీయులకి చరిత్ర రాసుకోవాలనే విషయం కూడా తెలియదు అని చెప్తుంది. ఇండో ఆరియన్స్ గురించి తెలుసా మీకు? తెలుసు. ఏ సంవత్సరంలో వచ్చారు ఇండియాకి? ఎగ్జాక్ట్గా ఏది గుర్తులేదు. 700 years BC బ్యాక్ వచ్చారు. ఓకే, 700 years బ్యాక్ వచ్చారు. ఓకే, ఇండో ఆరియన్స్. ఓకే, వాళ్ళు ఏ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు? ముస్లిం కమ్యూనిటీకి చెందిన వాళ్ళు. ఏమో. చంద్రగుప్త మౌర్య 5000 years, నేను మీకు అప్పటి నుంచి మాట్లాడుతున్నాను ఎందుకంటే ఓకే, జెరూసలేం ఉన్నప్పుడు సొలొమన్ కట్టాడు. ఓకే, ఆ తర్వాత యేసుప్రభుల వారు వచ్చారు. ఓకే, ఆయనను చంపడానికి యూదుల రాజు వంటి హేరోదు ఆయనను వెంటబడ్డాడు. ఇదంతా ఉంది. ఇదంతా 200 years బ్యాక్ జరిగింది కదా. 7000 years బ్యాక్ జరుగుతున్న ఇండస్ వ్యాలీ కానీ, ఈజిప్ట్ యొక్క చరిత్ర కానీ, హరప్ప మొహంజోదరో కానీ, మీరు మిస్ అయ్యారు. వీళ్ళ గురించి ఒక పక్క మీరు చెప్తుందేంటి? ఒక నాగరికత వచ్చిన తర్వాత 700 సంవత్సరాల క్రితం నాగరికత వచ్చింది నేను చెప్పాలనేది వినండి. జాన్పాల్ గారు చూడండి, ఏంటి కొట్టండి, చూడండి. ఫస్ట్ సివిలైజేషన్ కొట్టండి. నేను కొడితే నేను కొట్టిందే వస్తుంది అంటారు మరి మీరు. మెసొపొటేమియన్ సివిలైజేషన్ అది ఎక్కడ వచ్చింది? ఎక్కడ? మెసొపొటేమియన్ వచ్చింది 10,000 years బ్యాక్. మరి మీ చరిత్ర వచ్చింది ఎప్పుడు? సివిలైజేషన్, మెసొపొటేమియన్ సివిలైజేషన్ అదే ఏదైనా తోట చుట్టూ తిరిగింది. తర్వాత ఈజిప్షియన్ సివిలైజేషన్, తర్వాత వచ్చింది ఇండస్ సివిలైజేషన్, లేదా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఒప్పుకుంటారా? అవును. మెసొపొటేమియన్ ఎప్పుడు వచ్చింది? 3000 years బ్యాక్ BC. ఓకే. హౌ మెనీ ఇయర్స్ ఓల్డ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్? ఎన్ని ఇయర్స్ బ్యాక్? ఏందన్నా? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈజ్ at least 8,000 years old according to evidence uncovered by scientists from IIT Kharagpur. మెసొపొటేమియన్ అనేది మీరు చెప్పింది ఎప్పుడుదో తెలుసా అండి? వెయిట్ అది మన 3000 years బ్యాక్. ఆ టైంలో ఉన్నది కూడా తీసుకొని మన ఓల్డెస్ట్ సివిలైజేషన్ కొట్టండి. ఓల్డెస్ట్ సివిలైజేషన్ అండి. కొట్టండి, ఓల్డెస్ట్ సివిలైజేషన్ కొట్టండి. మీరు చెప్పిందే వస్తుంది. 3000 years బ్యాకే ఓల్డెస్ట్ సివిలైజేషన్. మీరు అనండి అక్కడ ఓల్డెస్ట్ సివిలైజేషన్ కొట్టండి. మీకు ఇందాక అన్నా నేను ఈజిప్ట్ అని. అట్ కాదు, కానీ అది 3000 years బ్యాక్. ఓకేనా? అంటే ఓల్డెస్ట్ సివిలైజేషన్ 3000, కానీ రీసెంట్గా వచ్చిన మాత్రం 8000. ఏమన్నా లాజిక్ ఉందా? అది రీసెంట్గా వచ్చింది కాదండి. మీకు అక్కడ థియరీలో ఎర్లీ హ్యూమన్ సివిలైజేషన్ నేనేమన్నాను? ఓల్డెస్ట్ సివిలైజేషన్ కొట్టండి అని చెప్పాను. నేను చెప్తాను. ఓల్డెస్ట్ సివిలైజేషన్ ఇన్ ద వరల్డ్ మెసొపొటేమియన్ వచ్చింది కదా. మరి మెసొపొటేమియన్ 3000, కొత్తగా వచ్చింది 8000. లేదండి. ఇస్ ఇట్ లాజికల్? లేదు. గూగుల్లో మెసొపొటేమియన్ గురించి రాస్తున్నప్పుడు అక్కడున్న SEO ఏదైతే వస్తుందో అది టాప్ తీసుకొస్తుంది. అది కాదు. ఇప్పుడు సపోజ్ నేను ఏమంటాను, ఇండియాకి క్యాపిటల్ సిటీ ఢిల్లీకి బదులు హైదరాబాద్ ఇది ఇచ్చిందంటే అది నిజం కాదు. బికాస్ అది మీకు తెలుసు కాబట్టి. ఓకే, అది ఇండియన్ వ్యాలీ సివిలైజేషన్ లేదు. మీరు చెప్పింది కూడా నిజం కాదు. అప్పుడు మీకు 3000 ఇక్కడ చూపించినప్పుడు అక్కడ నేను 8000 చూపించాను. ఇప్పుడు అది నిజమా ఇది నిజమా అనేది కాదు నేను అంటుంది. మీరన్న ప్రామాణికంగాలో 1400 సంవత్సరాల BC బ్యాక్ సైడ్ రాసినటువంటి బైబుల్లో ఒక పర్సన్ని అంతగా నమ్ముతున్నప్పుడు మనకు ఆల్రెడీ సివిలైజేషన్ వచ్చేసింది. అప్పటికి మీరు బుక్కులు ఏవైతే ఇప్పుడు మోసెస్కి రాయటం వచ్చిందంటే చదువు వచ్చిందనే కదా. ఖచ్చితంగా. దాంట్లో ఏ లాంగ్వేజ్ లో రాశాడు ఆయన? అప్పుడు హెబ్రీలో రాశాడు. అవును. అప్పటికి సాంస్క్రిట్ ఎన్ని సంవత్సరాలు ఓల్డ్ చదవండి. నాకు తెలియదు అబ్బా. ఒక్క నిమిషం, ఇప్పుడు మీకు ఇక్కడే క్లారిటీ ఇస్తా. హౌ మెనీ ఇయర్స్ ఓల్డ్ సాంస్క్రిట్ లాంగ్వేజ్? 5000 years old Sanskrit language. Okay, which is the oldest language అనుకుంటండి? Which is the oldest language? ఇవన్నీ 200 years 2000 years అండి. కాదు, ఏమొచ్చింది చదవండి. నేను చెప్తాను వినండి. ఒక నిమిషం చదవండి. సుమేరియన్ అనే ఒక లాంగ్వేజ్ అది 2900 years BC. అంటే సాంస్క్రిట్ కాదు కదా. సాంస్క్రిట్ 5000 years BC అండి. అంటే ఓల్డ్ ఏమో తక్కువ వయసు ఉంటుంది మీకు. నాకు జాన్పాల్ గారు నాకు చాలా తెలివిగలవాళ్ళు అనుకున్నాను నేను మిమ్మల్ని. ఏది ముందు వస్తుందో అది, ఏది వెనకొస్తే కాదండి. కాదు,
ఓల్డెస్ట్ లాంగ్వేజ్ లేదండి, ఇండియాకి స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చింది? 1947లో కాకుండా 1949 అని ఏదో వెబ్సైట్ చూపించేస్తుంది. నేను నమ్మను కదా, నేను నమ్మను. నేను మీకు వ్యక్తిగతంగా ఈ లాంగ్వేజ్ ఎన్ని ఇయర్స్, ఈ సాంస్క్రిట్ ఎన్ని ఇయర్స్ అంటే అది నిజమని నమ్మండి అని నేను ఫోర్స్ చేయట్లే. మీకు నేను థీసిస్ చూపిస్తున్నా. కారణం ఏంటి? ఇది ఇన్ని ఇయర్స్ ఓల్డ్ జాన్ పాల్ గారు, ఇది ఇన్ని ఇయర్స్ ఓల్డ్, ఇది మీరు టాలీ చేసుకోవాల్సిందని అంటున్నా. కానీ గూగుల్ అదే ఫస్ట్ చూపించింది, కానీ అది ప్రాముఖ్యంగా తీసుకుంటాను అక్కడ మీరు చెప్పిన ఫార్ములా నేను ఉపయోగించాను. అది ఫార్ములా కాదు, మీరు చెప్పిన మెథడే నేను ఫాలో అయ్యాను. నేను మెథడ్ అనట్లేదు. సాంస్క్రిట్ అనేది 5000 ఇయర్స్ ఓల్డ్ ఉంది. ఒకటి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. వాట్ ఈస్ ద పాయింట్ హియర్? పాయింట్ ఏంటంటే బైబుల్ని హిబ్రూ భాషలో రాయడానికి హిబ్రూ నేర్చుకుంది ఎవరు? నేర్చుకున్నది ఏంటి? దేవుడు ఇచ్చిన లాంగ్వేజ్. రైట్, మోసెస్ అప్పటికి హిబ్రూలో రాయాలి కాబట్టి దేవుడు ఇయ్యలే. హిబ్రూ అనేది సేమ్ ఎవ్రీ లాంగ్వేజ్, ప్రతి లాంగ్వేజ్ దేవుడి ఇచ్చింది. దేవనగరి లిపి లాగానే ఒక నాగరికత అనేది ఉంది. నా విషయం ఏంటంటే సాంస్క్రిట్ అనేది ఒక 7000 సంవత్సరాల క్రితం, 5000 సంవత్సరాల నుంచి డెవలప్ అయింది. అంటే అప్పటికి సివిలైజేషన్ అనేది డెవలప్ అయిపోయింది. ఇప్పుడు మనం డెమోక్రసీ అంటున్నాం కదా, అప్పుడు ఈ సివిలైజేషన్స్లలో ఎట్లాంటి అడ్మినిస్ట్రేషన్ ఉండేవి, మనుషులు ఎలా నివసించే వాళ్ళు, ఎలా జీవించే వాళ్ళు అన్నది జరిగిపోతా ఉంది ఒక సైడ్ నుంచి. అంటే ఇక్కడ జరిగిపోతున్న క్రమంలో ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు పోనీ మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. నా చరిత్ర మొత్తం చెప్పితే కాదు, 20,000 ఇయర్స్ 10,000 ఇయర్స్ బ్యాక్ సైడ్ కోనార్క్ ఆలయం చరిత్ర చెప్తుంటే అది కాదు చరిత్ర అంటున్నారు. నేనెప్పుడన్నాను? సరే, అదే చరిత్ర నిజం అన్నప్పుడు ఇప్పుడు 1400 BCలో వచ్చినటువంటి బైబుల్ని నమ్ముతున్నారు. కానీ పోనీ ఇప్పుడు నేను ఒక్క క్వశ్చన్ అడుగుతా, మీరు చెప్పండి. హిస్టరీ ఇదంతా పక్కన పెట్టండి. 2024లో మహేందర్కి లేదా జాన్ పాల్ గారికి ఒక కొత్త దేవుడు వచ్చి ఒక భాషలో చెప్తాడు, నేను రాస్తా. ఈ రోజు నేను రాశాను కాబట్టి ఇదే ఈయననే దేవుడు, ఇది ప్రాముఖ్యంగా మీరు నమ్మాలి, దీన్నే ప్రమాణంగా తీసుకొని మీరు ఇప్పుడు నేను సృష్టించినటువంటి దేవుడిని నమ్మాలి, అది నేను మోసెస్ని, నాకు జీసస్ చెప్పాడు అని చెప్పి ఈ భాషలో చెప్తున్నారు మీరు. నేను మీకు ఏం చెప్తున్నానంటే 1400 BC స్టోరీస్ కాదు, ఓ 20,000 ఇయర్స్ BC స్టోరీ మీకు చెప్పాలని ట్రై చేస్తున్నా. బహుశా మీ కల్చరు, మీరు వచ్చినటువంటి హిందూయిజం చాలా గొప్పది అని చెప్పడానికి ట్రై చేస్తుంటే మీకు వినసొంపుగా లేదు. అది ఎందుకు అట్లా అయింది అనేది. పాతదాన్ని నమ్ముతారా, కొత్తదాన్ని నమ్ముతారా? మీరు చెప్పండి. మీరే చెప్పారు కదా స్టోరీ 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 అని. నేను కూడా అది స్టోరీ అని వదిలిపెట్టేసాను. నాకు ట్రూత్ కావాలి. ఐ డోంట్ వాంట్ స్టోరీ, ఐ నీడ్ ట్రూత్. అర్థమవుతుందా? నాకు ఓల్డా న్యూనా కాదు కావాల్సింది, నాకు ట్రూత్ కావాలి. ఇవన్నీ ట్రూత్ కావంటారు? నో, ఓన్లీ భగవద్గీత. కానీ నేను వాటికి పేర్లు పెట్టదలుచుకోలేదు బ్రదర్, నాకు వాటి పేర్లు పెట్టదలుచుకోలేదు. బైబుల్ బాగా అలసిపోయినట్టుగా అనిపిస్తున్నారు. లేదు, రేపు పొద్దున దాకా మాట్లాడతాను ఇలాగే. కొద్దిగా జోష్ అది కనబడట్లేదు చెప్పడానికి. జోష్ అంటే నేను జోక్ లేట్లేదు, ఇక్కడ ఒక ట్రూత్ అని చెప్తున్నాను. ట్రూత్ అని ఇట్ ఆల్వేస్ బి బెటర్. ఇది జోక్ కాదు. ఇది మీరు బెటర్ అయ్యేటట్టుగా ఏం చెప్పట్లేదు కదా మాకు. అంటే ఆ ట్రూత్ మీకు మింగుడు పడట్లేదు కదా. ఏం మింగుడు పడట్లేదు నాకు? ఇక్కడ నేను జోక్, మీరు 2000 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి బైబుల్ గురించి నాకు మింగుడు పడదా? ఇక్కడ మనం కామెడీ షో చేయట్లేదు, సో ఆ జోష్ ఉండదు నాకు. ట్రూత్ అని చెప్పేటప్పుడు ఆ భారం ఉంటుంది ఖచ్చితంగా. ఓకేనా? సో ఇక్కడ నేను నవ్వినంత మాత్రానో నవ్వకపోయినంత మాత్రానో నా సత్యం అన్నది సత్యం కాకుండా పోదు. ఐ బిలీవ్ ఇన్ బైబుల్. బైబుల్ మాత్రమే దేవుని వాక్కు, ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే దేవుడు. ఇది నేను ఎప్పుడు సభాష్ అనేవాడిని తెలుసా మిమ్మల్ని, జాన్ పాల్ గారు. ఓకే, అలియాస్ మణికంఠ స్వామి. మీరు ఒక బైబుల్ని చదివారు కానీ, ఒక గీతని కానీ, ఒక మహాభారతాన్ని కానీ, శ్లోకాలు కానీ, లేకపోతే హిందూ ఇతిహాసాల గురించి కానీ, ఒక 20,000 సంవత్సరాల ఉన్న హిస్టరీని కూడా నేను నమ్మను. నేను ఓన్లీ బైబుల్ని మాత్రమే నమ్ముతా. మై స్టేట్మెంట్ ఈస్ వెరీ క్లియర్. ఐ బిలీవ్ ఇన్ హిస్టరీ, నాట్ ఇన్ మిథాలజీ. ఏం చెప్తున్నాయి ఇవి రెండు? హిస్టరీ అన్నది అది ప్రూవెన్ ఫ్యాక్ట్, అది దాన్ని నమ్ముతాను నేను. కానీ మిథాలజీని నమ్మను నేను. బైబుల్ అన్నది ఇట్స్ అ హిస్టారికల్ బుక్. హిస్ స్టోరీ, గాడ్స్ స్టోరీ, హిస్ స్టోరీ. మోజెస్ ఏదైతే ఆదికాండాన్ని రాసినప్పుడు కనీసం మీకు డౌట్ రావట్లేదు దేవుడు ఆయనతో మాట్లాడాడో మాట్లాడలేదో? కానీ ఆదికాండాన్ని పూర్తి చేశాడు అని. నాకు డౌట్ ఎప్పుడు వచ్చిందంటే ఇక్కడ వ్రాసినటువంటి వ్రాతకి బయట ఉన్నటువంటి పరిస్థితులకి వ్యతిరేకంగా ఉంటే నాకు డౌట్ వచ్చేది. కానీ ఆదికాండం మొదటి వచనంలో ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించాలని ఉంది కదా, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి బిగ్ బ్యాంగ్ థియరీలో ఇన్ ద బిగినింగ్ అని ప్రూవ్ చేశారు. సో బైబుల్ని
నేను నమ్మిన దాన్ని వాళ్ళు కోర్టులో పెట్టి ప్రూవ్ చేశారు. ఇంకా నాకు అనుమానం ఎందుకు వస్తుంది? నేనేమంటాను జాన్ పాల్ గారు, ఓకే పుష్పక్ విమానాలు ఉండేవి, సారీ లేవు అని అంటారు. సారీ, వైట్ బ్రదర్స్ విమానాన్ని ఒకవేళ తయారు చేశారు. పుష్పక విమానాలు ఉంటే భారతదేశంలో విమానం ఎగరాల మొట్టమొదట, ఎవరో గారు కనిపెట్టడం కాదు. భారతదేశంలో జీరో కనిపెడితే ఆ? అప్పటి వరకు ప్రపంచంలో జీరో లేకపోతే దానికి ప్రపంచం నా ఆగిపోయిందా? రక్షణకి సంబంధం ఏంటి? జీరో అన్నది రిలీజియస్ మ్యాటర్ కాదు ఇక్కడ. లేదు లేదు ఉంటది. జీరో అన్నది రిలీజియస్ మ్యాటర్ కాదు ఇక్కడ. ఆర్యభట్ట ఎప్పుడైతే జీరోని కనిపెట్టినప్పుడు జీరో అన్నది రిలీజియస్ మ్యాటర్ కాదు ఇక్కడ, నా విశ్వాసానికి సంబంధించి కాదు అక్కడ, ఇది సెక్యులర్. అది పుష్పక విమానం అన్నది రిలీజియన్ ముడిపడి. చెప్తా, భూమి అనేది ఒకరిచే సృజింపబడ్డది అని చెప్పి బిగ్ బ్యాంగ్ థియరీ కనుక్కుంది అన్నాడు. ఇన్ ద బిగినింగ్, ఈ సృష్టికి దీనికి ఒక బిగినింగ్ అనేది ఉంది అని కనుక్కున్నారు అని అన్నారు. అట్లాగే హిందూ మైథాలజీ స్టోరీస్ కానీ హిస్టరీ కానీ ఏం చెప్తుందంటే పుష్పక విమానాలు ఉండేవి. సారీ, మిథాలజీ, రామాయణం అనేది జరిగింది, హిస్టరీ కాదు. రామాయణం అనేది జరిగింది. సారీ, నేను నమ్మట్లేదు. రామాయణం జరగలే, నేను నమ్మట్లేదు. రామాయణం జరిగింది అని అంటే అబద్ధం అంటారు జాన్ పాల్ గారు. నేను అబద్ధం అనట్లేదు. నేను రామాయణం జరిగింది అంటారా? రామాయణం జరిగిందంటారా? నేను నమ్మట్లేదు. అవశేషాలు దొరుకుతున్నాయి, రాముడు పాదముద్రలు, 10 తలలు దొరకలేదుగా. నేనేమంటాను, దొరికింటే ఒకటే దొరికిండాలిగా. భారతదేశానికి యేసు ప్రభు వారు రాకముందనే మతం వచ్చేసింది భారతదేశంలో, సువార్త వచ్చింది, రైట్? అలాంటిది ఈ భారతదేశానికి రాముడు, అయోధ్య, ఈ గొడవ, జ్ఞానవాపి, ఈ గొడవలని నడుస్తా ఉన్నా కూడా మీకు రుచించలేదు. ఈ గొడవలు నేను నమ్ముతున్నా, బట్ ఆ స్టోరీ ఏదైతే ఉందో దాన్ని నమ్మట్లేదు. రామాయణం నిజమో కాదో అనే కన్ఫ్యూజన్ లో మీరు ఉన్నారు. కన్ఫ్యూజన్ కాదు, నేను నమ్మట్లేదు. లంక ఇప్పుడు వెళ్ళలేదా? శ్రీలంక ఉంది, అక్కడ రావణాసుడికి టెంపుల్, రావణాసుడు ఉన్నాడో లేదో నాకు తెలియదు. శ్రీలంక అయితే ఉంది. రావణాసుడికి సంబంధించిన ఆనవాలు, ఆలయాలు, అవశేషాలు అన్నీ ఉన్నాయి. ఏదో ఒక రాజు ఉండొచ్చు, కానీ 10 తలలు లేవు కదా. పోనీ భద్రాచలంలోనంటే కొలువైన శ్రీరాముడు ఆలయంలో గుడి ఉంది, అక్కడ ఒక స్టోరీలు ఉన్నాయి, గుడి ఉంది, హిస్టరీ ఉంది, స్టోరీ ఉండొచ్చు. అదే శ్రీరాముడు అయోధ్యలో పుట్టాడు అని చెప్పేసి ఇతిహాసాలు ఉన్నాయి, స్టోరీ ఉన్నాయి, దానికి ఆధారాలు ఉన్నాయి, ప్రమాణాలు ఉన్నాయి. ఓకే, నాకు అలాంటి కనిపించలేదు, నేను నమ్మట్లేదు. జాన్ పాల్ గారు ఎప్పుడైనా ఇజ్రాయెల్ వెళ్ళాడా? వెళ్ళలేదు, భవిష్యత్తులో వెళ్తాడు. ఇజ్రాయెల్లో ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఆలయం లేదని, నేను మీకు చూపిస్తే ఉంది అని వచ్చింది. సాలమన్ టెంపుల్ చెప్తున్నా కదా. సో సాలోమాన్ కట్టినటువంటి టెంపుల్లో మీరు ఇంతవరకు వెళ్ళలేదు. అక్కడ సిలువ వేసారా దేవుడిని? వేశారు కదా. ఎవరు వేశారు సిలువ? యూదులు రోమిలకు అప్పగిస్తే రోమిలు సిలువ ఎక్కించారు. రోములు వేశారు. యూదులు అంతా ఎవరు? యూదులే. యూదులు మన ఫాలోవర్సే కదా యేసుప్రభు వారికి. యేసుప్రభు ఫాలోవర్స్ కాదు, యేసుప్రభుని అపోజ్ చేసిన వాళ్ళు. లాస్ట్ వరకు యూదులలో ఆయన ఉన్నటువంటి శిష్యులంతా ఎవరు? యూదులు. మరి ఇప్పుడు వాళ్ళు అపోజ్ చేశారన్నారుగా మీరు. వాళ్ళు కాదు కదా యేసుప్రభుని అప్పగించింది. యూదులటువంటి అందులో నుండి ఉన్న 8 మందో శిష్యులు ఉంటారు, 9 మంది అనుకుంటా, 12 మంది శిష్యులు. అందులో ఒకడు దేవుడిని అప్పగిస్తాడు, అక్కడ సిలువేశాడు. అవును. అక్కడ చనిపోయిన తర్వాత ప్రభు యేసు వారు 3వ రోజు తిరుగులేశారు. అవును. ఇదంతా మీకు ఎలా తెలుసు? బైబుల్, రైట్, హిస్టరీ. మరి రామాయణంలో రాముడి గురించి ఇతిహాసం కాదా? నేను అది మిథాలజీ అంటున్నా. మిథాలజీకి దీనికి సంబంధం తేడా ఏంటో ఒక పని చేయండి. నాకు జ్ఞానం లేదు, మీ అంత చదవలేదు బైబుల్ని కానీ రామాయణాన్ని కానీ. నేను ఒక చాలా తక్కువ నాలెడ్జ్ ఉన్న పర్సన్ని. ఈ రెండింటికి తేడా మీరు వివరించండి. పోనీ చాలా చక్కగా క్లియర్ అయిపోవాలి అందరికి. చక్కగా క్లియర్గా చెప్తున్నాను. ఇందులో వ్రాయబడిన ప్రతి మాట, ఇందులో అంటే ఏంటి క్లియర్గా చెప్పండి. బైబిల్లో వ్రాయబడిన ప్రతి మాట చారిత్రాత్మకం. చరిత్ర ఇందులో ప్రతి మాటని ధృవీకరిస్తూ ఉంది. దీనికి సంబంధించి పురావస్తు ఆధారాలు ఉన్నాయి, సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇది లాజికల్గా సరిపోతుంది, మోరల్గా సరిపోతుంది, స్పిరిచువల్గా సరిపోతుంది. దీన్ని మనం ఎక్స్పీరియన్స్ అవుతాం, ఈ ప్రతి మాటని ఎక్స్పీరియన్స్ అవుతాం. ఈ క్వాలిటీస్ మిగతా గ్రంథాల్లో నాకు ఎక్కడ కనిపించలే. మీరు చదవకుండానే అంటున్నారు, ఆ మాటని గమనించాలా మీరు. పాయింట్ అవి నన్ను అట్రాక్ట్ చేయలేదని చెప్తున్నాను కదా. ఇది నన్ను చదవకుండా రామాయణమే చదవలేదు, రామాయణం గురించి మీరు ఏం మాట్లాడాలో మీకు అర్థం కావాలి. అంతకుముందు నేను దీన్ని కూడా చదవలే, కానీ జాన్ పాల్ గారు నేను ఒకటి చెప్తున్నా, ఆథర్ రచన రాసేవాడు రచయితగా ఎలాగైతే మారతాడో అది ఎలా రాస్తాడు? మంచి మంచి స్టోరీస్కి లోనైన తర్వాత ఆయనలో ఒక రైటర్ పుడతాడు. ఓకే, మీరు ఒక మంచి రీడర్ ఎప్పుడు అనిపించుకోవాలా? మీరు మంచి స్టోరీస్ చదివినప్పుడు, ఇది అయినప్పుడు. అవును. ఒక బైబిల్ మాత్రమే చదివేసి దాన్నే ప్రామాణికంగా తీసుకుంటే ఎట్లా అండి? ఓకే, మీరు రామాయణాన్ని అయితే చదవలేదు. మీరు చెప్పింది పుస్తకాలకు సరిపోతుంది, హ్యూమన్ ఆథర్ ఉన్నప్పుడు సరిపోతుంది.
ఇది డివైన్ ఆథర్. మీరు భగవద్గీతని చదివారా? నేను చదవలేదు బ్రదర్. రామాయణాన్ని చదివారా? చదవలేదు, చదవను కూడా. మహాభారతాన్ని చదవలేదు, చదవను కూడా, చదవాలని లేదు. మరి ఇప్పుడు ఇంకా ఏంది మీ బాధ? నా బాధ ఏంటంటే ఈ సత్యం ప్రపంచానికి తెలియాలి. అందులో ఉన్న సత్యం ఎవరికి కావాలి మరి? ఏమో అది నన్ను ఆకర్షించలే. చదవకుండా ఎట్లా ఆకర్షిస్తుంది అంటే మళ్ళీ అదే ఒప్పుకోవట్లేదు. నేను చదవలేదు, చదువుతాను, చదివిన తర్వాత ఒకవేళ ఆకర్షింపబడితే. అవి చదవనటువంటి స్థితిలో ఉన్నటువంటి నేను దీన్ని కూడా చదవలే, కానీ ఈ బైబిల్ నన్ను ఆకర్షించింది. జాన్ పాల్ గారు ఒకటి క్లియర్గా చెప్పండి. మీరు బైబిల్ చదివారు? చదివాను. రామాయణం చదవలేదు, భగవద్గీతను చదవలేదు, మహాభారతం చదవలేదు, వేదాలు చదవలే, రైట్? చదవలేదు. ఇతిహాసాలు ఏమీ చదవలేదు ఎక్సెప్ట్ బైబుల్. కనీసం ఇవన్నీ చదివి ఇంకో ఇంటర్వ్యూలో కూర్చుంటారా? పోనీ ఓపిక లేదన్న. బైబిల్ గురించి 100 ఇంటర్వ్యూలు చేస్తా, కానీ బైబిల్ బయట ఇంకో ఇంటర్వ్యూ కూడా చేయను. మీరు పుట్టినటువంటి హిందూయిజంలో పుట్టి. నేను హిందూయిజంలో పుట్టలేదన్న. మీ నాన్న హిందూయిజం? నేను హిందూయిజంలో పుట్టలేదు. నేను పుట్టిన తర్వాత మా నాన్న అంటే ఈ హిందూయిజంలో ఉన్నాడని తెలిసింది. నేను హిందూయిజంలో పుట్టలేదు. మీ నాన్న హిందూగా ఉన్నప్పుడు మీరు పుట్టారు కదా? అంటే అన్న మీ నాన్న అయ్యప్ప స్వామి మాలేసి పురాణాలు ఇతిహాసాలు చదివేమి హిందూ కాలే. నాకేమనిపించింది, తప్పుగా అనుకోవద్దు, అయ్యప్ప స్వామి మాలేసాడు మీ నాన్నగారు, కానీ పాపం మీ చేతిలో రామాయణం పెట్టి ఉంటే మీరు ఖచ్చితంగా హిందూజాన్నే స్వీకరించే వాళ్ళని నా ఆలోచన. దానికే చెప్పాను. నేను 100 పుస్తకాలు చదివినా ఆ పుస్తకంలో ప్రాణం లేనప్పుడు అది నన్ను ఆకర్షించదు. శ్రీ మహావిష్ణువు గారి 10 అవతారాల ఐడియా ఉందండి? అసలు నాకు తెలియదన్నా. యేసుప్రభు వారు కూడా ఒకే అవతారం ఎత్తాడు, 3వ రోజు తిరిగి వస్తాను అని చెప్పి వెళ్ళాడు. ఆయన ఒకే అవతారం ఎత్తినా ఎక్కడో జెరూసలేము నుంచి భారతదేశాన్ని స్వార్థ పంపించి, నా ఇంటి గడప దగ్గర స్వార్థ పంపించి, నా చెవిలో వినిపించి, నా కఠిన హృదయాన్ని మార్చి. మీరు ఒక విషయం వింటున్నారా? ఈ మధ్య కాలంలో చర్చిలు అమ్మకానికి ఉన్నాయి అనే విషయాన్ని చదువుతున్నారా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అవి బిల్డింగ్లు కదా. 1,00,000 చర్చిలు అమ్మకానికి ఉన్నాయి. 2 లక్షలు ఉండే నాకేంటి వచ్చిన నష్టం? దాని ఇస్కాన్ అనే టెంపుల్స్ 2 లక్షలు ఉంటే మాత్రం నాకు వచ్చే నష్టం ఏంటి? ఇక్కడ తెలివి తక్కువ హిందూ సోదరులు ఎవరైతే ఉన్నారో మతాన్ని మారుతా ఉన్నారు. తెలివి తక్కువ కాదు, అమెరికాలో యూరప్ లో తెలుసుకున్నటువంటి వాళ్ళు, అమెరికా యూరప్లలో క్రిస్టియన్ సోదరులంతా కూడా హిందూ సోదరులుగా మారుతా ఉన్నారు అక్కడ. సంతోషం, కంగ్రాచులేషన్స్. నేను మిమ్మల్ని హిందూగా మారుద్దాం అని అనుకుంటున్నా. జాన్ పాల్ గారు మారుతారా? లైఫ్ టైం ఛాలెంజ్ ఇస్తున్నా. మీరు ఏ థీసిస్ ని చదవడానికి సిద్ధంగా లేనప్పుడు మిమ్మల్ని ఎవరు మార్చరండి. మరైతే మీరే కదా అన్నారు మారుస్తాను. అదే నేను ట్రై చేస్తున్నా అంటున్నా. మిమ్మల్ని ట్రై చేయొచ్చు. పోనీ నన్ను హిందువు నుండి క్రిస్టియన్ గా మార్చడానికి మీరు ఎలాంటి బోధనలు చేస్తారు? ఇప్పుడు చేసేది ఇప్పుడు వరకు మాట్లాడి చేయండి. ఇప్పుడు నేను అంటున్నా బోధన. మిమ్మల్ని మార్చడం నా ఉద్దేశం కాదు, ఈ సత్యాన్ని ప్రకటించడం మాత్రమే నా ఉద్దేశం. యేసుప్రభు అంటే సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిస్మం పొందిన రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడతా అని చెప్పాడు. అంతేగాని గడ్డం పట్టుకుని బ్రతిమలాడండి, బలవంతంగా మార్చండి అని యేసుప్రభు అతను చెప్పలేదు. ప్రకటించమని చెప్పి నేను ప్రకటిస్తున్నాను. అందులో సత్యం ఉందని మీకు అర్థమైనప్పుడు మారు మనసు పశ్చాత్తాపం ద్వారా బాప్తిస్మం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు సొంత రక్షకుడు అంగీకరిస్తే మీరు రక్షించబడతారు, లేకపోతే శిక్షలోకి వెళ్తారు, అంతే. బంగ్లాదేశ్లో క్రిస్టియానిటీ ఎందుకు పెరగలేదంటే ఏం చెప్తారు? నాకు తెలియదు. రానివ్వలేదు మిమ్మల్ని? తెలియదు. ఉత్తరప్రదేశ్లో క్రిస్టియానిటీ మత ప్రచారం అనేది బ్యాన్ చేశారు. బయట చేసి ఉండొచ్చు, ఇంటర్నెట్ ద్వారా వెళ్తుంది కదా. ఏ రకంగా కూడా ఇప్పుడు భౌతికంగా వెళ్లాల్సిన అక్కర్లేదు, ఆ రోజులు పోయాయి. ఇంటర్నెట్ ద్వారా వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్తుంది సువార్త. నేనేమంటున్నానంటే అండి, ఒక వెల్ ఎడ్యుకేటెడ్ సోదరుడు ఎప్పుడు కూడా క్రిస్టియానిటీని ఎక్కువగా స్వీకరించలేదు. బ్యాక్వర్డ్ కమ్యూనిటీలో వెల్ ఎడ్యుకేటెడ్ కాదు, అంత ఆలోచన లేనటువంటి వ్యక్తి క్రిస్టియానిటీ అంగీకరించలేడు. లేదు. నేనేం చెప్తున్నానంటే మీరు కూడా హిందూయిజాన్ని వదిలేసి క్రిస్టియానిటీ ఎందుకు పుచ్చుకున్నారో తెలుసు? నేను హిందూయిజాన్ని వదిలిపెట్టలే. మీరు పుట్టింది హిందూ మతంలోనే, మీరు క్రిస్టియానిటీ ఎందుకు పుచ్చుకున్నారో తెలుసా? వినండి. జాన్ పాల్ గారు హిందూయిజాన్ని వదిలిపెట్టలేదు. ఒక విషయం నేను చెప్పనిస్తారా? పాప జీవితాన్ని విడిచిపెట్టాను. నేను ఒక విషయం క్లియర్ గా చెప్తా. జాన్ పాల్ గారు మణికంఠ స్వామి అని మీ పేరు. మీరు హిందూయిజాన్ని వదిలేసి క్రిస్టియానిటీ ఎందుకు పుచ్చుకున్నారో నేను చెప్తా. పాప జీవితాన్ని మీ క్రిస్టియానిటీకి ఇచ్చినంత ప్రయారిటీ, బైబుల్ని చదివిన ప్రయారిటీ హిందూయిజంలో ఉన్నటువంటి ఏ బుక్స్కి కూడా మీ బ్రెయిన్ అలౌ చేయలేదు, మీరు చదవలేదు. మీరు కూడా నిమిత్త మాత్రులుగానే ఉన్నారు కాబట్టి మీరు మతం మారిపోయారు. నిజంగానే మీరు కూడా ఇతిహాసాలు పురాణాలు చదువుంటే మీరు మతం మారేవాళ్ళు కాదండి. 100 సార్లు చెప్తున్నాను, నేను మతం మారలేదు, నా పాప జీవితాన్ని విడిచి. ఒకవేళ ఎవరైతే భగవద్గీతను చదివిన వాళ్ళు ఉన్నారో, పురాణాలు చదివిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళని మీరు ఇంచ్ కూడా అందులో మత మార్పిడి చేయలేరు. దీన్ని మీరేమంటారు? నేను అసలు చేస్తున్నది మత ప్రచారమే కాదు. మీరే మతం మారిపోయిన తర్వాత ఇంకా నేను హిందూయిజంలో పుట్టలేదు అన్నాక ఎవరు ఒప్పుకుంటారు? నేను పాప జీవితాన్ని విడిచిపెట్టి ప్రభువైన యేసుక్రీస్తు సొంత రక్షకుడు అంగీకరించాను తప్ప మతం మారలేదు. నేను ఇక్కడ ఎవరిని మతం మార్చడానికి లేదు. అసలు క్రిస్టియానిటీ మతమే కాదు, ఇది నిజదేవుని చేరుకునే ఏకైక మార్గం. ఇది మతం కాదు. సో నేను పాప జీవితాన్ని విడిచిపెట్టాను, హిందూయిజాన్ని కాదు.
నేను యేసు ప్రభువుని నా సొంత రక్షకుడుగా తెలుసుకున్నాను, మతాన్ని స్వీకరించలే. నేను ఇంకో వ్యక్తిని మతం మార్చడానికి ఇక్కడ లేను. రాధా మనోహర్ దాస్ గారిని మీరు ప్రేమిస్తున్నారా? రాధా మనోహర్ దాస్ ప్రేమిస్తున్నాను కాబట్టి సువార్త చెప్తున్నాను. ఆయన మీద మీకు ఏ ద్వేషం లేదు? ఏ ద్వేషం లేదు. ఆయన నా పక్కింటోడు కూడా కాదు. ఆర్థిక లావాదేవీలు లేవు మా మధ్య. ఆయన మీలాంటి ఇంకో వ్యక్తి లాంటి సాధారణమైన వ్యక్తి. ఆయన కూడా సువార్త చెప్పాలన్నది నా ఆలోచన. నమ్మితే రక్షణ పొందుతాడు, నమ్మకపోతే నరకానికి వెళ్తాడు. బైబిల్ చెప్పింది. నరకానికి పోతారని మీరే చెప్పేస్తున్నారు. బైబిల్ చెప్పింది. మార్కు సువార్త 15వ అధ్యాయం 16వ అధ్యాయం 15 వచనం 16 వచనం. ఆయన హిందూ ధర్మ రక్షణ ప్రకారంగా యమధర్మరాజు మిమ్మల్ని కూడా శిక్షిస్తాడు. మరి ఓకే, మీరు నమ్మండి. మీ దేవుణ్ణి నమ్మకపోతే మీరు నమ్మండి. బాప్తిజం తీసుకోకపోతే మీరు నమ్మండి. మీరు అది అంటున్నా నేను. మీరు నమ్మండి. ఒక లోకం యమపురి అని ఉందని తెలుసా? అసలు నేను నమ్మట్లేదు కదా. నేను పానీపూరిని తింటాను కానీ యమపురిని నమ్మట్లేదు కదా. యమపురి అనేది ఒకటి ఉంది. నా పానీపూరి తెలుసు. స్వర్గం అనేది ఉంది. నేను పానీపూరినైనా సీరియస్ తీసుకుంటాను. లేదు, నేను అట్లా అవహేళన చేయలేదు. అవహేళన కాదన్నా. నేను ఇప్పటికి 10 సార్లు చెప్పాను, అంటే ఎన్నోసార్లు చెప్పాను. నేను నమ్మట్లేదన్నా అంటే మరలా దాన్ని నా మీద రుద్దుతున్నారు మీరు. మరి ఉంది కదా అంటున్నా. నాకు తెలియదు. మీరు తెలీదు, మీకు నేర్పియాలని నేను ప్రయత్నిస్తున్నా. లేదన్నా, నేను బైబిల్ తప్ప దేన్ని నమ్మను. అంటే ఇందులో సత్యం నాకు కడుపు నిండిపోయిందన్న. ఇందులో ఏదైనా ఒక అనుమానం నాకు క్రియేట్ చేయగలిగి. మీకు వాల్మీకి తెలుసా? వాల్మీకి తెలుసా? తెలీదన్నా. వాల్మీకి తెలీదు. రామాయణం రాసింది ఎవరు? వాల్మీకి. తెలుసు. ఇప్పుడు గుర్తొచ్చాడు. మహాభారతాన్ని రాసింది ఎవరు? వ్యాసుడా? భగవద్గీతను రాసింది ఎవరు? ఐడియా లేదన్నా. వ్యాసుడే రాశాడు. వ్యాసుడే రాశాడా? మహాభారతంలో గీత అనేది ఒక 18వ అధ్యాయం నుంచి 20వ అధ్యాయం వరకు అది గీతగా మాత్రం గుర్తొచ్చింది. దేవుడు బోధిస్తాడు అనమాట గీతను. సేమ్ బైబిల్లో కూడా బైబిల్ మిగతా వాటికి పోలిక లేదు. సేమ్ కాదు. కంప్లీట్లీ అప్ సైడ్ డౌన్. బైబిల్కి మిగతా వాటికి పోలిక లేదు. మోజేస్ ఆదికాండం రాసింది అట్లానే కదండి. దేవుడు చెప్పాడు. ఇక్కడ ఉపదేశించేది కూడా అదే కదా. నేను నమ్మట్లేదు. మీరు చదవలేదని చెప్పండి. నేను చదివాను కాబట్టి 18వ అధ్యాయం నుంచి 20వ అధ్యాయం వరకు మహాభారతంలో ఏం రాశాడో కూడా చెప్పండి. ఏది ఏమన్నా కనీసం ప్రాముఖ్యంగా ఏమన్నా ఉంటే. సారీ, నేను దాన్ని నమ్మట్లేదు. దాన్ని నేను చెప్పదలుచుకోవట్లేదు. బైబిల్ గురించి అడగండి, రేపు పొద్దున్న దాకా చెప్తారు. సరే అన్న, మీతో ఒక మాట చెప్తున్నాను. అదేంటంటే ఒక విషయం చెప్తాను వినండి. చెప్పండి. దేవుడు అంత పెద్ద సబ్జెక్టే మాట్లాడుతున్నప్పుడు మీ ముందు రాజకీయం అనేది చాలా చిన్నది అవుతుంది. నాకు రాజకీయం తెలియదు అన్న. సూటిగా అయితే చెప్తారు, అబద్ధాలు అయితే చెప్పాడు జాన్ పాల్. అబద్ధాలు చెప్పడు, అనవసరమైన విషయాలు మాట్లాడడం. నేనేమంటానంటే గత ఎలక్షన్స్లో, నా పాలిటిక్స్ తెలియదు, గత ఎలక్షన్స్లో మీరు ఓటు ఎవరికి వేసారో మీకు తెలుసు. కానీ ఓటు ఎవరికి వేసారు అని చెప్పటము క్రైమే, అడగటము క్రైమే. కానీ మీరు ఏ పార్టీకి మద్దతు ఇచ్చారు అంటే ఏం చెప్తారు? నిజం చెప్పాలి. దేవుణ్ణి నమ్ముకున్న బైబుల్ సాక్షిగా మీరు ఏ పార్టీని అయితే సపోర్ట్ చేశారో ఆ పార్టీ పేరు చెప్పాలి. అది చెప్పడమే కాదు, ఓటు ఎవరికి వేశారన్నది. అంటే ఓటు అడగడం వేయడం క్రైమ్ చెప్పినప్పుడు ఇప్పుడు ఇక్కడ మరలా ఎవరికి మద్దతు ఇస్తారండి? అవును, టీడీపీ వాడు వచ్చి కండువా వేసుకొని కూర్చుంటాడు, నేను చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేసినా అని చెప్తాడు. ఒకటి ఓటు అన్నది నా వ్యక్తిగతము. నేను ఓటు అన్నట్లా ఏ పార్టీకి మీరు సపోర్ట్ చేశారు? సారీ, నేను దాంట్లో కలగజేసుకోవద్దు. ఎందుకు కలగజేసుకోరో కూడా జాన్ పాల్ నాకు తెలుసు. మీరు ఎవరికి వేసుకుంటారో మాకు తెలుసు. సారీ, నాకు ఇది తప్ప బ్రెయిన్లో ఇంకో దాని మీద ఇంపార్టెన్స్ ఉండదు. ఈ దేశం యొక్క భారత జెండాని మీరు గౌరవిస్తారు, అది రాజ్యాంగబద్ధం. ఈ దేశ ప్రధానిని మీరు గౌరవిస్తారు, రాజ్యాంగబద్ధంగా ప్రధానమంత్రి ఆయన. మీరు ఎవరికి పార్టీ సపోర్ట్ చేశారో చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్, అది నా వ్యక్తిగతం. రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు, నేను ఎవరైనా సపోర్ట్ చేస్తాను. పెద్ద దేవుడి గురించి మాట్లాడే దమ్మున్న జాన్ పాల్ కి ఏ పార్టీకి సపోర్ట్ చేశాడో చెప్పాడు. అసలు చెప్పను, అది నా వ్యక్తిగతం. కారణం పార్టీ ఫామ్ అయిన తర్వాత కాబట్టి అది గౌరవిస్తాను తప్ప పార్టీ ఫామ్ కాకముందు ఎవరికి వేయాలన్నది నా వ్యక్తిగతం. అది నేను అదనట్లేదు, నేను అదే అంటున్నా. నేను మోడీకి సపోర్ట్ చేశాను, నేను రాహుల్ గాంధీకి సపోర్ట్. నేను చెప్పను. మీరు ఖచ్చితంగా వ్యక్తిగతం నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ చేయరండి. నేను చెప్పను, నా వ్యక్తిగతం అది. నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ చేయలేదు మీరు. ఆయన మన భారత ప్రధాని, గౌరవిస్తున్నా. సపోర్ట్ చేయరు. ఆయన మన భారత ప్రధాని, నేను ఆయన గౌరవిస్తున్నా చెప్తున్నా కదా. ఇక్కడ నేను చెప్తాను, బైబుల్లో అంత దినాలలో ఎలాంటి వాళ్ళు వస్తారు అనేది చెప్పింది. అవును, అదే నరేంద్ర మోడీ గురించి చెప్పలేదే. ఇంకేంటి, హిందూ మతం యూపీలో వస్తే బ్యాన్ అని చెప్పాడు. చూపించండి, అంత్య దినంలలో చెప్పండి, చూపించండి ఎక్కడ బైబిల్. మీకు వ్యతిరేకంగా పుట్టుకొస్తున్న శక్తుల్ని ఈ రకంగానే బోధిస్తున్నారు. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో క్రైస్తవానికి ప్రతికూల పరిస్థితులే ఉన్నాయి. చివరికి యేసు పుట్టిన 2 సంవత్సరాలకే హేరోదాన్ని చంపడానికి ప్రయత్నం చేశాడు. క్రైస్తవానికి శ్రమలు, హింసలు, ప్రతికూల పరిస్థితులు కొత్త కాదు. అవి అంత బాగా రాశారు. సత్యం ఎప్పుడు అసత్యానికి నచ్చదు కదా. సత్యానికి అసత్యానికి ఎప్పుడు గొడవ ఉంటుంది. పిల్లికి ఎలకి ఎప్పుడు స్నేహం ఉండదు. కాబట్టి సత్యం అనేది పిల్లి అనుకుంటే అసత్యం ఎలక ఎప్పుడు గొడవ ఉంటుంది రెండింటికి. బట్ ఏమైనా
నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ఆయన మన ప్రధాని. రైట్. అవును. ఉత్తరప్రదేశ్లో క్రిస్టియన్ మినిస్ట్రీలు అనేవి బ్యాన్. నాకు తెలియదు ఆ విషయం. రేపు భారతదేశంలో నరేంద్ర మోడీ గారు కనుక కాన్స్టిట్యూషన్ని పాస్ చేస్తూ ఓకే మతం మార్పిడి అనేది చేయరాదు భారతదేశంలో అంటే మీ పరిస్థితి ఏంటి? శబాష్ అంటాను, శబాష్ అంటాను. ఐ రిపీట్, శబాష్ అంటాను. కారణం ఏంటంటే అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం. ఇక్కడ ఏం జరిగిందంటే అపోస్తలుని పిలిపించి కొట్టారు, సువార్త చేయకండి అని కొట్టారు. కొడితే ఆ కొట్టినటువంటి కొట్టిస్తున్నటువంటి వ్యక్తుల్లో ఒక ఆయన ఉన్నాడు, గమలీయేలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పారు. ఆ రోజు యూదామత పెద్దలు అనుకున్నారు వీళ్ళు సువార్త చేస్తుంటే యేసుప్రభు గురించి మన యూదామతం కూలిపోతుందేమో అని వాళ్ళు కొట్టారు. అలా కొడుతున్నప్పుడు ఈ యూదామత పెద్దలు ఉన్నారు, వాళ్ళు గమలీయేలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన వచ్చి కొడుతున్న వాళ్ళని నివారించి వీళ్ళని కాసేపు పక్కన పెట్టండి, మీకు ఒక విషయం చెప్తాను అని ఏం చెప్తున్నాడు అంటే అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 33వ వచనం నుంచి, వారు ఈ మాట విని అత్యాగ్రహం తెచ్చుకొని వీరిని చంపాలనుకున్నారు. సమస్త ప్రజల వలన ఘనత నొందిన వాడును ధర్మశాస్త్ర ఉపదేశకుడైన గమలీయేలును ఒక పరిసయ్యుడు మహాసభలో లేచి ఈ మనుషులను కొంతసేపు వెలుపల ఉంచడని ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను, ఇశ్రాయేలీయులారా, ఈ మనుషుల విషయమై మీరేమి చేయబోతున్నారో జాగ్రత్త సుమండి. ఈ దినములకు మునుపు తోదా లేచి తానొక గొప్పవాడినని చెప్పుకొనెను. ఇంచుమించు 400 మంది మనుషులు వానితో కలుసుకున్నారు. వాడు చంపబడిన వానికి లోబడిన వారందరూ చెదిరి వ్యర్థులైరి. వానికి తర్వాత జనసంఖ్య దినముల్లో గలిలయుడైన యోధా అని ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించను. వాడు కూడా నశించను, వానికి లోబడిన వారందరూ చెదిరిపోయారు. కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచన ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదాయన అది వ్యర్థమగును, దేవుని వలన కలిగినదాయన మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడు వారగుదురు సుమే అని చెప్పాడు. ఏమన్నాడు అంటే గమలీయేలు, ఈ అపోస్తులు ప్రకటించే యేసు ప్రభు కనుక మనుషుల చేత సృష్టించబడిన వాడైతే మనం ఏం చేయకపోయినా సరే కాలగమనంలో కలిసిపోతారు వాళ్ళంతే. ఒకవేళ వాళ్ళు ప్రకటించే యేసు ప్రభు నిజంగా దేవుని వల్ల ప్రకటించబడుతున్న ఆయన దేవుడు అయితే కనుక మనుషులు దాన్ని వ్యర్థపరచలేరు అని చెప్పాడు. నేను దీన్ని నమ్ముతున్నా. ఎంతమంది బ్యాన్ చేసినా ఎంతమంది శిక్షించినా క్రిస్టియానిటీ అన్నది ప్రభు యేసుక్రీస్తు నిజమైన దేవుడు అయితే అది విస్తరిస్తుంది. ఆయన దేవుడు కాకపోతే ఎవరు ప్రమోట్ చేసినా అది ప్రమోట్ కాదు. కాబట్టి బ్యాన్ చేయమని చెప్పండి, అప్పుడు నా క్రిస్టియానిటీ ఎంత బలమైందో ఎంత దైవ ప్రేరేపితమో అప్పుడు తెలుస్తుంది. ఎలా ధైర్యంగా చెప్పగలుగుతున్నారు మీరు? ఇంతవరకు చదివినిపించిన నా ప్రభు యేసుక్రీస్తు పునరుద్ధానుడైన దేవుడు, సజీవుడైన దేవుడు, మనుషులు పుట్టించింది కాదు సువార్త అంటే. ఇది దేవుడు ఆయన తిరిగి లేచిన తర్వాత పంపించింది. సువార్తలో బలం ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధానుడు కాబట్టి దీన్ని ఎవరు ఆపలేరు. ఆయన తిరిగి ఎప్పుడు వస్తాడో మీకు తెలీదు, తెలుసుకోవాల్సిన అవసరం లేదు నాకు. ఏ అధ్యయనాలు అయితే నేను తిరిగి వస్తున్నాను, కలియుగం ఇది, సత్యయుగం ఇది, దీనికి ఇన్ని సంవత్సరాలు ఇంత ప్రాముఖ్యంగా చెప్తున్నా కూడా, కలియుగం 4,32,000 సంవత్సరాలు అని చెప్తున్నా కూడా మీకు రుచించట్లేదు. అసలు కలియుగంలో మళ్ళీ తను తిరిగి వస్తున్నాడు అని అంటే మీకు రుచించట్లేదు. సత్యయుగంలో ఇది జరుగుతుంది అనేది కూడా మీకు తెలియట్లేదు. అసలు కానీ 2000 సంవత్సరాల నుండి యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత తిరిగి ఆయన మళ్ళీ 3వ రోజు తిరిగి వెళ్ళిన తర్వాత ఇంతవరకు కూడా ఈవెన్ ఇప్పుడు ఇజ్రాయెల్ పోటీ పడుతుంది, యుద్ధాలు జరుగుతున్నాయి కేవలం ఒక ప్రాంతం వల్లే. ఓకే, అదే ఇజ్రాయెల్లో ప్రతి వాక్యులో ప్రభు అయిన యేసు ప్రభు వారు కూడా అదే చెప్పాడు. ఇజ్రాయెల్ ప్రజలారా, పాలిస్తీన్ల మధ్య ఇజ్రాయెళ్ల మధ్య జూయిష్ల మధ్యలో జరిగింది కానీ ఏది జరిగినా భారత ప్రజలని భారతదేశాన్ని ఎక్కడ కూడా లిఖితపూర్వకంగా కానీ భారతదేశం పేరు రాలేదు. ఈవెందో భారతదేశం అనే పేరు 2000 సంవత్సరాల క్రితం వచ్చినప్పటికీ మీకు దాని గురించి ఇష్టం లేదు. అంటే దీనికి దానికి సంబంధం ఏంటి నాకు తెలియగలుగుతాను. బైబిల్లో నా ప్రతి మాట నేను ఏమంటున్నానంటే మీరు పాతదైనటువంటి ఇవన్నీ వదిలేసి, పాత కొత్త కాదు, ఇక్కడ భారతదేశం సివిలైజేషన్ కంటే పెద్దదా అండి? మాట చెప్తా వినండి, గోచి పెట్టుకోవడం పాతది, ప్యాంట్ వేసుకోవడం కొత్తది. నేనేమంటానంటే గోచి పెట్టుకుందామా? భారతదేశంలో బైబుల్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ అయింది? బైబుల్ మొట్టమొదటి ప్రింట్ చేయబడింది 1818. భారతదేశంలో బైబుల్ ఫస్ట్ ఎక్కడ ఇంట్రడ్యూస్ అయింది, ఎప్పుడు? 1818లో తెలుగులో తర్జుమా చేయబడింది భారత. అంటే అది 200 సంవత్సరాల క్రితం. నేను అదనట్లే. వినండి చెప్తాను వినండి. 52 క్రీస్తు శకంలో అపోస్తలుడైన తోమా ఇండియాకి వచ్చాడు. 52కు ముందు పరిస్థితి ఏంటని అడుగుతున్నాను నేను. ధర్మశాస్త్రం ఉంది కదా, ధర్మశాస్త్రం. నేను జస్ట్ ఓల్డ్ టెస్టిమెంట్ ఉంది. ఇదంతా 2000 years బ్యాకే. అవును 7,000 సంవత్సరాల క్రితం ఉన్న ఇతిహాసాన్ని మీరు మాట్లాడను అంటున్నారు. ఇప్పటికి నేను ఎన్నిసార్లు రిపీట్ చేశానన్నది
ఎన్నిసార్లు చేయాలి ఇంకా ఒకసారి అంటే బైబిల్ నిజమని నమ్ముతున్నాను నేను, బైబిల్ కాకుండా దేవుని వాక్యం ఇంకెక్కడా లేదని నమ్ముతున్నాను. ఇక ఎన్నిసార్లు రిపీట్ చేస్తే మాత్రం ఏముంది ఇందులో? నేను దీన్ని నిర్ధారణ చేసుకున్నాను నా మీ దృష్టిలో నేను అన్యుణ్ణి. అవును అవును. నాకు యేసు ప్రభు వారి మంచి మాటలు చెప్పాలి అంటే మీరేం చెప్పాలి? మంచి మాటలు కాదు, సువార్త చెప్పాలంటే, సువార్త చెప్పాలి అంటే అన్న మహేందర్ అన్న, మనమంతా పాపులమే, మనలో మంచితనం లేదు, మనం జన్మతః పాపులమే, కర్మతః పాపులమే. ఇప్పుడు మరణించినా సరే నిత్య నాశనం మన కోసం ఎదురు చూస్తుంది. పాపులకి నిత్య నాశనమే. అయితే ప్రభువైన యేసుక్రీస్తు మీ పాపాల కోసం శిలువలో ప్రాణం పెట్టాడు, నా పాపాల కోసం శిలువలో ప్రాణం పెట్టాడు. నేను అంగీకరించాను ఆయన్ని. మీరు కూడా ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించి మీ పాపాలు ఒప్పుకొని మారు మనసు పశ్చాత్తాపం ద్వారా బాప్తిసం తీసుకోండి. మిమ్మల్ని ప్రభువైన యేసుక్రీస్తు తన రక్తంలో కడిగి ఉచితంగా నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేస్తాడు. ఆయన రక్షణ అనుగ్రహిస్తాడు. ఎప్పుడు ఎక్కడ ఎలా మరణించినా సరే ప్రభువైన యేసుక్రీస్తుతో పాటు సదాకాలం ఆయన సన్నిధిలో ఉంటారు. మీరు ఇంత స్ట్రాంగ్గా ట్రైన్ అయినట్టు కనిపిస్తుంది జాన్ పాల్ గారు. కారణం ఏంటో చెప్తాను నేను. ఓకే. నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మాట్లాడి బాధపడుతుంది ఏంటంటే, ఓకే, మీకేం బాధ ఉందని అంటే మహేందర్కి బైబిల్ గురించి తెలియజేయాలి. అవును, ఈయన పాపంలో ఉన్నాడు. అవును, ఈయనకి బైబిల్ గురించి తెలీదు. ప్రభు అయిన యేసు ప్రభువుని నమ్మితే ఈయన పాపాలు కడుగబడతాయి. ఈయనకి బాప్తిసం ఇస్తే దేవుడి రాజ్యంలో చోటు ఉంటుంది. ఎగ్జాక్ట్గా రైట్, ఎగ్జాక్ట్గా సేమ్ నా బాధ ఏమంటో తెలుసా? చెప్పండి. హిందూయిజం అనేది కాదు, హిందూయిజం అనేది పక్కన పెట్టండి. ఓకే, పెట్టేశాను. ఎప్పుడు డన్, పెట్టేశారు. బట్ నేనేమంటున్నానంటే మనకంటూ ఒక ధర్మం ఉండింది. నాకు లేదు. ధర్మం లేకుండా ఎట్లా? మీకుంది ధర్మం, నాకు సత్యం ఉంది. నేను మీకు ఒక విషయం చెప్తాను. నేనండి, చెప్పండి అన్న. ప్రపంచంలోనే అతి పురాతనమైన మతం గ్రంథం కూడా హిందూయిజంకి రిలేటెడే ఉంటుంది. మీరు గ్రంథం చదవండి. ఏమని చెప్పండి. గూగుల్లో సనాతన ధర్మం ఎన్ని వేల సంవత్సరాలతో చూడండి. నేను అంగీకరిస్తున్నా కదా, మంచి ధర్మాన్ని వదిలేసి ఓల్డెస్ట్ రిలీజన్ నేను చెప్తున్నా కదా. నాకు రిలీజన్ వద్దు, నాకు ట్రూత్ కావాలి. ఒక సనాతన ధర్మంలో పుట్టినటువంటి మీరు, ఒక హిందూయిజంలో పుట్టిన మీరు, దేవుడు బిడ్డగా మారిన తర్వాత ఒక బొట్టు లేక, ఆడవాళ్ళు సుమంగలిగా లేక, మీరు ఎట్లా బాధపడుతున్నారో. బొట్టు పెట్టుకున్నంత సుమంగళం కాదు, సోనియా గాంధీ కూడా బొట్టు పెట్టుకుంటారు. ఆడపిల్లలు కూడా చేతి నిండా గాజులు ఉండకుండా తెల్ల చీరలతో బొట్టు పెట్టుకున్న ప్రతి ఒక్కరు సుమంగళం కాదు. బట్ ఒక బాధ అనిపిస్తుందా మీకు ఎప్పుడైనా? మీకు ఎప్పుడైనా బాధ అనిపిస్తుందా? దేవుడు ఉన్నాడో లేడో నిమిత్త మాత్రమైన మానవులంతా ఇలాంటి బాధపడుతూ ఇలాంటి డిబేట్లు చేసుకుంటూ ఎంతకాలం ఇదంతా నిజం అనేది ఒకటి తెలిస్తే బాగుండు అని మీకు ఎవడు అనిపించదు? దేవుడు ఉన్నాడా లేడా అన్నది నా కలలో కూడా లేదు. దేవుడు ఉన్నాడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. అయితే మానవుడు అనుభవిస్తున్న కష్టాలకి ఆ వ్యక్తి పాపం కారణం. దేవుడు ఉన్నాడా లేదా నా ప్రశ్నే కాదు అది. ఆ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అని ప్రకటించడమే నా జీవిత గమ్యం. దేవుడు లేకపోతే ఈ సృష్టి ఎలా వచ్చిందన్నా? నరేంద్ర మోడీని కూడా మీరు క్రిస్టియన్గా మార్చేసేలా ఉన్నారే. ఎవరు? మీరు. ఆయన మారితే నన్ను ఏం చేయమంటావు? సంతోషిస్తాను. చిన్నజీర స్వామిని కూడా మార్చేస్తారు. ఆయన మారితే నేనేం చేయలేను, బాప్తిసం ఇవ్వగలుగుతాను. చెప్పడం వరకే నా బాధ్యత. నేను మారుస్తానని నేను చెప్పట్లేదు, కానీ చెబుతాను. మారు మనసు పొందితే లక్ష్యంగా బాప్తిసం కూడా ఇస్తాను. ఐ విల్ బి గ్లాడ్. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగి ఉన్న కమ్యూనిటీ అది. కమ్యూనిటీ అంటే క్రిస్టియానిటీ. ఏ మతం వాళ్ళు ఎక్కువ? మతం కాదు. బట్ మీ గూగుల్ని అడిగితే అత్యధిక మతం కలిగి ఉన్న వాళ్ళు మనుషులు ఎవరు అంటే ఏం చెప్తుంది? ఏమో ఒకసారి అడగండి. ఏమో మీరు చెప్పండి ఫస్ట్, దాన్ని గుడ్డిగా తర్వాత నేను ఆ సంఖ్యను తీసుకుని ఇంతకుముందు చెప్పలేదు. సంఖ్యను కాదు, ఐ డోంట్ బిలీవ్ ఇన్ నంబర్. అత్యధికంగా ఉన్న వాళ్ళు నాకు తెలిసి అయితే ఇస్లామికే. నో ప్రాబ్లం, ఒకసారి చూడండి. నాకు జస్ట్ చూడండి, వాళ్ళు ఉన్నా లేకపోయినా నాకు అనవసరం. ఐ డోంట్ బిలీవ్ ఇన్ నంబర్స్ అన్నా. ఇక్కడ మీకు నాకు మనస్పర్ధాలు కాదు, జస్ట్ మనం సరదాగా అడుగుదాం. అడగండి ఒకసారి. దాంట్లో మీరు అడగండి, నేను టైప్ చేయడం లేట్ అవుతుంది, మీరు అడగండి ఒకసారి. నేనేమంటున్నా అంటే, నేను నంబర్ను పట్టించుకోను అన్న. విచ్ ఈస్ ద లార్జెస్ట్ కమ్యూనిటీ పాపులేషన్ ఇన్ ద వరల్డ్? క్రిస్టియానిటీ అని వచ్చి ఉంటుందా? క్రిస్టియానిటీ అని వచ్చి ఉంటుంది. క్రిస్టియానిటీ 31% ఉంది. క్రిస్టియానిటీనే. 24% ఇస్లామిక్ ఉంది. ఇర్రిలీజియన్ అంటే ఏ మతానికి చెందిన వాళ్ళో తెలియకుండా 15% ఉన్నారు. హిందూయిజం అనేది 15%, బుద్ధిస్ట్ అనేది 6%. ఫ్లోక్ రిలీజియన్స్ అంటే మన చిన్న చిన్న మన దగ్గరగా కొందరేమో బుద్ధిస్ట్ని నమ్ముతూ ఉంటారు, బట్ వాళ్ళది ఇంకో మతమే ఉంటుంది. రైట్. ఇప్పుడు క్రిస్టియానిటీ 31%
హైయెస్ట్ పాపులేషన్ ఉండడానికి గల కారణాలు ఏంటి? ఇది 31% అని చూపిస్తుంది కానీ నాకు తెలిసి 50% అయి ఉంటుంది. అవును, ఎందుకంటే ఇప్పుడు మనకంట జాన్ పాల్ మారిపోయిండు, సర్టిఫికేట్ లో లేదు, అక్కడ బీసీలు ఎస్సీలు ఉంటది. నా సర్టిఫికేట్ క్రిస్టియన్ అని ఉంది, ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్. నా సర్టిఫికేట్ మీరు డిబేట్ కి ఫుల్ టైం తీసుకున్నారు కాబట్టి ఇదంతా ఉంటది. ఓకే, మారని వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? అది దాన్నే ఉంది, సెక్యులర్ అది స్పిరిచువల్. మారితే ఏంటి మారిపోతే దేవుడు రేపు సర్టిఫికేట్ అడగడు, దేవుడు సర్టిఫికేట్ అడగడు. ఇంక మీకు ఒక చిన్న విషయం చెప్తాను, మీ ముఖంగా మిగిలిన వాళ్ళ గురించి చెప్తాను. ఇప్పుడు చెప్తాను, మీరు ఇందాక కారణం చెప్పలా. నేను క్రిస్టియానిటీ పాపులేషన్ అత్యధికంగా ఉండడానికి గల కారణం ఏంటి ప్రపంచం మొత్తంలో? వాళ్ళు యేసుప్రభువుని అంగీకరించారు. కారణం ఏంటి? ఎక్కువగా వాళ్ళు ఉండడానికి కారణం ఏంటంటే ఆయన దేవుడని నమ్మారు వాళ్ళు. కాదు, మరేంటి? జాన్ పాల్ హిందూగా ఉండి కూడా క్రిస్టియన్ గా మారిపోయిందంటే కేవలము ఈ క్రిస్టియానిటీకే చెందుతుంది మతం మార్పిడి అనేది. ఎగ్జాక్ట్గా నేను దాన్ని అంగీకరిస్తున్నా. ఈ ప్రచారం అన్నది క్రిస్టియానిటీలో తప్ప ఇంకెక్కడ మీకు కనబడదు. ఎందుకు అంటే కేవలం యేసుప్రభు మాత్రమే సర్వప్రపంచం కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి, ఆయన తిరిగి లేచాడు కాబట్టి సర్వప్రపంచానికి కూడా సువార్త చెప్పమని చెప్పింది ఆయన మాత్రమే, మిగిలిన వాళ్ళకి చెప్పలే. ఎందుకంటే యేసుప్రభు టీచింగ్ కానీ ఆయన జీవితం కానీ ఆయన మరణ సమాధి పునరుద్ధానాలు కానీ ప్రపంచంలో ప్రతి మానవుడికి చెందాలని ఆయన పంపించాడు. ఆయనలో పాపం లేదు, దాచుకోవడానికి ఏమీ లేదు. అంతకుముందు ఒక యాడ్ వచ్చే షాంపూది, దాచుకోవడానికి ఏమీ లేనప్పుడు చూపించడానికి చాలా ఉంటుందని, ఆ డాండ్రఫ్ గురించి. అలా యేసుప్రభు జీవితంలో ఏం మచ్చ లేదు కాబట్టి ఆయన గురించి ప్రపంచం అంతా ప్రకటించగలిగే ఆ ధైర్యము అది మాకుంది, మేము ప్రకటిస్తాం. యేసుప్రభు ప్రకటించమని చెప్పాడు, ఇంకెవరు ప్రకటించమని చెప్పలేదు కాబట్టి వాళ్ళు ప్రకటించరు. నేను దాన్ని గర్వంగా ఫీల్ అవుతున్నా. రైట్. ఇప్పుడు నేనేమంటానంటే క్రిస్టియన్గా మారు లేదంటే ధర్మ రక్షణ కోసం మీరు ఏదో చేస్తున్నారు. ధర్మరక్షణ కాదు, సత్యాన్ని స్థాపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు సువార్తను ప్రకటిస్తున్నాను. సువార్తను ప్రకటిస్తున్నారు. అవును. హిందూయిజంలో ఎందుకు ప్రకటించలేదు మరి మీరు? అట్లా అందులో సత్యం ఉందని నాకు అనిపించలేదు. సత్యం ఉన్నప్పుడు ప్రకటించడం దేనికి? ఇక్కడ మహేందర్ ఉన్నాడు లేడు అని చెప్పడానికి మిమ్మల్ని బయలుదేరమని చెప్పింది ఎవరు? నేను ఒకటి చెప్తాను, వినండి. ఇప్పుడు ప్రచారిస్తే అబద్ధం కూడా నిజమైపోతుందేమో. కాదు, ఒకవేళ నిజమైనా సరే దాంట్లో ప్రాణం ఉండదు. మనం ప్రకటించిన మాత్రం చేత దాన్ని నమ్మినంత మాత్రం అందులో ప్రాణం లేకపోతే ఎవరిని మార్చుతుంది. అందులో ప్రాణం ఉండాలి. 2000 సంవత్సరాల నుంచి బైబిల్ ఏం చెప్తుందో తెలుసా మీకు? నాకు చాలా తెలుసు, మరి మీకేం తెలుసో చెప్పండి. 2000 సంవత్సరాల నుంచి యేసు రాకడ అనేది జరుగుతూ ఉంది, అంత్య దినాలు వస్తున్నాయి, ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్మి బాప్తీసం పొందండి, మీ పాపాలు క్షమింపబడతాయి అని. అవును. ఇంకో 10 కోట్ల సంవత్సరాలు కూడా ఇదే జరుగుతుందేమో. జరగని ఇబ్బంది ఏంటి మరి? ఏంటి అది ఏంటి అంతం ఏంటి దానికి? ఆయన రాకపోతే ఏంటి, నేనే వెళ్తున్నా కదా. ఇప్పుడు మీ స్టూడియోకి నేను వచ్చానన్నా, మీరు రాలే నా దగ్గరికి. నేను వచ్చినా పెద్ద ఫరక్ పడేది ఏముండేది కాబట్టి యేసుప్రభు వచ్చినంత మాత్రం చేత ఇప్పుడు కొత్తగా బెనిఫిట్ ఏమి లేదు. నేను వెళ్తున్నా ఆయన దగ్గరికి ముందుగా. దేవుడు 10 కమాండ్మెంట్స్ ఇచ్చారన్నారు కదా. అవును. ఏంటి దానివల్ల క్రిస్టియన్కి కలిగిన లాభం ఏంటి? క్రిస్టియన్ అంటే అది మోరల్ కోడ్. అది సరే, ఏంటది మోరల్ కోడ్? అంటే దేవుని ఆలోచన ఏంటి, దేవుని ఉద్దేశం ఏంటి, మానవుడు ఎలా బ్రతకాలి అనేది మోరల్ కోడ్. అది అర్థమైనప్పుడు దాన్ని మనం పాటించలేమని తెలిసినప్పుడు, దాని గురించి తెలియని వాళ్ళు కూడా చాలా మంది చాలా బాగానే బతికేశారు కదా. అస్సలు యేసుప్రభుకు బయట మంచి నీతి లేదు, యేసుప్రభు లోపల అవి చెల్లుతాయి. నీతిమంతులు లేడు, ఒక్కడు లేడని బైబిల్ చెప్పింది. చివరికి మీ అమ్మ నాన్నలు కూడా యేసుప్రభుని అయితే నమ్మలేదు. మా నాన్న నమ్మాడు, ఇప్పుడు నమ్మాడు. వాళ్ళ తాత వాళ్ళ అమ్మ అయితే నమ్మలేదు. వాళ్ళ పరిస్థితులు ఏంటి మరి లైఫ్ లో? ఇదైతే పెద్ద బేతాల ప్రశ్న అడిగినట్టు అడుగుతాను, అది అడుగుతాను. వాళ్ళ పరిస్థితి చెప్పాడు, సువార్తను నమ్మితే రక్షణ, నమ్మకపోతే శిక్ష అని యేసుప్రభు చెప్పాడు. వాళ్ళు నరకానికి, వాళ్ళకి సువార్త అందించబడకుండా వాళ్ళు మరణించి ఉంటే గనక వాళ్ళు ఈ సృష్టిని ఆరాధించకుండా సృష్టికర్తను ఆరాధించుంటే దేవుని దగ్గరికి వెళ్తారు. లేదు, వాళ్ళ సువార్త ప్రకటించబడి దాన్ని నమ్మకపోతే గనక శిక్ష విధించబడుతుంది. వాళ్ళైతే హిందూయిజాన్ని నమ్మారు కదా, మీ తాత గాని నానమ్మ గాని. ఏమో నాకు తెలియదు, వాళ్ళు నేను చూడలే. మీ తాత నానమ్మ మీ నాన్న చెప్తారు కదండి. ఓకే, వాళ్ళు బట్ వాళ్ళు హిందూయిజం విగ్రహారాధన చేశారు. వాళ్ళు నరకానికి వెళ్తారు అంటున్నారు మీరు. వాళ్ళు నరకానికి వెళ్తారు అని అంటున్నారు. ఈ విగ్రహారాధన చేశారంటే దేవుని వదిలి పెట్టేశారనే కదా. వాళ్ళు నరకానికి వెళ్తారు, మీ నానమ్మ మీ తాతయ్య నరకానికి వెళ్తారు. అకార్డింగ్ టు బైబుల్ సృష్టికర్తను వదిలిపెట్టి సృష్టాన్ని సేవిస్తే దేవుడు శిక్షిస్తాడని రాయబడింది. మీరు సూటిగా చెప్పేయండి. నేను సూటిగానే చెప్పాను. మీ నానమ్మ తాతయ్య నరకానికి వెళ్తారు, బైబుల్ని నమ్మలేదు కాబట్టి. బైబుల్ నమ్మలేదు కాబట్టి కాదు, దేవుణ్ణి నమ్మలేదు కాబట్టి, వదిలిపెట్టేశారు కాబట్టి. ఎవరు తప్పు మరి? అది ఎవరు తప్పు? వాళ్ళ తప్పే. అంటే పాపము, కర్మ, దానికి వచ్చినటువంటి జీతం మరణం, తదనంతరం నరకం. నేను దానికే మానవుడు పాపం ఆయన ప్రమేయం లేకుండా పుడతాడు, ఆయన ప్రమేయం లేకుండా చస్తాడు. ఆయన ప్రమేయం లేకుండా పుట్టినప్పుడు ఆ పాపాన్ని బట్టి దేవుడు నరకంలో వేస్తాడు. లేదది బ్లాక్ మెయిల్ చేసినట్టుంది. మీకు అసలు విషయమే అర్థం కావట్లేదు. బ్లాక్ మెయిల్ కాదు ఇది. ఇప్పుడు మా నానమ్మ తాతమ్మకి, బొజ్జగింపేది. మా నానమ్మకి మా తాతయ్యకి చదివే రాదు,
వాళ్ళ పెద్దలు విగ్రహారాధన చేశారు, వీళ్ళు అదే చేశారు. చదువు రాదు కాబట్టి వినండి, మీ వేరే తాతయ్య మీ పిల్లలు ఇప్పుడు విగ్రహారాధన చేయరు. వాళ్ళ చదువు రాదు కాదు కాబట్టి దేవుణ్ణి ఒక్కనే వదిలిపెట్టేసి, చదువు రాదు కాబట్టి వ్యభిచారం, చదువు రాదు కాబట్టి బంగ్యాకు, చదువు రాదు కాబట్టి బీడీలు, చదువు రాదు కాబట్టి ఆకువక్కలు, చదువు రాదు కాబట్టి తప్పు చేస్తే ఏ పురాణమైనా ఖురాన్ చెప్తుంది, ఇస్లామిక్ అదే చెప్తుంది, మేము అదే చెప్తున్నాం, మీరు అదే చెప్తున్నారు. దిస్ ఇస్ జస్ట్ వాట్ ఐఎమ్ సేయింగ్. దేర్ యు ఆర్. చదువు వచ్చిందా లేదా కాదు, వాళ్ళు పాపం అయితే చేశారు కదా. పాపం చేస్తే ఎట్లయినా నరకంకే పోతారు కదా. అదే కదా మీరు కూడా అదే చెప్తున్నారు కదా. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్. కాకపోతే ఆయన పశ్చాత్తాపడి నేను ఒకరిని చంపేశాను, అన్యాయం అయిపోయింది, సారీ అని చెప్తే దేవుడు క్షమించేసి స్వర్గానికి ద్వారం ఓపెన్ చేస్తారు అని అంటున్నారు. మీరు పశ్చాత్తాపాన్ని క్షమిస్తాడు, నేను పశ్చాత్తాపాన్ని క్షమిస్తాడు. పశ్చాత్తాపడకపోతే నరకానికే. నో డౌట్. ఇన్ని ఆత్మలు నరకంలోనే ఉన్నాయి. మరి మర్డర్ చేస్తే కోర్టులు శిక్ష విధించట్లేదా? మరి 2000 సంవత్సరాల నుంచి బాప్తిసం పొందిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళ ఆత్మలు ఇంకా పోలేదు. ఆయన రాకడ సంభవించేంత వరకు ఈ ఆత్మలు మాత్రం స్వర్గానికి గాని నరకానికి గాని వెళ్ళవు. నేను చెప్పానా? బైబిల్ చెప్పిందా? అంతే కదా. బైబిల్ ఏం చెప్తుంది? ఎక్కడో చూపించను ఆ మాట. నేనేమంట, మనుషులుగా చనిపోయిన తర్వాత చనిపోయిన వ్యక్తి కూడా మనుషులు తిరిగి ఎప్పుడు లేస్తా అన్నాడు? బైబిల్ ఎప్పుడు చెప్తుంది? మనుషులు పునరుద్ధానులయ్యేది యేసు ప్రభు రెండవ రాకడలో. పరలోకం వెళ్ళే చచ్చిన వెంటనే రాకడ వరకు మళ్ళీ ఆత్మలు లేస్తాయని చెప్పాడు. పునరుద్ధానం వేరు, జడ్జిమెంట్ వేరు. నేను చనిపోకముందే జడ్జిమెంట్ అయిపోద్ది. నేను చనిపోకముందే నేనేమంటానంటే, బ్రాహ్మిన్స్ అందరూ చక్కగా మంత్రాలు చదువుతూ ఉంటారు, సుప్రభాతాలు చదువుతూ ఉంటారు, జరుగుతూ ఉంటాయి. వాళ్ళు మనుషులే కదా. అవి కొద్దిగా కఠినంగా కూడా ఉంటాయి కాదు. మీకు ఎప్పుడన్నా అనిపించింది ఇంత కఠినమైన మంత్రాలు నేను ఎప్పుడు చదవలేకపోయాను, నాకు రాలేకపోయాను, వీటి అర్థాలు ఏంటి, ఎప్పుడైనా వీటి గురించి పరిశోధించాలి, పరీక్షించాలి అని ఎప్పుడు అనిపించాలి? వాళ్ళు నారికేలం అన్నా ఇక్కడ నేను టెంకాయ అన్నా రెండు ఒకటే కదా. అంత టంగ్ ట్విస్టర్లు ఎందుకు? అక్కడ నారికేలం అన్నా ఇక్కడ నేను టెంకాయ అన్నా రెండు ఒకటే కదా. అంత టంగ్ ట్విస్టర్లు ఎందుకు? కాబట్టి టంగ్ ట్విస్టర్లు బట్టి పరలోకమో నరకమో నేను ఎప్పుడు బాధపడలే. లేదు. క్రిస్టియానిటీకి బ్రాహ్మిన్స్కి నేనేమి అడగాలనుకుంటున్నానంటే, కఠినమైన మంత్రాలు జపిస్తూ ఉంటారు, దేవుడిని గురించి బోధించే ప్రయత్నం చేస్తారు. అంతేగాని ముస్లిమ్స్, క్రిస్టియన్స్ హిందూగా మారండి అని ఎప్పుడు చెప్పరు. చెప్పలేదు. ఓకే, ఏముంది చెప్పడానికి? చాలా పెద్దది. మీరు అసలు ఆ చరిత్రనే వినడానికి ఇష్టపడట్లేదు. ఉంటే చెప్తామన్నా. మీరు 2000 సంవత్సరాల దగ్గర ఆగిపోయినా, నేను 7000 సంవత్సరాల దగ్గరికి పోయినా మీరు దానికి ఇష్టపడరు. 20,000 సంవత్సరాల ముందుకు పోయినా ఒప్పుకోరు. మొన్న ఒక చక్రం బయటపడితే 30 లక్షల ట్రిలియన్ సంవత్సరాల పాతది అని అంటే ఆ చక్రం అంత పెద్దదైందా, అంత చిన్నదైందా అంటే, అదే యేసుప్రభుల వారికి జెరూసలేంలో ఒక మందిరం ఉంటది అని అంటే లేదు అని అంటే. ఇక్కడ ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. ఎన్నో ట్రిలియన్ సంవత్సరాలు చెప్పారు, మీరు ఎలా చెప్పారు? ఆంకాలజీ వాళ్ళు చెప్తారు, ఆ ఒక డిపార్ట్మెంట్ అది ఎంత పాతదో పురాతనదో వాళ్ళు ఎలా చెప్పారు. ఇప్పుడు పారాసిటమాల్ వేసుకుంటే మీకు జ్వరం తగ్గుతుంది. నేను అడిగిందని చెప్పండి. నేను అదే అడుగుతాను చెప్పండి. వాళ్ళకి ఒక ఎలా చెప్పారు? ట్రిలియన్ అన్నారు. అమ్మో పెద్ద పదం అది అసలు. ట్రిలియన్ అన్నారు, ఎలా చెప్పారు ఆ పదం? అవును, ఆ శాస్త్రవేత్తలు అందరు ఎలా చెప్పారు? వాళ్ళు ఎలా చెప్పారు? దేవుళ్ళ? ఎవరు వాళ్ళ దేవుళ్ళ? సరే నేనేమంటా, మిమ్మల్ని కారు ఇక్కడికి తీసుకొచ్చింది, అదేమన్నా దేవత? దీనికి దానికి ఏమైనా పోలిక? ఎందుకో చెప్తా, విను. వాళ్ళు ఎలా చెప్పారు అని అంటే, ఏది ఎంత పాతదో, ఇప్పుడు మీ బైబుల్ 2000 సంవత్సరాల పాతది అని అంటున్నారు. ఎలా చెప్పారు మీరు? హిస్టరీ. ఎట్లా? ఎక్కడ చెప్పింది? హిస్టరీ అన్న. ఎక్కడ చెప్పి? లాస్ట్ అపోస్టల్ వాస్ డైడ్ 95 AD. 95 AD. దాంట్లో ఉందా చూపించండి. అపోస్తులైన పౌలు పలానా సంవత్సరం. రోమన్ క్రూసిఫిక్షన్ జరిగింది ఎప్పుడు? రోమన్ ఎంపైర్ ఎప్పుడు ఉంది? బైబుల్లో ఉందా లేదా? నేను అదే అడుగుతున్నాను. రోమన్ కింగ్డమ్ అన్నది ఎప్పుడు పరిడ వెళ్ళింది? జీసస్ ఎప్పుడు క్రూసిఫై చేశారు? ఇంకోటి చెప్తున్నారు, వెరీ సింపుల్. జీసస్ క్రైస్ట్ ని ఎప్పుడు క్రూసిఫైడ్ చేశారో బైబుల్ చెప్పలేదు. ఛాలెంజ్ చేస్తున్నాను నేను మీకు. ఎవరు చెప్పారు? రైట్. యేసు ప్రభుల వారు December 25th కి పుట్టారు అనేది కూడా అబద్ధమే. నేను ఛాలెంజ్ చేస్తున్నా. ప్రూవ్ చేయండి. December 25 యేసు ప్రపంచం మొత్తం నమ్ముతుంది 25th December అని. బైబుల్ చెప్పిందా? బైబుల్ చెప్పలేదు, నేను చెప్పట్లేదు. ప్రభు యేసు ప్రభు వారు ఎప్పుడు చనిపోయారో కూడా బైబుల్ చెప్పదు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా మీకు. డే టు టైం ఇవ్వండి. యేసు ప్రభు 25th పుట్టాడని నేను చెప్పలేదు, బైబుల్ చెప్పలేదు. మేమేమి అంత ముచ్చట చేసుకోవట్లేదు. ఇప్పుడు కేక్ అంటే పడి తెచ్చేవాళ్ళు కోసుకొని తింటున్నారు, నాకేం సంబంధం లేదు. అర్థమవుతుందా? బైబుల్ చెప్పిందని ప్రామాణికంగా. మీరు క్రిస్టియన్స్ కాదు, మీరు అనుకున్న క్రిస్టియన్ కాదు, బైబుల్ చెప్పిన క్రిస్టియన్. మీరు ఒక్కరే క్రిస్టియన్స్. అకార్డింగ్ టు బైబుల్. అది అకార్డింగ్ టు బైబుల్. కానీ అదే బైబుల్ యేసు ప్రభువు వారు ఎప్పుడు పుట్టారో ఎప్పుడు చచ్చారో దాంట్లో లేదు. 100% ఉంది. చెప్పండి, డేట్ చెప్పండి. ఏది? ఏ డేట్ కి చనిపోయారో చెప్పండి. డేట్ లేదు, సరే టైం పీరియడ్ ఉంది. ఆ పీరియడ్ అన్న చెప్పండి పోనీ. హేరోదు
యోదయను పరిపాలిస్తున్నప్పుడు పుట్టాడు యేసు ప్రభువు. ఎక్కడ రాసింది బైబిల్లో? మత్తయి సువార్త ప్లీజ్ 2వ అధ్యాయం చదివి వినిపిస్తాను. ఓకే, మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుంచి. రాజైన హేరోదు దినముల యందు యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి యెరూషలేముకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయనను పూజింపవచ్చితమని చెప్పారు. హేరోదు, ఓకేనా, ఈయన రోమన్ ఎంపరర్ ద్వారా నియమించబడినటువంటి రాజు. ఈయన పట్టుకుంటే యేసు ప్రభు పుట్టిన తేదీ బయటకు వచ్చేస్తుంది. ఇకపోతే యేసు ప్రభు కంటే 6 నెలల ముందు ఒక ఆయన పుట్టాడు, ఆయన పేరు బాప్తిస్మ ఇచ్చే యోహాను. ఆయన పుట్టినప్పుడు ఏ ఏ ప్రాంతాలను ఎవరు పరిపాలిస్తున్నారు దానికి చాలా స్పష్టమైన వినండి. లూకాసు వార్త 3వ అధ్యాయం 1వ వచనం నుంచి. తిబిరి కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరం ముందు యోదయకు పొంతి పిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతూరయ త్రకోనితి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అభిలేనే దేశములకు లొసానే అధిపతిగాను, అన్నయు కయపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములో ఉన్న జకర్య కుమారుడైన యోహాను నద్దకు దేవుని వాక్యం వచ్చారు. ఈయన యేసు ప్రభు కంటే 6 నెలల ముందు పుట్టాడు. ఇక్కడ ఎవరెవరు పరిపాలిస్తున్నారు ఆయా ప్రాంతాన్ని స్పష్టంగా రాశారు. సో యేసు ప్రభు పుట్టికి ఈజీగా ఆ చరిత్రలోకి వెళ్తే అలా తెలిసిపోతుంది. వెనక ముందు ఉంది తప్పితే ఎగ్జాక్ట్ డేట్ అన్న ఇక్కడ ఒక పర్స్పెక్టివ్ మీకు అర్థం కాలే. బైబుల్ రాసినటువంటి పర్స్పెక్టివ్ ఏంటంటే ఏ రోజు ఏం జరిగింది కాదు, ఏం జరిగింది అనే పర్స్పెక్టివ్. ఇప్పుడు మనం డేట్ని ప్రామాణికంగా తీసుకుంటున్నాం ప్రతిదానికి. ఇప్పుడు డాక్యుమెంటేషన్కి ఏన్షియంట్ డాక్యుమెంటేషన్ తేడా ఉంది. అప్పుడు ఏం జరిగిందని అడిగేవాళ్ళు. ఈరోజు ఇంటర్వ్యూ మనం చేస్తున్న అమావాస్యలో మీకు అర్థమవుతుందా? ఈరోజు అమావాస్య తెలియదు అన్న. అండ్ పైగా ఏదో అమావాస్య అంటే ఈరోజు సోమవారం ఏదో చాలా పెద్ద అమావాస్య అని అన్నారు. ఓకే, చీకటి ఎక్కువ ఉంటుంది. దీనివల్ల ఒకటి సముద్రాలు అమావాస్య టైంలలో అవును ఆటుపోట్లు ఉంటాయి, ఎదురుగా ఆటుపోట్లు వస్తూ ఉంటాయి. అది మనం 6వ తరగతి చదువుకున్నాం కదా, చంద్రుడి ఎఫెక్ట్ 6వ తరగతి చదువుకున్నాం. ఓకే, పౌర్ణమి టైంలో ఎక్కువగా ఉంటాయి, వెనక్కి వెళ్ళే అలలు టైం ఉంటుంది. ఈ టైంలో పాపం విజయవాడ కూడా కొట్టుకోపోతుందంట. ఓకే, కారణం ఏంటంటే ఆ అమావాస్య కూడా కలిసి వచ్చిందంట. సముద్రంలోకి పోవాల్సిన నీరు సుజావగా పోకుండా అమావాస్య వచ్చింది కాబట్టి కొద్దిగా క్లిష్ట పరిస్థితే ఉంది. ఓకే, ఈరోజు మీరు నేను అమావాస్యలోనే ఎందుకో చేసాం. మరి ఈ ఇంటర్వ్యూకి అర్థం ఏంటో నాకు తెలీదు, బట్ ఒక విషయం చెప్తున్నా. చెప్పండి. హిందూ పురాణాల్లో ఎప్పుడు అమావాస్య, ఎప్పుడు పౌర్ణమి, ఎప్పుడు తిథుల ప్రకారంగా ఎప్పుడు పుట్టారు, తిథులు అంటే డేట్సే. అవునన్నా, అవి క్లియర్గా మెన్షన్ చేస్తున్నాయి. యేసు ప్రభుల వారికి అంత జ్ఞానం, అంత చరిత్ర అన్నీ ఉన్నాయి, నేను కాదనట్లే. ఎప్పుడు పుట్టామో లేదు, ఎప్పుడు చనిపోయారో లేదమ్మా, లేదు జాన్ పాల్ గారు. ఒక డేటు ఒక ప్రామాణికంగా క్లియర్గా లేదు. చావటం పుట్టుక కరెక్ట్గా లేదు, ఉన్నాయి కానీ డేట్స్ లేవు. ఒప్పుకుంటారు, ఎగ్జాక్ట్గా డేట్స్ అయితే లేవు. హిందూ దేవాలయాల ప్రకారంగా తిథులు అన్నీ ఉన్నా కూడా మీరు ఇది నమ్మరు. అవును, కారణం చెప్పండి. ఇంతవరకు అదే కదా నేను చెప్పాను. బట్ నేనేమంటున్నా, మీరు నన్ను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు, నేను మిమ్మల్ని ఒప్పించే ప్రయత్నమే చేస్తున్నా. అదే జరుగుతుంది డిబేట్ అంతా కూడా. ఓకే, తిథులుండి ఆధారాలు ఉన్నా కూడా దేవుణ్ణి నమ్మరు అంటే ఆధారం ఉన్న ప్రతిదీ నిజం కాదు కదన్నా. కాకపోవచ్చు, కాకపోతే అక్కడ లేనిది ఇక్కడ ఉన్నప్పుడు అట్లీస్ట్ నమ్మడానికి మీ బాధ ఏంటి అంటున్నా నేను. ఆ ఆధారాలు ఉన్నంత మాత్రం చేత అది నిజం కాదు కదా. అదే నేను ఎందుకు నమ్మాలి? నిజాన్ని నమ్ముతా అని చెప్తున్నా నేను. అది నాకు నిజం అనిపించాలన్నా, నా అనుభవంలోనూ నా పరిశోధనలోనూ అది నిజం అనిపించాలి. ఇందులో నిజం ఉందనిపించింది, నాకు నిర్ధారణ జరిగింది, అందుకు నమ్ముతున్నా అన్న. ఒకవేళ మీరు చెప్పింది కనుక నాకు ప్రూవ్ చేయగలిగితే అన్న నేను నమ్మేదానికి సిద్ధంగా ఉన్నాను. అయితే ప్రూవ్ చేయటం ఏంటి నేను అడుగుతుంది అదే కదా. తిథుల ప్రకారంగా అంత స్పష్టంగా చెప్పినప్పుడు ఇంకా ప్రూవ్ చేసేదేమో. వెరీ సింపుల్ అన్న. బయట ఎన్నైనా ఉండొచ్చు కాక నా మనసులో ఏముందంటే నేను పాపినన్నా. నేను తెలిసి చాలా పాపాలు చేశాను, తెలియకుండా చాలా పాపాలు చేశాను. నా పాపానికి నా గుండె బరువెక్కిపోతుందన్న. ఇప్పుడు నా పాపం నుంచి ఎవరు నన్ను విడిపించగలడు? ఉదాహరణ, నేను వ్యభిచారం చేశానన్నా. ఏ దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభువా నేను వ్యభిచారం చేశాను మొక్కగలను? రైట్, నేను ఒక విషయం చెప్తాను. మనిషిగా పుట్టి ఎరిగిన తర్వాత ఇన్ని పరిశోధించడానికి మీకు జ్ఞానం ఉంది. అవునన్నా. పోయిన తర్వాత మీకు ఆత్మ అనేది ఉంటుంది, అదే ఇటర్నిటీ. అవునన్నా. తాత్కాలికంగా మనకి శరీరం ఉంటుంది కానీ పర్మనెంట్గా ఆత్మ అనేది ఉంటుంది. అవునన్నా. శోధనలున్నా, వేదనలున్నా, మంచున్నా, చెడున్నా మొత్తం ఆత్మతోనే. అవునన్నా. జీవితాంతం ఇంకా దానికి. రైట్. అవును. అదేం చెప్తుంది? ఆత్మ ఏం చెప్తుంది మీకు? ఇప్పుడు ఏమైనా చెప్తుందా అంటే ఏమి చెప్పదు. అయ్యో చెప్తుంది, బరువెక్కిపోతుందన్న జీవితం. ఇప్పుడు ఆత్మ మీతో మాట్లాడుతుందా? నాకు అర్థమవుతుంది ఆ బరువు. కాబట్టి నాకు ఒక దేవుని చూపించు, నా పాప భారాన్ని దించే దేవుని చూపించు. లేదు, అది అలానే సృష్టింపబడ్డది, అలానే రాయబడి ఉంది కాబట్టి మీ బ్రెయిన్ అలానే ఉంది. లేదన్న, నాకు నిజంగానే మనసులో నేను తప్పు చేశానని నా దోషారోపణ చేస్తుంది.
ఈ దోషారోపణ తీసివేసే దేవుడు, నన్ను క్షమించే దేవుడు ఎవరు? ప్రభు అయిన యేసు ప్రభు వారు మనుషులతో యుద్ధం చేశాడా చేయలేదా? చేయలేదన్న, పాపంతో చేశాడు. అపవాది ఫేరోతో చేసింది ఏంటి? ఏంది? మోజేసు ఫెరోతో యుద్ధం చేస్తాడు. యుద్ధం చేయలేదన్న. ఏం చేశాడు? అసలు యుద్ధమే చేయలేదు. మోషే ఫరోతో సూచక్రియలు చేసి చూపించాడు. ఫెరో దగ్గర ఉన్నటువంటి ప్రజలు ఎవరు? ఇశ్రాయేలీలు. వాళ్ళ నిడిపించింది ఎవరు? మోషే. మోషేకి జ్ఞానం ఇచ్చింది ఎవరు? లేకపోతే దేవుడు. శక్తినిచ్చింది దేవుడు. రైట్. మోసే చేత యుద్ధం చేయగలిగే అంత సామర్థ్యం కానీ లేదా సూచక క్రియలు చేసేటంటే యుద్ధం చేయలేదు. లేదు, యుద్ధం కాదు, సూచక క్రియలు చేసింది ఎవరు? దేవుడు. నీళ్లు రక్తంగా మారినాయి, ఎవరు చేశారు? దేవుడు. నీళ్ళల్లో కప్పలు వచ్చేసినాయి, అవి చచ్చిపోయాడు, దేవుడే చేశాడు. విపరీతమైన పేర్లు వచ్చాయి. అవును, రైట్. ఇంటికి గొర్రెపిల్ల రక్తం ఉంటే పోస్తే సంహారపుతో దాటిపోయాడు, పూయకపోతే శిక్షించబడ్డారు. దేవుడు మనుషుల మధ్య విభేదాలు కాదు, వాళ్ళకి చెప్పాడు, చిలక చెప్పినట్టు చెప్పాడు. దేవుడు చెప్పిన మారకపోతే మనుషులు ఉంటారా అన్న? ఇశ్రాయేలు మగపిల్లలు పుడితే వాళ్ళు తీసుకుని వెళ్ళి నైల్ నదిలో విసిరేయమని ఆజ్ఞ జారీ చేసి కూడా డౌట్ అండి, అదే డౌట్. మరి నేనేమంటున్నా, ఫరో మనుషులందరినీ ప్రేమించుమన్న దేవుడే. కాదు, వినండి. ఇక్కడ ఇశ్రాయేలు మగపిల్లలు పుడితే వాళ్ళు తీసుకుని వెళ్ళి నైల్ నదిలో విసిరేయమని ఇక్కడ ఇజ్రాయెల్ ఎవరు? ఇక్కడ ఇజ్రాయెల్ ఎవరు? ఫెరో ఎవరు? ఫరో ఐగుప్తీయుడు అన్న. ఐగుప్తులు విగ్రహారాధికులు, దేవుడికి సంతతి కాదు. వీళ్ళు దేవుని సంతతే, కానీ దేవుని వదిలిపెట్టారు. నేను కూడా దేవుడి సంతతి కాదు. మీరు దేవుని సంతతే. మీరు కూడా దేవుడి సంతతి కాదు. దేవుని సంతతే. మీరు మారారు గారు ఇప్పుడు. ఏది? ఇంతకు ముందు హిందువుగా ఉన్నారు, మీరు విగ్రహారాధన చేశారు. వినండి, మీరు దేవుని సంతతే. ఒకటి డైవర్ట్ అవుతుంది. నేనేమంటా జాన్ గారు, మీరు దేవుని సంతతే, అన్న దేవుని సంతతే, రాధామనోహరదాస్ దేవుని సంతతే, నేను దేవుని సంతతే. అయితే మన తేడా ఏంటంటే, నేను ఆయన సంతతిని గుర్తెరిగాను, మీరు ఇంకా గుర్తెరగలేదు. కాదు. ఫెరో కాలంలో మోజెస్ అన్ని సూచక క్రియలు చేస్తున్నా కూడా ఆయన దేవుని నమ్మలే. ఫెరో దేవుని నమ్మలే, కఠినపరుచుకున్నాడు. రైట్. రాధామనోహరదాస్ లాగా. ఫెరో నుండి మనుషులందరినీ విడిపించుకెళ్ళిన మోసే దేవుడు ఆజ్ఞల చేత సూచక క్రియలు కానీ వింతలు విశేషాలు అన్ని చేశాడు. రైట్. అంటే ఇక్కడ దేవుడు మోసెస్ రూపంలో ఫెరోతో యుద్ధం జరిగినట్టే, అదే ద్వారంలో యుద్ధం జరిగినట్టే అక్కడ ఆల్మోస్ట్. కానీ భూమి అంతా ఒకటే, ప్రజలంతా నా వాళ్ళే, చల్లా చెదురుగా చిలిగిపోయారు. అది దేవుడి ప్రమేయం లేకుండా ఎలా జరుగుతుంది? బైబుల్ ఎందుకు అట్లా తయారు చేసింది మిమ్మల్ని? లేదన్న, అదే చెప్పారు. ఆదికాండం 11వ అధ్యాయంలో షీనార్ మైదానంలో మానవులు దేవుని ధిక్కరించి బాబెల్ గోపురాన్ని కడుతూ ఉంటే అక్కడ దేవుడు భాషను తారుమారు చేశాడు. దేవుని ఉద్దేశం వాళ్ళని చెదరగొట్టడం కాదు, వాళ్ళందరూ ఒక దగ్గర ఉండడం, ఆయన సేవించడం. మనమంతా దేవుని పిల్లలు అన్నా, మనమంతా దేవుని పిల్లలమే, అవునన్నా కాదన్న దేవుని పిల్లలమే. అయితే మనం కొన్నిటిని నమ్మి దేవుడికి దూరం అయిపోయాం అంతే. దేవుని పిల్లలు అన్నంతా మనమంతా ఎవరైనా సరే దేవుడే పుట్టిస్తున్నాడు, దేవుడే చంపుతున్నాడు. అయితే మన దగ్గరికి సత్యం వచ్చినా సరే ఆ సత్యాన్ని ఎందుకు మనం అంగీకరించలేకపోతున్నాం, అక్కడ డిఫర్ అవుతున్నాం తప్ప చనిపోయేంత వరకు మన దేవుని పిల్లలమే. ఎటర్నల్ లాస్ట్, శాశ్వతంగా దేవుడు దూరం అయిపోయేంత వరకు మనకు ఛాన్స్ ఉందన్న, దాన్ని నరకం అంటాం మేము. కాబట్టి ఏంటంటే దేవుని పిల్లలం కాబట్టే ప్రతి మానవుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళు కొడుతున్నా, తిడుతున్నా, పేడ నీళ్ళు చల్లుతున్నా సరే సువార్త చెప్తున్నామన్నా, రండి ప్రభువుని యేసుక్రీస్తు దగ్గర మీ పాపాలు ఒప్పుకోండి, మారు మనసు పొందండి అని. దీన్ని మత ప్రచారం అంటున్నారు. పేడ నీళ్ళు చల్లుతున్నా సరే తిరిగి మరలా వాళ్ళ ఇంటికి వెళ్తున్నామంటే అందరు దేవుని పిల్లలు కాబట్టి. కానీ ఏమైనా బ్యాక్వర్డ్గా ఉంటున్న పేద ప్రజలే క్రిస్టియానిటీని పుచ్చుకుంటా ఉన్నారు ఎక్కువగా అంటున్నారు. అంటే చరిత్ర ఇతిహాసాలు, ఇప్పుడు నాకు ఇన్ని ఇతిహాసాల గురించి మీకు ఇందాక నుంచి చెప్తున్నా, ఇంత హిస్టరీ కలిగి ఉన్నా కూడా నేను బైబుల్ని ఎలా నమ్మాలనేది నా పెద్ద క్వశ్చన్ అంతే. ఓకే అన్న, మీరు నమ్ముతారా లేదా అన్నది ప్రశ్న కాదు ఇక్కడ. నేనే కాదు, ది కోర్ హార్టిజం ఆఫ్ హిందూయిజం ఏం చెప్తుంది? కొంతమంది వేదాలు చదివారు, కొంతమంది పురాణాలు చదివారు, కొంతమంది హిస్టరీ ఏదో రకంగా చదివారు. ఇప్పుడు ఇందాక మీకు బైబుల్లో యేసు ప్రభు వారు పుట్టింది ఎప్పుడు, చనిపోయింది ఎప్పుడు అంటే చెప్పలేకపోయారు. అయ్యో చెప్పాను, కానీ దానికి డేటు ప్రమాణం అనేది లేదు. ఓకే వదిలేండి. ఇక్కడ ఈ పురాణాలలో తిథుల ప్రకారంగా అన్ని క్లియర్గా చెప్పున్నా, మీరు ఇతిహాసం చదవలేదు కాబట్టి మతం మారారేమో అని ఇప్పటికీ నా మనసులో అదే అనిపిస్తుంది. మీకు పోనీ మీకేమన్నా నా గురించి మహేందర్ నీకు ఈ హిస్టరీ తెలియట్లేదు, ఇది నేర్చుకో అని మీకు చెప్పాలనిపిస్తే ఐఎమ్ రెడీ టు లిసన్. ఒకటన్నా ఏంటంటే, నేను ఎక్స్పీరియన్స్ అవుతున్నాను, నేను చేసిన పాపాలని ఎక్స్పీరియన్స్ అవుతున్నాను, నాకు అర్థమవుతున్నాయి. మీరు ఇంకా ఎక్స్పీరియన్స్ కాలేదేమో, ఆ భారం మీకు రాలేదేమో, అపరాధ భావం రాలేదేమో. నాకు వచ్చింది,
దాన్ని విడిపించగలిగిన వాళ్ళు ఎవరు అంటే నా చెల్లెలు రూపేణ నా గురించి అంటే నేను కేవలం ఒక్క వ్యక్తినే, కానీ ఒక 20 ఏళ్ల సంవత్సరాల నుంచి చనిపోయినటువంటి వ్యక్తుల పరిస్థితి ఏంటి అని అడుగుతున్నా మిమ్మల్ని. ఎవరైనా సరే మనం జంతువుల కంటే అధికంగా సృష్టించబడ్డామని బైబిల్ చెప్పింది. మనం ఆలోచన విధానం ఉంది. నేను చేసింది దేవుడు కాదు, నన్ను చేసిన వాడు దేవుడు. ఇది చిన్న విషయం, పెద్ద విషయం కాదు. నేను చేసింది దేవుడు కాదు, నన్ను చేసినవాడు దేవుడు. ఇది యెషయా గ్రంథంలో రాయబడిందన్న. కాబట్టి ఏంటంటే నాకంటే అది కూడా దేవుడు ఉంటాడు. ఈ సూర్యచంద్ర నక్షత్రాదుని సృష్టిని చేసిన ఆయన దేవుడు ఉంటాడు. ఆయన ఎవరో అని నేను ఆలోచించినప్పుడు అది నాకు నీతిగా ఎంచబడుతుంది. యేసు ప్రభువు సువార్త రాకముందు ఇది ఎవరు అని చెప్పి కేవలం మీరు బైబిల్లోనే వెతికారు అని అంటున్నారు. ఖురాన్ని వెతకలేదు, గీతని వెతకలేదు, నేను కేవలం బైబిల్లోనే వెతికాను అంటున్నాను. అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే బహుశా మీరు ఈ 2 చదువుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీకు చెప్తున్నాను, ఏం చెప్తున్నానంటే నేను వాటిని చదివాను, వాటిలో తప్పు ఉంది అనడం నాకు హక్కు లేదు, రాజ్యాంగబద్ధంగా హక్కు లేదు. నా విశ్వాసాన్ని నేను ఎంతైనా ప్రకటించుకోగలుగుతాను, నాకు హక్కు ఉంది. ఇప్పుడు నేను రామాయణం చదివాను, అది చదివాను, ఇది చదివాను కాబట్టి నేను తప్పు అంటే అది నా హక్కు లేదు. సో మీరు కూడా అర్థం చేసుకోండి. నేను చెప్పాను కదా 18th చాప్టర్ నుంచి 20th చాప్టర్ భారతంలో దాన్ని భగవద్గీత అంటారు అనేది నేను చెప్పాను కదా. చెప్పానంటే నాకు తెలుసా తెలియదా? సో ఏంటంటే అన్న కొన్ని నేను అధికారంగా చెప్పలేను. ఉపరితలం మీద ఉన్నటువంటి వాటి గురించి మాట్లాడుతున్నారు కానీ లోతులో ఏముందో చెప్పలేక. లోతులో నేను అక్కడికి రాను. దీంట్లో లోతు అడగండి ఎంతైనా వస్తాను, ఎందుకంటే నాకు ఈ హక్కు ఉంది. లేదు, ఇది చదివారు, అది చదవలేదు, సింపుల్. అయితే ఏంటంటే మాట్లాడే హక్కు నాకు లేదు. ఇది నాకు సర్వాధికారం ఇచ్చింది. ఎంతైనా మాట్లాడతాను నేను, ఎవరు ఏమనుకోరు. కానీ మీ విశ్వాసంలోకి దూరి నేను చెప్పినప్పుడు అది మంచిది కాదు. అందుకని నేను వాటి గురించి. సరే, మానవులలో ఇన్ని మతాలు, ఇన్ని కులాలు, ఇన్ని దేశాలు ఎందుకున్నాయంటే మీరేం చెప్తారు ఒక పాస్టర్గా? దేవుని వదిలిపెట్టారు కాబట్టి. దేవుని వదిలిపెట్టారు కాబట్టి మతాలు సృష్టించుకున్నారు. అందుకే ఆ దేవుడు ఈ లోకానికి వచ్చి నా దగ్గరికి రండి అని పిలుస్తున్నాడు, యేసు ప్రభు రూపంలో, సువార్త రూపంలో. చాలామంది క్రిస్టియన్సే అటు ఇటుగా ఉంటుంటారు. ఒక సండే వస్తారు, ఒక సండే రారు. అవును, అది ప్రామాణికం కాదు, రైట్. కొన్ని రోజులేమో కల్వరి సతీష్ దగ్గరికి పోతే, కొన్ని రోజులేమో వాళ్ళ అవగాహన ఇంకొక చోటుకి పోతా ఉంటారు. వాళ్ళ అవగాహన రాహిత్యం. ఒక 2-3 పాస్టర్ల చేత పోతారు. అవును అవును. కొందరేమో ఒకే పాస్టర్ దగ్గర నాకు ఇక్కడ తప్పితే ఇంకో చేట రుచి. ఇప్పుడు సపోజ్ కల్వరి సతీష్ గారేమో LED స్క్రీన్ మీద గట్టి స్పీకర్లతో మంచి AC ఇండ్లలో సువార్త బోధిస్తూ ఉంటాడు. ఓకే, ఒకటి AC కంఫర్ట్ అన్న నచ్చి ఉండాలి, లేదా ఆయన బోధనలో ఆ స్పీడ్. ఇప్పుడు ఇందాక విజయ్ ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు కదా, విజయ్ ప్రసాద్ రెడ్డి గారు, ఆయన మోటివేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంచుకున్నాడు. ఓకే, అవును. అప్పుడు అక్కడే ఉండాలనిపిస్తుంది. అవును. ఇక మీ దగ్గరకు వస్తేనేమో మీరు ఎంతసేపు బైబుల్ రుద్దడం వల్ల కూర్చున్న కాసేపటికి నిద్రపోతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే సత్యం నచ్చదన్న. ఇట్స్ అ బెటర్ పిల్ టు స్వాలో. అలాంటి వారికి మీరేం చెప్తారు మరి? ఏం చెప్తానంటే సత్యం నచ్చిన వాళ్ళు నాకెందుకన్నా వద్దు. సత్యం నచ్చే ఒక్కడు చాలు, ఇద్దరు చాలు. నాకు గుంపు అవసరం లేదు, నంబర్ అవసరం లేదు. మరి మిగతా వాళ్ళ గురించి బాధ లేదా మీకు? బాధ ఉంది కాబట్టి యూట్యూబ్లో ఛానల్ ఓపెన్ చేసి ప్రకటిస్తున్నాను, గొంతు దించుకొని అరుస్తున్నాను మారమని. జాన్ పాల్ గారు ఒక ప్రశ్న సూటిగా అడగనివ్వండి. కొందరు పాస్టర్స్ టచ్ అనగానే ఎన్నో ఏళ్ల నాటి నుండి నడవలేకపోతుంటే కాళ్ళు వచ్చేస్తాయి, గుడ్డివాడికి కళ్ళు తెరుస్తూ ఉంటాయి, వాడి లంగ్ లో క్యాన్సర్ ఉంటే క్యాన్సర్ తగ్గిపోతుంది, ప్రేయర్ ఆయిల్ రాస్తే అది తగ్గిపోతుంది అని చెప్పేసి, ఇలాంటి పాస్టర్స్ గురించి జాన్ పాల్ గారు ఏం చెప్తారు? వాళ్ళు పాస్టర్లు కాదు, వాళ్ళు డ్రామా ఆర్టిస్టులు. వాళ్ళు పాస్టర్లు కాదు, వాళ్ళు డ్రామా ఆర్టిస్ట్. ఏం చెప్తుంది అసలు? బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ దాకా వద్దన్న. బైబిల్ ఏం చెప్పిందంటే అబద్ధ బోధకులు, అబద్ధీకులు, గారడి సీమోన్లు, అపవాది ఆత్మ కలిగిన వాళ్ళు, భ్రమపరిచే ఆత్మలు అని చెప్పింది. వాళ్ళు పాస్టర్లు కాదు, వాళ్ళు అబద్ధీకులు. అది భక్తి కాదు, అది బిజినెస్. అది చర్చి కాదు, అది వ్యాపార సంస్థ. అది క్రిస్టియానిటీ కానే కాదు. క్రిస్టియానిటీని అవమానించేటువంటి విధానం. అలాంటి బోధన వింటున్నటువంటి క్రిస్టియానిటీ సోదరులకు మీరేం చెప్తారు మరి? ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా బయటకు వచ్చేసేయండి, అక్కడ ఉండకండి. అది క్రిస్టియానిటీ కాదు. క్రిస్టియానిటీని అవమానించడం అక్కడ ఉండడం అంటే. అలాంటి వాళ్ళని చూసే మీలాంటి ఆలోచించే వాళ్ళు కూడా క్రిస్టియానిటీ మీద ఒక నెగిటివ్ ఇంప్రెషన్ ఎందుకు తయారు చేస్తున్నారు అంటే, ఇలాంటి టచ్ అని పడగొట్టే వీళ్ళను చూసే ఒక నెగిటివ్ ఇంప్రెషన్ చాలామంది వచ్చేసారు సమాజంలో. ఇదే క్రిస్టియానిటీ అనుకుని. అది క్రిస్టియానిటీ కాదు అసలు. ఉదాహరణకి ఎలాంటి పాస్టర్లు అట్లా తయారు చేస్తున్నారు వీళ్ళని అంటే? అదే బైబిల్ తెలియదు వాళ్ళకి, డబ్బు కావాలి, 10 మంది ఫాలోయింగ్ కావాలి, సమాజంలో కనిపించాలి, కోటలు సామ్రాజ్యాలు నిర్మించుకోవాలి, యేసు ప్రభువును అడ్డు పెట్టుకొని. అలాంటి వాళ్ళే ఇలాంటి తమాషాలన్నీ చేస్తున్నారు. ఈ హైదరాబాద్లోనే ఈ దరిద్రాలన్నీ ఎక్కువ.
2000 సంవత్సరాల నుంచి అందరు పాస్టర్లు చేస్తున్నది ఇదే అంటే మీరు కాదన్న, ఈ మధ్య రీసెంట్గా వచ్చింది ఇది. అంతకుముందు లేదన్న ఇది. అంతకుముందు క్రిస్టియన్ మిషనరీస్ హాస్పిటల్స్ కట్టారు, స్కూల్స్ కట్టారు. క్రిస్టియన్ మిషనరీస్ హాస్పిటల్స్ కట్టారన్న. ఈ టచ్ అనేటువంటి భావజాలం ఉంటే హాస్పిటల్ ఎందుకు కడతారు వాళ్ళు? కొబ్బరి నూనె ఎందుకు అమ్మాల వాళ్ళు హాస్పిటల్ కట్టారు అంటే ఈ తమాషాలు వాళ్ళు చేయలేదని అర్థం. వాస్తవం కదా? అవునన్న. ఈ టచ్ అంటే రోగం పోతే, తమాషా ఏంటంటే ఎయిడ్స్ పోయిందని చెప్తున్నాడు అన్న. గల్లగల్ల చొక్కా వేసుకున్నాడు, వేదిక మీదకి రా, టచ్ అని ఎయిడ్స్ పోయిందని చెప్తున్నాడు. ఎంత సిగ్గుచేటన్న ఇది. క్రిస్టియన్ మిషనరీస్ హాస్పిటల్స్ కట్టారు, ఆరోగ్యాన్ని ఇచ్చారు, ఇప్పటికి ఇస్తూ ఉన్నారన్న. వాళ్ళు కనుక టచ్ అనేది కనుక అలవాటు చేస్తుంటే ఇప్పటిదాకా క్రిస్టియన్ మిషనరీస్ లేవు, క్రిస్టియన్ మిషనరీ హాస్పిటల్స్ లేవు కదా. వాళ్ళు చదువు చెప్పారు, సేవ చేశారు, అలా క్రీస్తు ప్రేమని చేతలు చూపించారు. ఈరోజు ఆ క్రీస్తు ప్రేమని కుక్కలు చింపిన విస్తర్లాగా వీళ్ళు మారుస్తున్నారు వీళ్ళ వ్యాపారం కోసం అని. అది క్రిస్టియానిటీ కాదన్న. పరిశుద్ధాత్మ అనేది ఒకటి ఉంది బైబిల్లో. అవును. పరిశుద్ధాత్మ అంటే ఏంటి అసలు? బైబిల్ దేవుడిని త్రిత్వం అని పిలుస్తామన్న. 1 in God 3 in persons. 1 in God 3 in persons. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. మీరు 1 in being, 1 in person. 1 in being అంటే హ్యూమన్ బీయింగ్. నేను కూడా 1 in being, 1 in person. మీరు హ్యూమన్ బీయింగ్, మీరు పర్సన్ ఎవరు అంటే మహేందర్ అనే పర్సన్. నేను హ్యూమన్ బీయింగ్ని, పర్సన్ ఎవరంటే జాన్ పాల్ అనే పర్సన్ని. మనం మనుషులం అంతా 1 in being, 1 in personality ఉంటాం మనం. అయితే దేవుని విషయానికి, బైబిల్లో ఉన్న దేవుని విషయానికి వస్తే ఏంటంటే ఆయన 1 in being, గాడ్ హెడ్ దైవత్వంలో, 3 in persons, తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా ఉన్నాడు. 1 in being, 1 in person ఉన్న మనకి 1 in being, 3 in persons అనేది అర్థం కాదు, దాన్ని అనుభవించాలి. ఆ విధానానికి బైబిల్ పండితులు పెట్టిన పేరు ఏంటంటే త్రిత్వము, త్రియేక దేవుడు అని పెట్టాం. ఆ త్రిత్వంలో మూడవ వ్యక్తి పరిశుద్ధాత్ముడు. అంటే దేవుడు, సింపుల్గా మీకు అర్థమయ్యే భాషలో దేవుడు అంతే. ఏంటి పరిశుద్ధాత్మ మనిషి మీదకి రాగలుగుతుంది, వచ్చినప్పుడు పూనుకుంటుంది, అన్య భాషలు మాట్లాడతాయి, అది బైబిల్ కూడా అవన్నీ అయిపోయాయన్న. అన్ని భాషలు మాట్లాడడం కానీ ఇవన్నీ అయిపోయాయి. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడో వాటిని పాటించేదానికి మనకి పురికొల్పు వస్తుంది అన్న. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రాంతాన్ని గౌరవించేటట్టుగా ప్రతి సందర్భంలో మీరు ఎప్పుడైనా అన్య భాషలు మాట్లాడటం కానీ? లేదన్నా, నేను తెలుగు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాను, ఇంగ్లీష్ మాట్లాడడానికి నేర్చుకుంటున్నాను, ఇంకా అవ్వలేదు. అన్య భాష అనేది దేవుడిని ఎక్కువగా వెతికినప్పుడు కానీ, చదివినప్పుడు కానీ, ఎవరైనా పరిశోధించినప్పుడు కానీ, మా క్రిస్టియానిటీలో ఎవరైనా ఒక పాస్ట్ కానీ మా క్రిస్టియన్ ఎవరైనా అన్య భాష మాట్లాడుతున్నాడు లొడలొడ వాగితే దొంగ అని గుర్తుపెట్టుకోండి. కానీ అన్య భాషలు అనేది ఉంది కదా, అన్య భాషలు ఉన్నాయి, అవి చరిత్ర జరిగాయి. లేదు, అన్య భాష అంటే ఏంటి? ఇప్పుడు అన్య భాష చెప్తారు మీరు నేను అర్థం చేసుకోవడానికి కాదు, సాధారణ మనుషులు అర్థం చేసుకోవడానికి, క్రిస్టియన్ ప్రజలైనా సరే ఎవరైనా, అన్య భాష అంటే ఏంటి, అన్య భాషలు రావటం వల్ల అసలు ఉందా అన్య భాషలు అనేది? ఫస్ట్ అన్య భాష అంటే ఏంటి క్లియర్గా చెప్తారన్న. అన్య భాష అంటే నాకు తెలుగు అనేది మాతృభాష అన్న. అన్య భాష అంటే నాకు ఇంగ్లీషు అన్య భాషే, హిందీ అన్య భాషే. నా మాతృభాష కానిది ప్రతిదీ నాకు అన్య భాషే, పరాయి భాషే. ఏది బైబిల్ బోధిస్తుంది? అవునన్న, బైబిల్ బోధించేది. అక్కడ ఇశ్రాయేలులకి, అపోస్తులకి హెబ్రీ అనేది లేదా అరమాయిక్ భాష అనేది మాతృభాష అయితే, మిగిలినటువంటి భాషలన్నీ కూడా గ్రీకు, రోమన్ ఇవన్నీ కూడా అన్య భాషలు అవుతాయి. అయితే యేసు ప్రభు అపోస్తులకి సువార్త ప్రకటించండి అని చెప్పాడు. ఎవరికి ప్రకటించాలి? ఎంతసేపు హెబ్రీకి, అరమాయికి ప్రకటించాలన్నా, గ్రీకులకి, రోమిలకి, మిగతా ప్రకటించాలి కదా. అప్పుడు వాళ్ళు ప్రకటించాలంటే భాష అనేది మాధ్యమం అడ్డొస్తుంది. అప్పుడు దేవుడు వారికి స్పెషల్ పవర్స్ ఇచ్చాడు త్రూ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. ఏమి? రోమీడికి రోమా భాష మాట్లాడేటట్టుగా, గ్రీకు వాడికి గ్రీకు భాష మాట్లాడేటట్టుగా, ఇలా ఈ భాషలను ఇచ్చాడు. ఇది అన్య భాష. ఎందుకు జరిగిందంటే సువార్త ప్రకటించబడడానికి. ఇప్పుడు ఈ 2024లో ప్రతి దేశంలో సువార్త ఉంది, ప్రతి ప్రాంతంలో సువార్త ఉంది, ప్రతి లాంగ్వేజ్లో సువార్త ఉంది. 30 రోజులు ఇంగ్లీష్లో, 30 రోజులు హిందీ, ఇలా వచ్చేసాయి. కాబట్టి ఇప్పుడు నా భాష నుంచి ఇంకో భాషలోకి వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ అవసరం వచ్చినా సరే ట్రాన్స్లేటర్స్ వచ్చారు, బైలింగ్వల్ ట్రాన్స్లేటర్స్ వచ్చారు. సో ఏంటంటే అప్పుడు అన్య భాష అవసరమైంది, ఇప్పుడు అన్య భాష అవసరం లేదు. ఇప్పుడు ఎవరైనా అన్య భాష మాట్లాడితే కనుక భూమి మీద ఎగ్జిస్టింగ్లో ఉన్నటువంటి భాషలు మాట్లాడాలి తప్ప లొడలొడ వాగకూడదు, అర్థం కాని భాష మాట్లాడకూడదు. భూమి మీద అన్య భాష, ఇప్పుడు చైనీసో జపనీసో మాట్లాడితే అప్పుడు నమ్ముదాం, అన్య భాష మాట్లాడుతున్నాడు ఈ వ్యక్తి, తెలుగు అయి ఉండి కూడా అనర్గళంగా మాట్లాడుతున్నాడు, దేవుని శక్తి అని నమ్ముదాం. కానీ అలా కాకుండా ఏదో వాగాడు అనుకో, నోటుకు వచ్చిన వాగాడు అనుకో, అది అన్య భాష, దానిని అన్య భాష అని పేరు పెడితే వాడు దొంగ, మోసం చేస్తున్నాడని గుర్తుపెట్టుకోండి. అంటే అన్య భాష అనేది కేవలం పరిశుద్ధాత్మ అనుగ్రహించేటువంటి వరం, శక్తి. ఇప్పుడు కొన్ని బైబిల్లో వరాలు ఉన్నాయండి. అవునండి.
అన్య భాష ఒకటి, స్వస్థత వరం ఒకటి. అంటే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడే జరిగేవి ఇవన్నీ. అవును అవును. అన్య భాష ఒకటి, స్వస్థపరచటం అంటే కాళ్ళు కుంటిగా ఉన్నప్పుడు కానీ మార్చటం, అవును, దయ్యాలను వెలుగొట్టడం, ఇంకా ఏమున్నాయి అంటే అతీతమైనటువంటి విశ్వాసం కలిగి ఉండడము, జ్ఞానయుక్తమైన వాక్యాన్ని బోధించడము, మొత్తంగా ప్రభు అయిన యేసుక్రీస్తుని ఘనపరిచేటువంటి అతీతమైన శక్తులు వస్తాయి. కొన్ని వరాలు ఉన్నాయి. అవును ఉన్నాయి. అంటే ఏవి ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి? అంటే కొన్ని మంచిగా పాట పాడడం, చదివి వినిపిస్తాను. పాట పాడడం కూడా ఒక వరమే కదా. పాట పాడడం అన్నది కృపావరంలో చేర్చబడలేదు. ఓకే. అయితే పాట ద్వారా దేవుడికి మహిమ వస్తుందంటే ఖచ్చితంగా ఆయన దాన్ని కూడా ఇస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 6 నుంచి నేను చదివి వినిపిస్తానన్న, 4 నుంచి చదివి వినిపిస్తాను. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నింటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుతున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యము నంబర్ 1, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యము నంబర్ 3, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసము నంబర్ 3, నంబర్ 4, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే స్వస్థపరచు వరం ఎంతన్నా 4, మరి ఒకనికి అద్భుత కార్యములు చేసే శక్తి, మరి ఒకనికి ప్రవచన వరం. అద్భుత కార్యములు అని అంటే మొన్న ఏదో మీటింగ్ లో బ్రదర్ అనిల్ గారు వర్షమా ఆగిపో, ఆజ్ఞాపిస్తున్నాను నేను మళ్ళీ ఇంకోసారి ఇక్కడికి రావడానికి వీల్లేదు, ఆగిపో అంతే అంటాడు. ఏంటది వర్షాన్ని ఆపి అంటే ఇది అదే కదా? కాదు, లేదు. ఇప్పుడు బ్రదర్ అనిల్ గారు ఇదే వాక్యం చూపించి అద్భుతమైన వరాలు అంటే ఏంటి? వినండి అన్న, పడుతున్నటువంటి వర్షాన్ని ఆపేయటం. వినండి, ఒకవేళ అది కంటిన్యూ చేయాలి మీరు. ఒకవేళ ఈ అద్భుతమే అద్భుతమే అంటే మీరింత వెటకారంగా మాట్లాడి ఉండేవాళ్ళు కాదు, నేను కూడా నవ్వుండేవాడిని కాదు. బహుశా నేను అన్యుణ్ణి కాబట్టి అంటున్నానేమో, బట్ ఆ వరం ఉందేమో. యేసు ప్రభు కానీ అపోస్తలుగా అద్భుతాలు చేశారు. ఏ అన్యుడు కూడా వేలు పెట్టలే, వేలు పెట్టలే, నమ్మలేదు కానీ వేలు పెట్టలే. కానీ ఈరోజు జరుగుతున్న తమాషాలు మీరు కూడా ఈరోజు బ్రదర్ అనిల్ చేసే కార్యాలను నమ్మట్లేదు కాబట్టి మీరు ఇంకా అన్యుడిగానే ఉన్నారేమో అని నా డౌట్. ఓకే, అలాంటి తమాషాలకు నేను అన్యున్నే, అలాంటి తమాషాలకు నేను అన్యున్నే, నేను ఆమోదించట్లే. వర్షాన్ని ఆపగలిగే శక్తి బైబుల్ ఇచ్చింది కదా. మరి బైబుల్ ఇచ్చింది, అన్యవరాలు ఉన్నాయి కదా. బైబుల్ ఇచ్చింది, బైబుల్లో భక్తులు చేశారు. ఒక్క నిమిషం, మీరు మళ్ళీ అది చదవాలి ప్లీజ్. వరం 1 ఏంటో దాని గురించి చెప్పాలి, వరం 2 ఏంటో దాని గురించి చెప్పాలి, అప్పుడు అర్థమవుతుంది. అర్థమయ్యవలసింది చెప్పేది ఇందులో ఏముందంటే చదవగానే అర్థమైపోతుంది. ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చానంటే మరి ఒకరికి ఆత్మ, మరి ఫస్ట్ చెప్పండి ఒకసారి. ఫస్ట్ ఆత్మ మూలముగా బుద్ధి వాక్యం అంటే బుద్ధిస్తాడు, బుద్ధిని, అదొక వరం. తర్వాత బుద్ధి వల్ల ఏం చేస్తాడు పాస్టర్ అది చెప్పండి. బుద్ధి వలన అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాలి, ఇక్కడ ఏం మంచి దాంట్లో నడుమని చెప్తాడు, ఇక్కడ ఏం చెప్పాలి, ఇక్కడ ఏం చెప్పకూడదు. రైట్. ఇంకొకటి ఇక్కడ బుద్ధి చెప్పారు కాబట్టి నేను చెప్తున్నా, మీ జీతంలో 10వ వంతు లేకపోతే మీరు చేసినటువంటి బిజినెస్లో 10వ వంతు, మీ రాబడి మొత్తంలో 10వ వంతు, నేను ₹1,00,000 సంపాదిస్తే 10వ వంతు ఎంత అండి? 10,000. 10 లక్షలు సంపాదిస్తే 1,00,000, ₹1,00,00,000 సంపాదిస్తే 10 లక్షలు దేవుడికి సమర్పించుకోవాలి. లేని ఎడల పాపం మీకు. సో ఈరోజు సమర్పించుకోవాలి అని పాస్టర్లు చెప్తా ఉంటారు. ఎక్స్పెషల్లీ పెద్ద మినిస్ట్రీస్లో అయితే ప్రతి గంటకు ఒకసారి వినిపిస్తుంది ఇది. అవును. దీన్ని ఏమంటారు? 10వ వంతు దశమ భాగం అనేది చెల్లించకపోతే పాపం మూడగట్టుకుంటారు. అది దేవుడు సొమ్ము, దాన్ని మీరు దొంగలించినట్టు. అది కనుక మీరు సమర్పించకపోతే దేవుడికి ఇష్టలై ఉండరు. ఓకే, ఇప్పుడు దరిద్రులై ఉంటారు. ఎంతసేపు నేను మీతో ఇంటర్వ్యూ చేస్తున్నాను కదా, ఇంతసేపులో డబ్బును కూర్చుని యావనాలు ఎక్కడైనా కనిపించిందా? యేసుప్రభువును ప్రకటించాలని తప్ప. లేదా నా ఛానల్లోకి వెళ్ళి మీరు 1000కి పైగా ఉన్నటువంటి 1200 వీడియోలు మీరు చూస్తే ఎక్కడ కూడా డబ్బు సంబంధించి ఇప్పుడు దాకా కనిపించలే. కానీ నేను తింటున్నానన్నా, త్రాగుతున్నానన్నా, దేవుని దయవల్ల సురక్షితంగా ఉన్నానన్నా, నాకేం దేవుడు తక్కువ చేయలే. నేను ఆయన పని చేస్తున్నప్పుడు, ఆయన సజీవుడైనప్పుడు, ఆయన నా యజమాని అయినప్పుడు ఆయన నాకు జీతం ఇస్తాడు. ఇది నాకు లోపల విశ్వాసం ఉండాలి. నేను ఆయన పని చేయాలి, ఆయన నన్ను చూసుకుంటాడు. ఇది బైబిల్ చెప్పింది. మీరు 10వ వంతు దశమ భాగం అడగరు. మీ నా 1200 వీడియోల్లో ఒక్కసారి మీరు చూపెడితే లేదు. మీ మినిస్ట్రీలో ఎక్కడ, మీ చర్చిలో మీరు ఎప్పుడు చందాలు, అదే అంటున్నాను, దశమ భాగాలు స్వీకరించారా? నా చర్చి అడ్రస్ చెప్తాను, రండి ఇంటర్వ్యూ చేసుకోండి. ఒక్కరు ఆయన దశమ భాగం అడిగాడు. బైబిల్లో ఉంది కదా 10వ వంతు దశమ భాగం ఇవ్వాలి అనేది. అంటే పాత నిబంధనలో ఉంది. పాత నిబంధన ఇశ్రాయేలుకి సంబంధించింది. కొత్త నిబంధనలో అపోస్తులు అడగలే.
మనది కొత్త నిబంధన క్రైస్తవం. మరి ఎట్లా ఈ మినిస్ట్రీలన్నీ ఎలా నిలబడతాయి అప్పుడు? 10వ వంతు మీరు చెప్పినట్టు వీళ్ళంతా దోచుకుంటున్నారు చాలా మంది దశభాగం అడిగి, కానీ నాలాంటి సేవకులు దేవుని చేతనే పోషించబడుతున్నారు. మరి ఆ సువార్త ఎట్లా ప్రకటిస్తారు? 10వ వంతు దశంభాగం ఇయ్యనప్పుడు పాస్టర్లంతా సువార్త ఎట్లా ప్రకటిస్తారు? దశంభాగానికి మించి నాకు ఏమంటారు దేవుడు ఇస్తాడన్నా. మీ డ్యూటీ సువార్త అయినప్పుడు భక్తి కోసం మీరు చేయాల్సిన జాబ్ లేదు, మీకు రావాల్సిన ఇన్కమ్ లేదు, దేవుడు ఎట్లా పాలిస్తారు? మీరు స్టూడియో రన్ చేస్తున్నారన్న, మీరు నెల నెల శాలరీ ఇస్తారు, ఎవరు మీ ఎంప్లాయ్ ఇస్తారు కదా. మీకంటే నమ్మకమైన యజమాని నా యేసు ప్రభు ఇస్తాడన్నా. మంత్రం చదివితే చింతకాయలు రాలన్నట్టు మీ నమ్మకం నిజం కాదు కదా. దేవుడు మిమ్మల్ని పోషిస్తాడు అనేది ఒకవేళ నా నమ్మకం మీరు మరణంతం పోషిస్తాడు కావచ్చు, భూమి మీద అయితే పోషించలేడు దేవుడు మిమ్మల్ని అన్న. నా నమ్మకం నిజం కాకపోతే ఇన్ని రోజులు నేను ఎలా బ్రతికానన్నా? ఏమో నేను ఇప్పుడు మీకు కోపం వస్తుందేమో నేను చెప్తే దొంగతనాలు చేస్తున్నారు కావచ్చు మరి మీరు. కానీలే దొంగతనాలు ఇంకా మీరు ఉద్యోగం చేస్తారా? దొంగతనాలు ఇంకా పట్టుబడలేదు. ఉద్యోగం చేస్తారా మీరు? చేయట్లేదు. ఈ పని తప్ప ఇంకే పని చేయను. మరి మీకు ఈ బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు ఎక్కడివి? మరి మీరు చెప్పాలి. మళ్ళీ అదే, ఇది ఇంకా తప్పుగా వెళ్తుందేమో, కానీ మీరే చెప్పాలి. లేదన్నా, దేవుడు నన్ను పోషిస్తున్నాడు, నేను దేవుని సేవకుడిని. ఎట్లా? అదే జస్ట్ నేను సింపుల్ తప్పుగా అనుకుంటారు మళ్ళీ మిమ్మల్ని. విశ్వాసులు ఉన్నారన్న, విశ్వాసులు ఉన్నారు, వాళ్ళు కానుక వేస్తారన్న. ఇంత కానుక వేయండి అని నేను అడగను. నేను ఇదే అన్నా. మరి ఇందాక దశమ భాగం అడిగారు అని. దశమ భాగం వేరన్నా, కానుక వేరన్నా. దశమ భాగం అంటే 10వ వంతు. 10వ వంతు ఖచ్చితంగా ముక్కు పిండి వసూలు చేయడం. కానుక అంటే ఏంటంటే, నేను సేవ చేస్తున్నా కదా, ఈ సేవకు సహకరించాల్సిన బాధ్యత నా వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి మీద ఉంది. అది 10 రూపాయలు కానీ 5 రూపాయలు కానీ రూపాయి కానీ నా ద్వారా వాక్యోపదేశం పొందుతున్నటువంటి వ్యక్తులు. కానీ బైబిల్ చెప్తుంది కదా 10వ వంతు దేవుడు పాత నిబంధన. సో పాతది ప్రామాణికంగా పాత నిబంధన అన్నది ఇశ్రాయేలులకి 12 గోత్రాలు ఉన్న వారికి, లేవీ గోత్రం ఉన్నప్పుడు, దేవాలయం ఉన్నప్పుడు, బలులు హోమాలు అర్పణలు జరుగుతూ ఉన్నప్పుడు మిగిలిన 12 గోత్రాలు ఆ ఒక్క గోత్రానికి ఇచ్చారు. ఇది పాత నిబంధన. కొత్త నిబంధనలో 12 గోత్రాలు లేవు, అందరూ ఒకటే. నా చేత వాక్యోపదేశం పొందుతున్న వాళ్ళు నాకు కానుకనివ్వాలి, నన్ను పోషించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. అది వాళ్ళకి తెలుసు, దేవుడు ప్రేరేపణిస్తాడు. బైబిల్లో కూడా బలుల గురించి ప్రస్తావించాడు కదా పాత నిబంధనలో. అంటే చంపొచ్చు పాత నిబంధనలో అయిపోయింది అది. ఆ బలులన్నింటినీ ఆపు చేస్తూనే యేసు ప్రభు వచ్చి బలి అర్పించాడు. ఇక మీద ఏ జంతువు బలి అర్పించాల్సిన అక్కర్లేదు. కానీ హిందువులో కూడా బలులు అర్పిస్తూ ఉంటారు, అది కంటిన్యూ చేస్తారు. నాకు అనవసరం వాళ్ళ గురించి, నాకు అనవసరం. ఇప్పుడు ఓకే, ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం అనేది ఇస్తారు. అవును, ఆ వరం గురించి ఒక్కసారి మీరు చదివేస్తే, ఫస్ట్ నుంచి మీరు చదివేస్తే దెన్ మనం ఇంకో టాపిక్ లోకి వెళ్ళాం. ఎందుకంటే నేను ఒక్క వరం గురించే మాట్లాడినాం. ఇది క్లోజ్ చేసాము అంటే దీన్ని క్లోజ్ చేస్తాం అంటే మాట్లాడగలం మనం, కాకపోతే సమయం ఎక్కువ అవుతుంది కదా. అందుకని ఇంకొక ప్రశ్న అడగండి. నేనేమంటాను, ఇప్పుడు మీరు అంత దూరం నుంచి వచ్చారు అని అంటే, అవును, ఒక కాల్ వేస్తున్నాం అంటే ఆయన కృప వల్లనే ఉంటుంది నమ్ముతారు. అవును, ఒక క్వశ్చన్ వచ్చింది అని అంటే కూడా దానికి అర్థం ఉందేమో. అవును, ఉంది. డన్. సో ఇక్కడ మనం వరం గురించి ఒక్కసారి తెలిస్తే దెన్ నేను నా క్వశ్చన్ ఉంది అందులోనే. సో ఒక్కసారి మీరు 1 2 3 ఎన్ని ఉన్నాయో చదివేస్తే. ఇప్పటివరకు ఏంటంటే బుద్ధివాక్యము, బుద్ధి ఫస్ట్, రైట్. మరొకనికి ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యం. దీని గురించి చెప్పండి మీరే. ఆత్మను అనుసరించి ఆ సందర్భంలో ఆ పర్టికులర్ వ్యక్తికి ఎలా చెప్పాలి? ఉదాహరణకి ఐథియోపియుడైన నపుంసకుడు యెరూషలేంకి వస్తాడు ఆరాధించడానికి దేవుణ్ణి. అప్పుడు ఫిలిప్పుని దేవుని ఆత్మ ప్రేరేపించి ఆ వ్యక్తిని కలుసుకుని ఆ వ్యక్తికి సువార్త చెప్పు అనేటువంటి ప్రేరేపణ వస్తుందన్నమాట. అలా ఏంటంటే ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యం, ఆత్మ ప్రేరేపణ ద్వారా. కానీ దీన్ని వేరే విధంగా కూడా వాడుతున్నారు కదా. వాడచ్చు అన్న, దాని ఏముంది. ఏమన్నా అంటే ఈ వాక్యాన్ని చూపిస్తాడు పాస్టర్, చూడండి ఇందులో ఆత్మ అనేది ఉంది కాబట్టి ఇక్కడ ఆత్మ కొనుక్కుంటుంది అని. ఇప్పుడు నా మొబైల్ ఫోను అంటే కాల్ చేసుకోవడానికి డిజైన్ చేయబడింది. దాన్ని తీసుకొని ఇంకో వ్యక్తి తల కూడా పగలు కొట్టచ్చు. అది అబ్యూజ్. కాల్ చేయడం అన్నది యూజ్. కాబట్టి వాడు అబ్యూజ్ చేశాడని మొబైల్ తప్పు కాదు కదా, ఆ పర్సన్ బట్టి మారిపోతుంది. లేదు, ఇప్పుడు చాలా చోట్లలో ఆత్మ వస్తుంది, పూనుకుంటుంటుంది, టచ్ అంటాడు, ఆత్మ ఆగిపోతుంది. ఏమన్నా ఉంటే ఇగో ఆత్మ బైబుల్లో రాసి ఇదే అంటాడు. ఆన్ రికార్డ్ చెప్తున్నాను, అది డ్రామా అని చెప్పాను. సో సోదరులు గమనించాలా. 2 3 నా గురించి తెలిసిన వాళ్ళందరికీ ఇది ఎరుకే. ఇలాగే మాట్లాడతాడని ఆల్రెడీ కన్ఫర్మ్. ఓకే, నేను ఇలాగే మాట్లాడతాను, కొత్తగా ఉలిక్కిపడేది లేదు. జాన్ పాల్ ఇలాగే మాట్లాడతాడు అంతే. రైట్. మూడవదన్నా మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసం, అంటే దేవుణ్ణి నమ్మే విశ్వాసం బాగా పెరగడానికి కూడా ఉపయోగపడచ్చు. అవును. 4వదన్నా ఎక్కడుంది ఇది? మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరం.
ఇదే ఎక్కువగా జరుగుతుంది. అయితే స్వస్థతలు ఉన్నాయి, లేవు అనేవాడు సైతాన్తో సమానం. జాన్ పాల్ కూడా సైతానే. ఇప్పుడు నేను చెప్తాను చూడు, స్వస్థతలు ఉన్నాయి, నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే దేవుడు చెప్పాడు. స్వస్థతలు ఉన్నాయి, ఇప్పుడు ఉంటాయి, యుగాంతం వరకు ఉంటాయి. కానీ చాలా లేఖనాల్లో నన్ను కంప్లీట్ చేయండి, నా శిష్యులు కూడా చేసే అధికారం ఇచ్చాను అని కూడా ఉంటుంది. పూర్తి చెప్పాలి ఇక్కడ, లేకపోతే అపార్థం అవుతుంది. స్వస్థతలు ఉన్నాయి, దేవుడు స్వస్థత చేస్తాడు, యుగాంతం వరకు స్వస్థత చేస్తాడు. అయితే నా దగ్గర స్వస్థత వరం ఉంది అని పిలిచి కళ్ళు లేనివాడికి కళ్ళు ఇవ్వకపోతే, కుంటివాడికి కాళ్ళు ఇవ్వకపోతే, మోగవాడికి నాలుగు ఇవ్వకపోతే, చనిపోయిన వాడిని బ్రతికించకపోతే, కుష్ఠరోగిని బాగు చేయకపోతే వాడు దొంగ. రైట్. ఇక్కడ ఏం చెప్తాడంటే అగైన్ ఆడొకలకునుంది, నువ్వు విశ్వసించితేనే జరుగుతుంది అది. ఇక్కడ వరం గురించి మాట్లాడుతున్నాం మనం. వరం గురించి పాస్టర్కి ఏం వరం ఉంది? లెక్క ప్రకారం స్వస్థత పరిచే వరం ఉంది. వరములో ఎదుటి వ్యక్తి విశ్వాసం అక్కర్లే, ఈయన ఇచ్చేస్తే సరిపోతుంది, అయిపోతుంది. ఎందుకంటే ఈ ఎక్స్ట్రా అది ఆయన చెప్తాడు కదా, నువ్వు నమ్ము విశ్వాసాన్ని బట్టే నీకు జరుగును అని ఉంటది కదా. అక్కడే ఏంటంటే బైబిల్ తెలియని వాళ్ళు మోసం చేస్తున్నారు. ఇలా వరం అనేది స్పెషల్ పవర్. అది నువ్వు నమ్మినా నమ్మకపోయినా జరుగుతుంది. నీ నమ్మకంతో నాకు పని లేదు, నా దగ్గర పవర్ ఉంది, ఇచ్చేస్తాను. మరి ఉందిగా, ఆయన చేస్తున్నారు కదా చాలా చర్చిలలో. కాదంటే మీరు మొత్తం వెళ్ళండి, వెదకండి. కుంటివాడి కాళ్ళు వచ్చేమో చూడండి, గుడ్డివాడి కళ్ళు వచ్చేమో చూడండి, చనిపోయిన వాడిని బతికించాడేమో చూడండి, మోగవాడికి నాలుగు వచ్చిందేమో చూడండి. ఇవి తగ్గిపోయింది, ఇక్కడ ఆగండి, ప్రెగ్నెన్సీ ఇక్కడ ఆగండి, తగ్గిపోయింది. వినండి. ఇక్కడ అప్పుడు క్యాన్సర్ తగ్గిపోయినప్పుడు ఏం చేయాలంటే, బిఫోర్ ప్రేయర్ క్యాన్సర్ రిపోర్ట్ కావాలి నాకు. రిపోర్టులు తీసుకొని వస్తున్నారండి ఈ మధ్య. వద్దు, ఒక తెలిసినటువంటి క్యాన్సర్ బసవతారకం హాస్పిటల్ ఉంది కదా, కల్వరి ప్రవీణ్ గారు ఉన్నారు కదా, ఉన్నారు. అది మన బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు ఐడియా ఉన్నారు. అది మన దురదృష్టం. బెల్లంపల్లి ప్రవీణ్ అనేవారు తెలుసా మీకు? కల్వరి ప్రవీణ్ గారు మీకు తెలుసా? అయ్యో తెలుసు. కల్వరి ప్రవీణ్ గారు క్యాన్సర్ రిపోర్ట్ తీసుకొని వచ్చి ఒక ఆవిడ, నాకు క్యాన్సర్ ఉండింది, నువ్వు ఇప్పుడు పోయి చెక్ చేయించుకో, నెక్స్ట్ టైం వచ్చి సాక్ష్యం చెప్పంటే నాకు క్యాన్సర్ తగ్గిపోయింది, దేవుడు నామానికి స్తోత్రం అని చెప్తాది. ఏ హాస్పిటల్ నుంచి రిపోర్ట్ తెచ్చింది ఆవిడ? ఇక మనకు తెలియదు కదా, మనం స్టేజ్ మీదనే చూసిన వాళ్ళం, టీవీలలో చూసిన. మీకే కాదు, ఎవరికి తెలియదు. బసవతారకం హాస్పిటల్ ఉంది కదా, క్యాన్సర్ హాస్పిటల్ కదా, అక్కడ నుంచి ఒక రిపోర్ట్ కావాలి, అక్కడ వెళ్తే ప్రేయర్ జరగాలి, మరలా బసవతారకంకి వచ్చి చెక్ చేసుకున్నాం, క్యాన్సర్ పోయింది అనుకో, అప్పుడు అక్కడ సాక్ష్యం చెప్పేది అక్కడ ఉందని కాదనిలే. అప్పుడు TV9 TV5 లో వస్తుంది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికగ్నైజ్ చేస్తుంది. ఓకే, అర్థమైందా? ఇదన్నీ దొంగ నాటకాలన్నా, దొంగ నాటకాలు నేను చెప్తున్నా కదా. అక్కడ ఉంటాయన్నా, అవన్నీ ఫేక్, నాకు తెలుసు కదా. ఓకే, అవి ఫేక్. ఇగో రాజమండ్రిలో జరిగింది ఇది. పెయిన్ అంట, నడుము నొప్పి, నడుము నొప్పి, బెల్ట్ పెట్టుకొని వచ్చినావు, బెల్ట్ పెట్టుకొని వచ్చినావు. ఈరోజు ఆ బెల్ట్ తీసేసి నువ్వు పరిగెత్తబోతున్నావు. నాకు క్యాన్సర్ 3rd స్టేజ్, మే మంత్లో ఆపరేషన్ అయింది. అక్టోబర్ నవంబర్ మంత్ ఎండ్ వరకు బాగున్నాను. ఐ వాజ్ డూయింగ్ మై వర్క్ ఎవ్రీథింగ్. అప్పటి నుంచి బ్యాక్ పెయిన్ అని స్టార్ట్ అయింది. ఈ బ్యాక్ పని అంటే ఎంత పెయిన్ అంటే, ఐ కాంట్ సిట్, ఐ కాంట్ స్టాండ్, ఐ కాంట్ డూ ఎనీథింగ్. 24/7 పెయిన్. 8 కీమోస్ తీసుకున్నా, ఈచ్ కీమో 30 hours. నాకు మళ్ళీ కీమో తీసుకునే అంత క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్ అన్న. ఈ తమాషాలన్న అవన్నీ తమాషాలు. ఒకవేళ అది నిజమైతే ఈ పాటికి TV9 TV5 మెయిన్ స్ట్రీమ్ మీడియాలన్నీ హోరెత్తిపోయింది అన్న. తెలుసు 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 అన్న, తెలుసు ఇంకో టెస్ట్ అనేది అవన్నీ తెలిసినవి అన్న. రోజు కూడా 50 రోజులు కూడా నేను లైవ్లో దేవుడు మాకు ఎంతో గొప్ప కార్యం చేసిండు. 15 సంవత్సరాలు నాకు పిల్లలు లేరు. అయితే నేను లైవ్లో ప్రతిరోజు కూడా 50 రోజులు కూడా నేను లైవ్లో ఉన్నా. 2020లో నేను లైవ్లో ఉన్నా. నేను లైవ్ ద్వారా స్వస్థత అనుకోరాదు. అవును అన్న, ఇవన్నీ నేను చెప్తున్నా కదన్న, ఫేక్ అన్న. అవన్నీ ఒకవేళ అవి నిజమైతే అన్న, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో హోరెత్తిపోతాయన్న. ఒక అద్భుతం జరిగితే ఎక్కడో వేప చెట్టుకు పాలు గారితేనే మైకులన్నీ అక్కడికి వెళ్తున్నాయి, కెమెరాలు వెళ్తున్నాయి. ఇక క్యాన్సరే పోయిందంటే చిన్న విషయం అనుకుంటున్నారన్న. అక్కడ జరగలేదు కాబట్టి వాళ్ళు సాక్ష్యం చెప్తున్నారు.
జరుగుంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గుర్తించుండన్న దీన్ని. సీఎం జగన్ గారని ఇందాక మిమ్మల్ని అడిగా ఎక్స్ సీఎం గురించి. అవును. ఆయన ఏస్తు క్రీస్తుని నమ్మిన తర్వాత తిరుపతికి ఎందుకు వెళ్తున్నాడు, బాబు దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, షాకింగ్ ఆన్సర్ ఇచ్చినటువంటి విజయ్ ప్రసాద్ రెడ్డి అంట. అసలు ఇంతకీ ఆ క్వశ్చన్ ఏంటో ఆన్సర్ ఏంటో ఆయన వాళ్ళు క్రైస్తవులు ఉంటున్నాం కదా, మరి దీనిపై మన ముఖ్యమంత్రి జగన్ గారు తిరుపతి వెళ్తారు, కొందరు క్రైస్తవులైన మంత్రులు కూడా వెళ్తున్నారు. వాళ్ళు క్రైస్తవులు ఉంటున్నాం కదా, పరిస్థితులు ఏమవుతాయి? మీరు కూడా వెళ్ళొచ్చేమో. ఎప్పుడు ఒకేలా ఉంటాయా? ఎప్పుడు ఒకేలా వీళ్ళు ఎందుకు వెళ్తున్నారు అనేది. బళ్ళు వాళ్ళు అవుతాయట, వాడలు ఏమవుతాయట, బండ్లు అవుతాయట. గొప్పవారు పేదవారు అవుతారు. ఇది ఎందుకు మాట్లాడుతున్నాడా అనుకున్నాను నేను కూడా. వాళ్ళు క్రైస్తవులు ఉంటున్నాం కదా, మరి దీనిపై మీ స్పందన ఏంటి? ఇప్పుడు ముఖ్యమంత్రి క్రైస్తవుడు, అతను క్రైస్తవులు ముఖ్యమంత్రి లేకపోతే ఆంధ్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి? రైట్. మొన్నటి వరకు నారా చంద్రబాబు నాయుడు గారు హిందూ ముఖ్యమంత్రి. ఆయన హిందువులకే ముఖ్యమంత్రి లేకపోతే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ, మీకు కూడా మనకు కూడా ముఖ్యమంత్రి? ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారిని సంఘాల్లోకి తీసుకొచ్చి చర్చిల్లో నిలబెట్టి బైబిల్ చదివించి ప్రసంగాలు చేయించారా లేదా? మరి అప్పుడు మీకు ఈ డౌట్ ఎందుకు రాలేదు? ఇప్పుడు జగన్ గారు తిరుపతి వెళ్ళినందుకు మీకు అందరికీ నొప్పి కలుగుతుంది ఈ క్వశ్చన్ అడిగిన వాళ్ళకి. లేకపోతే ఎవరో పాస్టర్ గారు ఏమంటే జగన్ గారు తిరుపతి వెళ్తాం ఏంటండి? ఆ జగన్ గారు మసీదుకి కూడా వెళ్తాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా మసీదుకి వెళ్తాడు, ఆయన అలా ఉందండి. మతం మారిన తర్వాత ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని ఉందా? తిరుపతి కూడా వెళ్తాడు ఆయన. మరి వెళ్ళొచ్చు అని చెప్తున్నాడు కదా. ప్రతినిధులకి మతాలతో సంబంధం ఉండదు. ఎందుకంటే వాళ్ళ ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ప్రజా ప్రతినిధులకు మతంతో సంబంధం ఉండదంట. అవును, విజయ్ ప్రసాద్ రెడ్డి గారు చెప్తున్నారు. రేపు మీరు కూడా రాజకీయాల్లోకి వస్తే ప్రసాదాలు తినాల్సి ఉంటుంది, మీరు కూడా హోమాల్లో కూర్చోవాల్సి ఉంటుంది, పూజలు చేయాల్సి ఉంటుంది, చేయొచ్చు అంట. మరి అది ఆయన చెప్పాడు, నేను ఆయన అంగీకరించలేదు. విజయ్ ప్రసాద్ రెడ్డి కంటే కూడా జ్ఞానం మీకు ఎక్కువ ఉందంటే మీరు అది మరి అది చూసే వాళ్ళకి ఇప్పటికీ అర్థమవుతుంది. ఆయన ఫాలోవర్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు. ఆయన చదివిన విధానం, వాళ్ళ ఫాదర్ కూడా క్రిస్టియనే. నేను స్టార్టింగ్ లో చెప్పాను, నంబర్ అన్నది మ్యాటర్ కాదు నాకు. ఒక్కరు విన్నా 10 మంది విన్నా. మరి ఆయన చెప్తున్నారు కదా, ఆయన నేను అసలు ఆమోదించట్లేదు కదా. స్టార్టింగ్ లో చెప్పాను నేను. చూడండి, నాకు అర్థమైంది, అందరూ ఓట్లేస్తే గెలుస్తారు. అందరూ ఓట్లేసినప్పుడు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళ తిరుపతి భారత రాజ్యాంగంలో స్వామీజీల దగ్గరికి వెళ్తారు, గుడులకి వెళ్తారు, భారత రాజ్యాంగం వెళ్ళి ప్రతి హిందువులు కూడా ఉన్నారా అంటే ప్రతి దేవుడిని నాకు కంక్లూడ్ చేసేది అందరి దగ్గరికి వెళ్తాడు. ఎందుకంటే వాళ్ళున్న అలాంటిది. ఆయన అందరి బట్టి అధికారం మనకు లేదు. కానీ ఫైనల్ గా రిమోన్ గుడి ఏం పెద్ద ప్రాబ్లం కాదు, నువ్వు వెళ్ళిపో అన్నాడు ఆయన. ఆయనకి మనకెందుకు ప్రాబ్లం కదా? రైట్, క్లియరా? పవిత్ర బైబుల్లో ప్రాబ్లం లేదు. వన్స్ మత మార్పిడి జరిగిన తర్వాత ఆయన హోమం చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, ప్రజాప్రతినిధులకి ఎక్సెప్షన్ ఉంది అనేది ఆయన వాదన. బైబిల్ అలా చెప్పలేదన్న, బైబిల్ అలా చెప్పలేదు. మీరేమంటారు? ప్రజాప్రతినిధులైనా సరే ఎవరైనా సరే వన్స్ దేవుణ్ణి నమ్మి బాప్తిసం పొందిన తర్వాత ఆలయాలకు వెళ్ళొచ్చు, ప్రసాదాలు తినవచ్చు, హోమాలు చేయొచ్చు, పూజలు చేయొచ్చు, మంత్రాలు చదవచ్చు. మీరేమంటారు? ప్రజాప్రతినిధులు అయితే రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయాలి. వాళ్ళు వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి ఒక విశ్వాసం ఉంటుంది. ఆ వ్యక్తిగతమైన విశ్వాసాన్ని తాకట్టు పెట్టాల్సిన అక్కర్లేదు. రాజ్యాంగంలో ఇవాళ లేదు. రాజ్యాంగబద్ధంగా ప్రతి మతాన్ని సమానంగా చూడాలి. వాళ్ళకి రావాల్సినటువంటి నిధులు కానీ, వాళ్ళకు భద్రత కానీ, వాళ్ళకు ఇవి చేయాలి తప్ప వాళ్ళు గుళ్ళకి వెళ్ళి నమస్కారం పెట్టాలి, తినాలి, ఈ రూల్ ఏమీ రాజ్యాంగంలో లేదు. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి ఒక విశ్వాసం ఉంటుంది. మీకు ఒక విశ్వాసం ఉంటుంది, మీరు దాన్ని ఫాలో అవ్వచ్చు వ్యక్తిగతంగా. అది అందరి మీద రుద్దేదానికి లేదు నేను సీఎంనో పిఎంనో అని. అలాగే ఏంటంటే ప్రతి మతాన్ని సమానంగా చూడాలి రాజ్యాంగ ప్రకారం. వాళ్ళకి ఇచ్చినటువంటి హక్కులు ఉంటాయి కదా, వాటి ప్రకారం. అంతేగాని వాళ్ళ గుళ్ళకి గోపురాలకు వెళ్ళాలనిపిస్తే మీరు వెళ్ళొచ్చు, కానీ బైబిల్ దానికి ఆమోదించదు. బైబిల్ దాన్ని చెప్పదు. యేసు ప్రభువే నిజమైన దేవుడు అంతే. ఆమోదిస్తుందని విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పారు కదా, ఆయన చెప్పిన దానికి నేనేం చేయలేను. ఆయన చెప్పిన దానికి నేనేం చేయగలను? ఆయన వడ్డీ వ్యాపారం చేస్తానని చెప్పాడు, నేనేం చేయాలి దానికి? శ్రీలంకలో ఎవరో వ్యభిచారం చేస్తే అది పర్వాలేదు, దేవుడు అర్థం చేసుకుంటా అన్నాడు, నన్ను ఏం చేయమంటావు దానికి? కాబట్టి ఆయన బోల్డ్ అని చెప్పాడు. విజయప్రసాద్ రెడ్డి గారు వడ్డీలో వ్యాపారం చేశారా? వడ్డీ వ్యాపారం ఉన్నప్పుడేమో అనిల్ ఉన్నప్పుడు చేశాడు, మరి ఇప్పుడు చేస్తున్నట్టే తెలియదు. వడ్డీ వ్యాపారం మంచిది, చేయొచ్చు అని కూడా చెప్పాడు రీసెంట్గా. నెక్స్ట్ ప్రసాదం తినొచ్చు అని చెప్పాడు. హైందవ గుళ్ళకి వెళ్ళి నమస్కారం పెట్టిన దేవుడు అర్థం చేసుకుంటాడని చెప్పాడు. శ్రీలంకలో ఎవరో ఒక వ్యభిచారం చేస్తే దేవుడు అర్థం చేసుకుంటాడు, మనం తీర్పు తీర్చకూడదు అని చెప్పాడు.
కాబట్టి ఏంటంటే ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు పరలోకం వెళ్తాడు నరకం పోతాడంటే ఏమో దేవుడు తెలుసు మనకేం తెలుసు అన్నాడు. కాబట్టి ఆయన మాట మేమేం ప్రామాణికంగా తీసుకోవట్లేదు, ఆయన పైత్యం అది, మాకేంటి. ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి గారికి ఉన్న వరం ఏంటంటే ఏమంటారు? ఇప్పుడు ఇన్ని వరాలు ఉన్నాయి కదా, ఆయనకున్న వరం ఏంటంటే అన్ని అబద్ధాలు చెప్తున్నా సరే ఇంకా సపోర్ట్ చేసే వాళ్ళు ఫుల్గా ఉన్నారు. అన్ని అబద్ధాలు చెప్తున్నా సరే ఏమాత్రం క్వశ్చన్ చేయకుండా తలదించుకొని విని సపోర్ట్ చేస్తున్నారు, అదే ఆయనకి ఉన్న వరం. ఇప్పుడు మీరు అన్నట్టుగా స్వస్థత వరము, జ్ఞానం వరము, ఆత్మవరము, అబద్ధాలు చెప్పే వరం ఒకటి ఉంది ఆయనకి. వాక్యాన్ని వక్రీకరించి దాన్ని నందిని పంది నంది మసిగుసి మారేడుకాడి చేయడం ఆ వరం ఒకటి ఉంది. అది బైబిల్లో లేదు కానీ బయట నుంచి వచ్చింది ఆయనకి. కానీ ఆయన ప్రవచనాలు, ఆయన చెప్పే బోధన కొద్దిగా సెక్యులరిజంకి దగ్గరగా ఉంటుంది అని అంటే ఏమంటారు? సెక్యులర్ అంటేనే పాస్ట్కి ఆపోజిట్ కదా. అదే కదా మొత్తుకుంటున్నాను అప్పటి నుంచి, ఆయన కాదు బైబిల్కి ఆయన చాలా దూరం అని చెప్తుంది అదే కదా. ఇంతవరకు నేను మాట్లాడాను, నాలో ఏమైనా సెక్యులర్ బాబులు కనిపించాయా? కనిపించవు. ఆయన సెక్యులర్ అని చెప్పుకున్నాడు అంటే పాస్ట్గా అన్ఫిట్ అని దాని అర్థం. ఉంటే ఎటైనా ఉండాలి, ఎటైనా ఉండాలి. విగ్రహారాధన చేయొచ్చు, ప్రసాదాలు తినొచ్చు, దేవుడు అర్థం చేసుకుంటాడని చెప్పాడు. అలా చెప్పకూడదే మరి? చెప్పకూడదని మీరే అంటున్నారు, కానీ ఆయనకి ఇంకా అంటే అంత బైబుల్. ఇప్పుడు మీరు అప్పటి నుంచి నేను మిమ్మల్ని పోక్ చేస్తూనే ఉన్నా, ఎక్కడ మీరు ఒక సాధారణమైన హైందవుడు కూడా ఏం చెప్తాడు అంటే క్రైస్తవులు ప్రసాదాలు తినరు, క్రైస్తవులు మా గుడుకు రారని సాధారణమైన వ్యక్తి కూడా చెప్తాడు. ఒకవేళ అక్కడికి వచ్చి తిని అక్కడికి పాలు పువ్వులు పొందితే మరలా ఇక్కడికి ఎందుకు, అనవసరం కదా. సరే, ఫైనల్గా నేను అడగదలుచుకుంది ఏంటంటే, పరిశుద్ధాత్మ వచ్చినట్టు నటిస్తున్నారు అవును చాలామంది. అవును, దానికి ఎలాంటి శిక్షలు ఉంటాయో మనకు తెలియదు, నాకు తెలుసు. పోనీ క్రిస్టియానిటీలో పరిశుద్ధాత్మ ఉన్నట్టు నటించటం ఒక ఎత్తు అయితే, నాట్ ఓన్లీ క్రిస్టియానిటీ, ఇక్కడ హిందుత్వంలో కూడా దేవుడు వచ్చాడని పూనకాలు ఉన్నాయి. ఇక్కడ ఉంది పరిశుద్ధాత్మ, ఇక్కడ ఉంది. దేవతలు దేవుడు అని ఏదైనా సరే పదం ఏ రకంగా పిలిచినా, దేవుడు అనేవాడు రావటం, మనిషి అనేవాడు పూనటం, భవిష్యత్తు చెప్పటమో లేకపోతే ఏదో ఒకటి జరుగుతుంది. దీన్ని ఏ రకంగా చూస్తారు మీరు? పరిశుద్ధాత్మ దేవుడు అనేవాడు నిజంగానే మనుషుల మీదకి వస్తాడు, అది తట్టుకునే శక్తి వాళ్ళకుందా? నిజంగా పరిశుద్ధాత్మ ఉందా? ఉంటే దానికి ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, మనలోనికి వస్తాడు. అపోస్తలుల కాలంలో అయితే అద్భుతాలు చేయించాడు, ఈ సూచక్రియలు మహత్కార్యాలు చేయించాడు, ఇలా ప్రభువైన యేసుక్రీస్తును ప్రకటించాడు, చేశాడు. అయితే ఇప్పుడు ఏంటంటే యేసుప్రభు చెప్పినటువంటి ఆ బోధన ప్రకారంగా యేసుప్రభు ఎందుకు ప్రాణం పెట్టాడు దాన్ని గౌరవిస్తూ బ్రతికేదానికి మనల్ని ప్రోత్సహిస్తాడు తప్ప ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ భవిష్యత్తు చెప్పడము, అలా చేయడం ఇలా చేయడం ఇదంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడు చేయడు. కానీ ఆ వరం ఉంది అని చెప్తుంది కదా బైబిల్. నేను పదే చెప్తున్నాను, ఉండదు. వాళ్ళు అలా వరం ఉన్న వాళ్ళు అప్పుడే తెలిసిపోతారు కదా, ఇలా డబ్బుల కోసం దశంభాగం. జాన్ పాల్ గారికి ఎలాంటి వరం ఉంది మరి? వాక్యం చెప్పే వరం ఉంది. వాక్యాన్ని వాక్యముగా కుడికి ఎడమకు తీసుకుని పోకుండా తెలిసిపోతుందా నాకు ఏ వరం వచ్చింది అని? నాకు తెలిసిపోతుంది. ఎలాగంటే నేను చెప్తున్నటువంటి ఆ ప్రసంగాలు మొదట నన్ను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాను, నేనే చెప్తున్నానా అని. ఓకే, నా జ్ఞానం కాదు అది, నా అనుభవం కాదు అది, కేవలం దేవుడు నా ద్వారా మాట్లాడిస్తున్నాడు ఆ వాక్యాన్ని అని నాకు అర్థమవుతుంది. మనిషిని దహించిన తర్వాత ఆత్మ ఉంటుందా? దహించినా పాతిపెట్టినా ఏం చేసినా ఆత్మ ఉంటుంది. కానీ క్రిస్టియానిటీ ఎందుకు ఓన్లీ పాతి పెట్టాలనే చెప్తుంది, దహించటం అనేది ఎందుకు విరుద్ధం? మీరు అలా వచ్చిన సంప్రదాయం అంతేగాని ఏమంటారు, ఇప్పుడు హాస్పిటల్స్ వచ్చాయి, క్రిమేషన్ చేస్తున్నారు కదా హాస్పిటల్స్లో. చాలా బాగా చెప్పారండి. ఫారిన్ కంట్రీస్ అన్నీ కూడా క్రిమేషన్సే చేస్తారు. ట్రూ. ఇప్పుడు అత్యధికంగా చిన్న పల్లెటూళ్ళలో ఇప్పటికి కూడా గొడవలు జరుగుతున్నాయి. ఏంటంటే వాళ్ళ భూభాగాలు చాలా తక్కువగా ఉండే ఒకప్పుడు. అవును. ఇప్పుడు వాళ్ళు అంటే ఈ మాట అనొచ్చో లేదో తెలియదు కానీ ఓ సో కాల్డ్ కులం, అందులో ఇప్పుడు క్రిస్టియానిటీ ఎక్కువ పెరిగిపోవటం, ఒకప్పుడు కేవలం ఆ కులం వాళ్ళే ఉండటం, ఇప్పుడు చాలా వాళ్ళు యాడ్ అవ్వడం త్రూ క్రిమేషన్ అనేది ఎలా జరగాలి, ఖచ్చితంగా పాతి పెట్టాల్సిందే. ఇప్పుడు అక్కడ స్పేసెస్ చాలా తగ్గిపోయినాయి, చాలా ఎక్కువగా భూభాగం అవసరం వస్తుంది. వాళ్ళని ఇప్పుడు అనుమతించట్లేదు, మీ పొలాల్లో మీరే పాతి పెట్టుకోవాలి, లేదంటే దహించేసేయండి. ఇప్పుడు దహించాలా పూడ్చిపెట్టాలా? క్రిస్టియానిటీ ఏం చెప్తుంది అసలు? వాళ్ళ అనుకూలత, అది వాళ్ళ అనుకూలత. మనం ఏం చేస్తాం దానికి? బట్ ఏమన్నా చేయవచ్చా? బాడీని ఏం చేస్తే ఏముందన్నా, చనిపోయిన బాడీని ఏం చేస్తే ఏముంది? కానీ స్క్రిప్చర్స్ చెప్తున్నాయి కదా, పాతి పెడితే కానీ ఆ రూపంలో ఉంటే ఆత్మ కంటే ఒక బాడీ ఉంటే బాడీతో లేపుతారు అని చెప్పింది కదా. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో
మృతుడైన ప్రతి ఒక్కడు ఆయన సింహాసనం ఎదుట నిలవబడతాడు. సముద్రం తనలోని మృతులను అప్పగించను అని ఉంటుంది. సముద్రంలో పడిపోయాడు. కానీ చాలా మంది శరీరంతోనే వస్తారు అని శరీరంతో వస్తుంది. కాలిపోయి శరీరం ఉన్నప్పుడే కదా. లేదన్నా, కాలిపోయినా కుళ్ళిపోయినా నీళ్ళలో పడిపోయి చేపలు తిన్నా, మృగాలు ఆహారంగా తిన్నా, ఏం జరిగినా సరే ఆ పదార్థం అన్నది సృష్టిలోంచి మరలా వస్తుంది, దేవుడు తీసుకొని వస్తాడు అంతే. ఇప్పుడు కుళ్ళిపోయినా సరే మట్టిలో కలిసిపోతుంది. కానీ చాలా మంది పాస్టర్స్ ఖచ్చితంగా పాతి పెడితేనే వాళ్ళ అభిప్రాయం ఉంటేనే వాళ్ళ అభిప్రాయం ఆత్మ అనేది మళ్ళీ ఆ బాడీలో నుంచి వస్తుంది, అప్పుడే మీకు లేదన్న రక్షణ అని చెప్పి వాళ్ళ అభిప్రాయాన్ని సపోర్ట్ చేయడానికి నేను ఇక్కడికి రాలేదు. ఎందుకంటే ఆ బాడీ ఉంటే కదా, ఇక్కడ మీరిచ్చే బాప్తిజం వేరు, అక్కడ చనిపోయిన తర్వాత దేవుడు ఏ రకంగా బాప్తిజం ఇస్తా అని చెప్పారు బైబిల్లో. ముంచుడు బాప్తిజం అన్న, నీళ్ళలో ముంచలేమవుతారు. ఇక్కడ మనుషులు అలా ఇస్తారు, అక్కడ అగ్ని చేత బాప్తిజం ఇస్తారు. అది వేరే. అపోస్తుల మీదకి పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని రూపంలో వచ్చాడు, దానిని అగ్ని బాప్తిజం అని రాయబడింది. అది జరిగిపోయింది, ఇప్పుడు జరగదు అది. ఒక క్రిస్టియన్ పాస్టర్గా ఇంత జ్ఞానం నన్ను అంటే ఏకీభవించేలా చేసిన మీ వాక్యాలు అన్నీ విన్న తర్వాత ఒక విశ్వాసి ఎలా ఉండాలి, ఒక పాస్టర్ ఎలా ఉండాలి అంటే మీరేం చెప్తారు? విశ్వాసైనా పాస్టర్ అయినా లేఖనానికి కుడికి కానీ ఎడమకు కానీ పోకూడదు. బైబిల్లో ఉన్న దాని ప్రకారంగా ఉండాలి అంతే. బైబిల్ని దాటిపోకూడదు. పోతున్న వాళ్ళ గురించి కానీ పోయేలా చేస్తున్న వాళ్ళ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అలా పోయినప్పుడు మనం దేవుని అవమానించినట్టు, మనం శిక్షను కొని తెచ్చుకున్నట్టు. దేవుని మాటను అతిక్రమించేంత గొప్ప వాళ్ళమా మనం? కాదు కదా. దేవుడు ఒక మాట చెప్పాడు అంటే అది జరగాలి, నెరవేరాలి అంతే. ఒకవేళ ఇంతవరకు వెళ్ళారా, తప్పు అయిపోయిన క్షమాపణ పెడి మరలా ప్రభు దగ్గరికి రండి, వాక్యం దగ్గరికి రండి. యేసు ప్రభు వారికి రూపం లేదు అని అంటారు. యేసు ప్రభు శరీరంలో వచ్చాడు, కానీ ఆయన రూపాన్ని బైబిల్ వర్ణించలే. విగ్రహం చేస్తారేమో అని. ఆయన రూపంని ఫొటోస్ పెట్టి చూస్తూ ఉన్నారు అందరూ. అది ఊహా చిత్రం, నిజం కాదు. నిజం కాదు. దాన్ని ఇంట్లో పెట్టుకోవటం అనేది మంచిదా చెడ్డదా? విగ్రహారాధన బైబిల్ వ్యతిరేకిస్తుంది. చర్చిల బయట మీరు కల్వరి టెంపుల్ బయటకు పోతే కావాల్సిన స్క్రిప్చర్స్ కనిపిస్తాయి. ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే అన్న, ఒకరిని సమర్థించడానికి నేను రాలేదు. ఇక్కడ బైబిల్ ఏం చెప్పిందో చెప్పడానికి మాత్రమే వచ్చాను. బైబిల్ దాన్ని విగ్రహారాధన అంటది. 2000 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసు ప్రభు వారు మానవ రూపంలో వచ్చినప్పుడు ఒక ఫోటో కూడా తీయబడలేదా? అప్పుడు అసలు ఫోటోలు లేవు. బైబిల్ ఏం చెప్పిందంటే ఏ రూపాన్ని చేయకూడదని చెప్పింది. కాబట్టి అపోస్తులు ఇప్పుడు ఆయన ముఖ చిత్రాన్ని గీయలే. సో వచ్చినటువంటి యేసు ప్రభు వారి ముఖం కూడా దేవుడితో పోల్చకూడదు అనేది వాక్యం చెప్తుంది. అస్సలు ఏ రూపాన్ని కూడా చేయకూడదు. అప్పుడు అది విగ్రహారాధన అవుతుంది కదా. మరి గట్టిగా ఖండించాలి కదండి. మీరు యేసు ప్రభు వారి ఫోటోలు లక్షల్లో అమ్ముతున్నారు, నా ఛానల్లో వీలు దొరికిన ప్రతిసారి మాట్లాడుతూనే ఉన్నాను. ఎప్పుడు వదిలిపెట్టలేదు. యుద్ధం చేస్తూ ఉన్నా నేను. అందరికి శత్రువు నేను. సిలువని చాలా సార్లుగా రాత్రిపూట మెడలో వేసుకుంటా ఉంటారు. తప్పన విగ్రహారాధన. లేకపోతే నైట్ టైం బెడ్ కింద పెట్టుకుంటారు, దయ్యాలు వస్తే చూపిస్తా ఉంటారు. విగ్రహారాధన దాన్ని అది విగ్రహారాధన. సిలువని చూపిస్తే దయ్యం భయపడుతుంది అని చెప్తున్నా కదా, విగ్రహారాధన. అసలు సిలువకి దేవుడికి సంబంధం ఏంటి? ఆ సిలువకి అర్థం ఏంటి అసలు? మీరేం చెప్తారు? సిలువ అంటే ప్రభువైన యేసుక్రీస్తు అన్ని చంపినటువంటి మారణాయుధం అది. ఆయన సిలువలో అంత ఘోరంగా ఎందుకు మరణించడం అంటే, ఒక పాపి తప్పు చేసినట్టు దొరికితే మరణశిక్ష విధిస్తారు కదా. అలా నా పాపాలు ఎంత నీచమైనవో ఆయన ప్రాణం పెట్టిన విధానాన్ని చూసినప్పుడు నన్ను కూడా అలా చంపాలి, అంత నీచుని నేను అనేది నాకు అర్థమవుతుంది. ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు కాబట్టి నా ప్రత్యామ్నాయంగా ఆయన మారాడు కాబట్టి నేను విడిపించబడ్డాను. నా మరణం అది నా స్థానము, ఆయన అనుభవించాడు అని ఇప్పుడు నేను నా పాపాలను బట్టి పశ్చాత్తాపడుతూ ఆయన పాదాల చెంతకు రావాలి అన్నది ఆ సిలువ చెబుతూ ఉంది. చాలామంది క్రిస్టియన్ సోదరులకు కూడా కళలు వస్తూ ఉంటాయి. అవును. ఏంటి కళలకి అర్థం ఏంటి? కళలకి బైబిల్లో రాయబడినటువంటి లేదన్న, కళలు అంటే దేవుడు అనుగ్రహించే కళలు వేరే, సాధారణంగా వచ్చే కళలు వేరే. అయితే దేవుడు అనుగ్రహించే కళకి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంటుంది, వాళ్ళ బిహేవియర్ కూడా అలాగే ఉంటుంది. అయితే ఈరోజు దేవుడు కళల ద్వారా మాట్లాడాల్సిన అవసరం లేదు, బైబిల్కి మించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒకవేళ దేవుడు నిజంగా వాళ్ళతో మాట్లాడుతున్నాడు అంటే ఆ వచ్చిన కళ నెరవేరుతుంది, దాన్ని ఎవరు ఎగతాళి చేయలేరు, అది గంభీరంగా హుందాగా ఉంటుంది. అయితే ఈరోజు నా కళ వచ్చింది చెప్తున్న వాళ్ళు వెక్కిరింతలు పాలవుతున్నారు అంటే అది దేవుడిచ్చిన కళ కాదు అని నేను భావిస్తున్నాను. యాక్చువల్లీ సాధారణ కళలు వస్తూ ఉంటాయి. అవును. ఎందుకు వస్తాయి? బైబిల్ ఏం చెప్తుంది దాని గురించి? బైబిల్ ఏం చెప్పడం అసలు కళలు రావటం ఏంటి? మిక్కుటమైన పని పాటల వలన స్వప్నం పుట్టును అని ప్రసంగిలో రాయబడింది. మిక్కుటమైన పని పాటలు అంటే మనం ఒక దాని గురించి ఆలోచించినప్పుడు విన్నప్పుడు ఏంటంటే అదే మన మెదడు ఆలోచించి దానికి ఒక రూపాన్ని ఇచ్చి అది కళ రూపంలో బయటకు తీసుకొని వస్తుంది. మనం భయపడినది కానీ, ఆశ్చర్యపోయింది కానీ, బాధపడింది కానీ, ఈ సందర్భాలన్నింటినీ తీసుకొని వస్తుంది. ఇది కళ. ఈ పనిపాటల వలన స్వప్నం వస్తుంది. మనిషి అన్న తర్వాత కళలు వస్తాయి, జంతువులు కూడా కళలు వస్తాయని కొన్ని పరిశోధనలు చెప్తూ ఉన్నాయి.
ఒక తల్లి తన కుమారుడు పోయిన తర్వాత ఇంకెంత దుఃఖంలో ఉంటుందో మనం చెప్పాల్సిన పని. అవును అవును. తన సోదరుడు పోయినప్పుడు ఒక అన్నగా లేదంటే సిస్టర్ గారు చనిపోయినప్పుడు మీరు ఆ వేదన పడ్డారు. అవును. ఏమనిపించింది? మనిషి పుట్టకకు అర్థం ఏంటి, చావుకు అర్థం ఏంటి, ఎందుకు పుడతాం, ఎందుకు చేస్తాం అంటే మీకేమనిపించింది ఈరోజు? పుట్టుక ఎంత అందమైందో చావు కూడా అంత అందమైంది. పుట్టుక ఎంత మంచిదో చావు కూడా అంత మంచిది, అంత అందమైంది. అయితే చావు గురించి ఇంత అందంగా చెప్పిన వ్యక్తిని నేను ఎవరిని చూడలేదు. లేదు, నేను ఎవరైనా చనిపోయినప్పుడు అందంగానే భావిస్తాను. ఎందుకంటే పుట్టినప్పుడు దేవుడు ఎంత మంచివాడో చంపినప్పుడు కూడా దేవుడు అంతే మంచివాడు. అయితే మనకు కొన్ని అనుబంధాలు ఉన్నాయి కాబట్టి వాటిని విడిచిపెట్టుకోలేక వాటిని జ్ఞాపకాలు తీసుకొని ఏడుస్తాం. కానీ పుట్టించేప్పుడు దేవుడు ఎంత మంచివాడో చంపినప్పుడు కూడా దేవుడు అంతే మంచివాడు. పుట్టించేప్పుడు ఈ లోకానికి పంపించాడు, చంపినప్పుడు ఆ లోకానికి తీసుకుంటున్నాడు. కాబట్టి పుట్టుక ఎంత మంచిదో చావు కూడా అంతే మంచిది. ఏంటి మనిషి జీవితానికి అర్థం ఏంటంటే ఏం చెప్తారు? మనిషి జీవితానికి అర్థం ఏంటంటే దేవుడు తన స్వరూపంలో తన పోలిక చొప్పున మానవుడిని చేశాడు. ఆ స్వరూపాన్ని సంతరించుకోవడమే ఈ జీవితం యొక్క గమ్యం, ఉద్దేశం. అయితే ఏంటంటే పాపం చేయడం వల్ల ఆ రూపం, ఆ దేవుని లక్ష్యం అన్నది చెదిరిపోయింది. అయితే మరలా ప్రభువైన యేసుక్రీస్తు వారికి రావడం ద్వారా ఉచితంగా ఆ రూపం మనకు అనుగ్రహించబడింది. పాపానికి అధిపతి సైతాన్ అంటా ఉంటారు, సాతాన్. దేవుడికి ఎప్పుడు బాధ అనిపించదా మానవులని ఇంత ఎక్కువగా ఈ వేదనకి కష్టాలకి గురి చేస్తుంటే? దేవుడికి ఏమనిపిస్తూ ఉంటుంది? దేవుడికి బాధే. ఇప్పుడు బిడ్డ చెడిపోతూ ఉంటే తండ్రికి ఎలాగ ఉంటుంది? మరి దేవుని సృష్టి అయిన మానవుడు పాపం చేస్తుంటే దేవుడికి ఎలా ఉంటుంది? బాధగానే ఉంటుంది. అందుకనే సిలువ మీద ఆయన మన పక్షాన బాధను అనుభవించాడు. ఇంత నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి, ప్రాణం పెట్టేందుకు ప్రేమించాడు. జాన్ పాల్ గారు ప్రధానంగా పాస్టర్లని ఎక్కువగా వ్యతిరేకిస్తూ ఉంటారు. అందరు పాస్టర్లు కాదు, వాక్య వ్యతిరేకమైన పాస్టర్. కానీ దాదాపుగా ఇండియాలో ఉన్న దాదాపు పాస్టర్లకి జాన్ పాల్ గారు వ్యతిరేకం అని కొన్ని చోట్ల ఎవరో అంటుంటే కూడా నేను విన్నాను. అవును. ఏంటి మీ ఆవేదన ఏంటి? పాస్టర్లు వాళ్ళ మినిస్ట్రీ చేస్తుంటే జాన్ పాల్ గారి ఆవేదన ఏంటి? నా ఆవేదన ఏంటంటే ఈ వాక్యం మాత్రమే క్రైస్తవ్యాన్ని పరిపాలించాలి, యేసుప్రభు మాత్రమే క్రైస్తవ్యాన్ని పరిపాలించాలి. అంతే తప్ప మనుషుల అభిప్రాయాలు, మనుషుల సిద్ధాంతాలు, మనుషుల యాజమాన్యం ఇది దేవుని వాక్యానికి మించి రాకూడదు. ఈ వాక్యానికి కుడికి ఎడమ పోకూడదు. ఈ వాక్యానికి సమాంతరంగా మన భక్తి సాగాలి అన్నది నా ఆవేదన. మీ బోధిస్తున్నటువంటి బోధలలో అంత్య దినములలో దేవుడు రాకడ సమీపిస్తూ ఉంది. అది ఎప్పుడు అనేది ఎవరికి తెలియదు. కానీ రేపే అనుకొని మనం ఈ రోజు మారు మనసు పొంది బతకాలి. ఏం బోధిస్తారు మీరు? ఏం చెప్పాలనుకుంటున్నారు అలాంటి వాళ్ళు? అంటే దేవుని వాక్యం ప్రకారం ఎలా బ్రతకాలి, పరిశుద్ధంగా ఎలా బ్రతకాలి అన్నదే బోధిస్తాను. నేను పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఆయన ఇప్పుడు వస్తే ఏంటి రేపు ఏంటి ఇప్పటికి కూడా చాలా మందికి తెలియదు అంత్యదినం అంటే ఏంటి అనేది, చాలా మందికి తెలియదు. అలాంటి వాళ్ళకి మీరు ఎలా బోధిస్తారు? ఏమని? అంత్యదినం అంటే మనకు తెలియాల్సిన అక్కర్లేదన్న. ఇప్పుడు నేను ఎప్పుడు చచ్చిపోతానో అది అంత్యదినమే. అయితే నేను చచ్చిపోయేపు యేసు ప్రభు వస్తే మంచిది, రాకపోయినా మంచిది, నేనే వెళ్తున్నాను కదా. అంత్యదినం అన్నది కాదు ఇక్కడ. ఈ రోజు నేను పరిశుద్ధంగా ఉన్నానా లేదా అన్నదే ముఖ్యం ఇక్కడ. యేసు ప్రభుని ఈ రోజు గౌరవిస్తాను లేదా అన్నది. ఇంకొక అతను స్టీఫన్ పాల్ గారు అని ఉంటారు, ఎక్కడో ఆయన తెలుసు. అంత్య దినములు సమీపిస్తా ఉన్నాయి, మారు మనసు నేడే మారు అని చెప్పేసి ఎక్కువగా ప్రార్థనలు చేస్తా ఉన్నారు ఆయన. దాని గురించి ఏం చెప్పాలి? ఏం చెప్తాం? ఆయన జాగ్రత్త చెప్తున్నాడు, మంచిదే కదా. మారు మనసు పొందని చెప్పడం మంచిదే కదా అంటున్నా. మారు మనసు పొంది బాప్తీసం పొందినా కూడా పాపాలు చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళ గురించి పాపాలు చేయకుండా మానేస్తారు అని నేను చెప్పట్లేదు. అయితే మారు మనసు పొందకముందు పాపం చేసే విధానానికి, మారు మనసు పొందిన తర్వాత పాపం చేసినప్పుడు ఆ సుఖాన్ని అనుభవించడం, ఆనందాన్ని అనుభవించడం, కుళ్ళిపోతాం. ఎందుకంటే అయ్యో తప్పు చేస్తున్నానే అని. ఒకనొక రోజుకి ఆ పాపాన్ని అసహించుకునే స్థాయికి వచ్చేస్తాం. ఒక గొప్ప బిజినెస్ మ్యాన్ మరి ఎవరో తెలీదు, ప్రపంచంలో క్రిస్టియానిటీ అంతమైతే దొంగలు, దోపిడిదారులు, లేకపోతే వ్యభిచారం చేసేవాళ్ళు, అన్యాయం చేసేవాళ్ళు ఎక్కువగా పెరుగుతారు. అది నిజం. అట్లీస్ట్ క్రిస్టియానిటీ ఉంది కాబట్టి అంతో ఇంతో దొంగదనాలు జరగకుండా, పాపాలు జరగకుండా, అంతో ఇంతో భయం భక్తితో ఇంకా ఒక సర్టెన్ పాపులేషన్ ఇంకా బతుకుతూ ఉంది అని అన్నా. అది నిజం అన్న. ఎందుకట్లా? నిజం అన్న. ఇప్పుడు నేను కనుక ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకోకపోయి ఉంటే నా ద్వారా చాలా నష్టం జరిగేది సమాజానికి. అంటే నాకున్నటువంటి ఆ ఎబిలిటీకి ఖచ్చితంగా ప్రపంచాన్ని నాశనం చేసిండేవాడిని. అంటే నా స్థాయిలో నేను నాశనం చేసిండేవాడిని. నన్ను నేను ఎలా వర్ణించుకుంటానంటే జూలో ఉన్నటువంటి ఒక సింహంతో వర్ణించుకుంటా. సింహం అనేది క్రూరమైన జంతువు కదా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారనే ఆ మరణ త్యాగం అనే జూలో ఉన్నాను కాబట్టి నేను ఎవరికి ప్రమాదంగా లేను. ఒక్కసారి ప్రభు అయిన యేసుక్రీస్తు వారనే ఆ కంచె నా నుంచి వెళ్ళిపోతే నాలో ఉన్న క్రూర మృగం ఎంతమంది నాశనం చేస్తుందో, ఎంతమందికి నేను జీవితాన్ని నాశనం చేసిన వాడిని అవుతాను.
కాబట్టి ఒక దొంగని, ఒక విచారిని, ఒక మోసగాడిని నిలువరించినట్టే కదా ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ. ఇక్కడ చాలామంది ఋషులు, పూజారులు, పాస్టర్లు, లేకుంటే ప్రవచనాలు చెప్పేటువంటి మసీదులలో ఉన్నటువంటి వాళ్ళని ఏదో అంటుంటారు. అందరూ చెప్పేది దేవుడి గురించే. అవును. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు. అందరు చెప్పేది పాపాలు చేయి అని ఎవరు చెప్పరు, అబద్ధాలాడు అని ఎవరు చెప్పరు, మంచి మార్గంలో నడిస్తే మోక్షం లభిస్తుంది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. మీరు ఎవరైనా తప్పు చేస్తే అల్లా మిమ్మల్ని శిక్షిస్తాడు, ఈ రకమైన శిక్షలు ఉంటాయని అక్కడే చెప్తుంది. బైబిల్ అల్టిమేట్గా అదే చెప్తుంది. దేవుడు ఒక్కడే, ఒకటే బుక్, ఒకటే గ్రంథం, ఇన్ని రకాలుగా ఎలా విభజింపబడింది, ఇన్ని వర్ణాసిస్టాలు ఎట్లా వచ్చినాయి, ఎప్పుడన్నా అధ్యయనం చేయాలనిపించింది. అయ్యో నేను పదే పదే చెప్పానన్నా, ఇవన్నీ కూడా ఆ షేనార్ మైదానంలో బాబేల్ గోపురం దగ్గర చల్లా చెదురైన తర్వాతనే. ఇక్కడ మళ్ళీ నేను మీకు ఏకీభవించను. ఎందుకు కారణం చెప్పనా, ఇది 1400 సంవత్సరాల క్రితం. నేను మీకు 7000 సంవత్సరాల క్రింద చంద్రగుప్త మౌర్య గురించి నుంచి ఇండో ఆర్యన్ నుంచి చెప్పుకుంటూ వచ్చా. రాసింది 1400 సంవత్సరాల క్రితం, జరిగింది 1400 సంవత్సరాల క్రితం కాదు. ఇది జరిగింది 14 సంవత్సరాల క్రితం కాదు, రాసింది 1400 సంవత్సరాల క్రితం. నేనేమంటానంటే ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు 2000 సంవత్సరాల క్రితమే ఒక ఫోటోగ్రఫీ లేదు, అవును, ఒక ఆధారం చెప్పుకోవడానికి లేదు. లేదు. అలాంటిది ఇక్కడికి ఆధారం ఎలా వచ్చిందో నిజంగా దేవుడే తెలిసాలి. దేవుడు చెప్పాడు కదా, పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో రాశారని చెప్పాం. పరిశుద్ధాత్మ దేవుడు ఇవన్నీ చెప్పి రాయించాడు. కాబట్టి ఏంటంటే జరిగినవి ఎప్పుడో, కానీ పరిశుద్ధాత్మ ఈ మోషే రాసింది 1400 సంవత్సరాల క్రితం. జాన్ పాల్ గారి అంతిమ లక్ష్యం లేకపోతే మీ జీవిత ఆశయం ఏంటంటే మీరు ఏం చెప్తారు? నా జీవితం ఆశయం ఏంటంటే, బైబిల్లో అపోస్తలుడైన పౌలు ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుద్ధానాల్ని ప్రకటించాడు ఆయన జీవితం అంతా. ఆ అపోస్తలుడైన పౌలు ఎంత సేవ చేశాడో ఆయనకు రెట్టింపు సేవ చేయాలి అన్నది నా జీవిత గమ్యం. చాలా బాగా చెప్పుకున్నారండి. ఓకే, ఫైనల్గా ఇండియా అనేదే అనేక మతాలకి సంబంధించినటువంటి వేదిక. అవును. బయట భారతదేశంలో బయట వింటుంటే ఇస్కాన్ టెంపుల్స్ ఎక్కువ అవుతా ఉన్నాయి, చర్చిలను కొంటా ఉన్నాము, వాటిని హిందూయిజంగా మారుస్తున్నాము, శ్రీకృష్ణుని ఎక్కువగా బోధిస్తున్నాము అని చెప్తా ఉన్నారు. 2000 సంవత్సరాలు బైబిల్ ఉంది, అంతకుముందు బైబిల్ ఉండొచ్చు. కంప్లీట్ హిందూ ముస్లిం అని చెప్పుకునే వాళ్ళందరికీ ఒక చరిత్ర ఉంది. దీనికి టు పుట్ ఏ డాట్ ఎప్పుడు జరగవచ్చు నాకు తెలియదు అన్న. దీనికి అంతిమం అనేది ఉండదు, నాకు తెలియదు అన్న. రేపు మీరు పోతారు, మీరు చచ్చిపోతారండి. అవును. మీ తదనంతరం మీ గురించి వాక్యాలు బోధించే వాళ్ళని ఎవరన్నా రెడీ చేసుకుంటారా? మీరు చేసుకోవట్లేదు అన్న. ఎందుకంటే పాల్ దినకరన్ గారు ఉన్నారు, లేదు, ఆయన పోయిన తర్వాత ఆయన కొడుకు, ఆయన పోయిన తర్వాత ఆయన కొడుకు. ఆయనే వాక్యం చెప్పడానికి సిద్ధపరచలేదు, ఆయన వ్యాపారాన్ని కొనసాగించడానికి ఆయన సిద్ధపరచుకున్నాడు. నాకు వ్యాపారం లేదు, వాక్యం చెప్తున్నాను. ఈ వాక్యం యూట్యూబ్లో ఈరోజు ప్రపంచ దేశాలకు వెళ్తుంది కదా, ఎవరు ఎక్కడ వింటున్నారు, ఎవరెక్కడ నేర్చుకుంటున్నారో, దేవుడు ఎవరిని ఏర్పాటు చేస్తున్నాడో అది ఆయన ఇష్టం, ఆయన కొనసాగించుకుంటాం. నాకేం అలాంటి బాధలు లేవు. నేను బ్రతికినంతకాలం. మీకు పెళ్ళైందా జాన్ పాల్ గారు? పెళ్ళైందన్న, 2 పిల్లలు. స్టూడియో ముఖంగా ఒక చిన్న అది మనవి చేస్తానన్న. మీరు రాధా మనోహర్ దాస్ గారితో మాట్లాడుతున్నప్పుడు బైబిల్లో చాలా తప్పులు ఉన్నాయని, అన్సైంటిఫిక్ విషయాలు ఉన్నాయని, మానవత్వం లేదని, ఇలాంటి రకరకాల ఆరోపణలు ఆయన చేశాడన్న. చేసి ఆయన ఈ నిరూపించేవాళ్ళు, నేను ప్రమాణం చేస్తాను, నాకు మానవత్వమే ముఖ్యం, ఈ టైప్ ఏదో మాట్లాడేది కదా. ఒకవేళ హ్యుమానిటీయే ఫస్ట్ అనుకుంటే నాతో డిబేట్స్కి రావచ్చు అన్నారు. ఓకే, నేను రెండో క్వశ్చన్ ఏందో తెలుసా అయింది, మీరు కానీ మీ తండ్రి కానీ మీ తాత కానీ ఎవరైనా సరే హిందుత్వం లేని వారసత్వం ఉంటే నాతో డిబేట్కి రండి అన్నారు. ఆ కండిషన్ ఉండదని మీరు కూడా చెప్పారు. ఆ కండిషన్ ఒకటి ఉండదని, అది జరగదని మీరు కూడా చెప్పారు. ఈ లెక్కన ఎవరు రారు మీతోనే మీరు కూడా చెప్పారు. అంటే భారతదేశంలో ఒక నికార్సైన క్రిస్టియన్ని పట్టుకోవడం కష్టమే కదా, మరి ఒప్పుకోండి. నికార్సైన క్రిస్టు అంటే స్వచ్ఛమైన నికార్సైన క్రిస్టియన్ అంటే అమ్మా నాన్న క్రిస్టియన్ అని కాదు దాని అర్థం, ఎవరు ఫెయిత్ వాళ్ళదే. అర్థమవుతుందా? కాబట్టి నికార్సైన క్రిస్టియన్ అంటే ఈ బైబుల్ని ప్రామాణికంగా పెట్టుకున్నటువంటి క్రిస్టియన్, నికార్సైన క్రిస్టియన్ తప్ప అమ్మా నాన్న క్రిస్టియన్ అయితే. జాన్ పాల్ గారు రాధా మనోహర్ దాస్ గారితో డిబేట్కి కూర్చుంటే సిద్ధమేనా మీరు? రేపు పొద్దున కూడా సిద్ధమే. డిబేట్లో మీరు భగవద్గీతనే చదవలేదు, రామాయణం చదవలేదు, మీరు ఎట్లా ప్రామాణికంగా డిబేట్ దీని మీద జరగాలి? ఈ బైబిల్ మీద ఎందుకు జరుగుతుంది? ఆయన బైబిల్లో ఉన్నటువంటి ఈ తప్పని లోతు ఇవన్నీ ఎందుకు మాట్లాడలేదు తెలుసా? ప్రతి చోట హేళన చేసి మాట్లాడినవి ఉన్నాయి, బట్ వాటికి ఉన్న ఆధారాలు ఏంటి, వాటికి ఉన్న నిజాలేంటో ప్రజలకు ఆల్మోస్ట్ తెలుసు. తెలీదంట. క్రిస్టియన్ ప్రజలకు తెలీదన్న. తెలీదన్న. ఆ వ్యక్తి హైందవ సమాజాన్ని భ్రమకు గురి చేస్తున్నాడు. ఎందుకంటే
ఆ వ్యక్తి ఏకపక్షిగా మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా భ్రమకు గురవుతున్నారు. ఈయనంత గట్టిగా చెప్తున్నాడంటే ఉందేమో అనేటట్టుగా అనుకుంటున్నారు. ఇక్కడ నాకు ఇప్పుడు ఆయన ఒక మాట ఒక్క ఉదాహరణ నాకు ఒక ఆన్సర్ చెప్పండి. ఆయన అడిగిన క్వశ్చన్లోనే చాలా మందికి ఉన్న డౌట్సే బైబిల్లో బూతులు ఉన్నాయి. అస్సలు లేవు. ఒకటి మీరు లేదన్నా నేను చెప్తా. కన్న తండ్రి కూతురుతో సంసారం వ్యభిచారం చేస్తాడు, ఉందా లేదా? ఇక్కడ మీకు క్లారిటీ ఇవ్వాలి. ఉంటే ఉందనని లేకపోతే లేదని చెప్పి తర్వాత మీరు దానికి చెప్తానన్నా. ఇలా జరిగింది అని చెప్పడం వేరు, ఇలా చేయండి అని చెప్పడం వేరు. హిస్టరీ వేరు, కమాండ్ వేరు. ఇలా జరిగింది, ఇది పాపము, వారి చరిత్ర నేను తుడిచిపెట్టేస్తున్నాను అని చెప్పాడు. అంతేగాని ఇలా చేయమని చెప్పలేదు. ఇలా జరిగిందని చెప్పడం అది బూత్ కాదు, అది భవిష్యత్ తరాన్ని హెచ్చరించడం. ఇలా చేయండి అని చెప్పడం బూత్ అవుతుంది. అయితే అలాంటి ప్రమాణాలు చాలా ఎక్కువగా రాసి పెట్టాడు రాధమోహన్. అదే రాయాలి. ఎందుకు రాయాలంటే ఆయన కాదు అంటే బైబిల్లో ఎందుకు రాయాలంటే మనం అక్కడే కదన్నా చెడిపోతున్నాము, మన విలువలు అక్కడే కదా పడిపోతున్నాయి. దాన్ని చెప్పకపోతే తప్పని నాకేంటి తెలుస్తుంది? రైట్, తప్పకుండా ఒకసారి నేను అడిగి చూస్తాను రాధామోహన్ దాస్ గారు. మీరు ఖచ్చితంగా అడగాలన్నా. ఎందుకంటే హైందవ సమాజానికి భ్రమకు గురి చేస్తున్నాడు, క్రైస్తవ సమాజానికి కలవరానికి గురి చేస్తున్నాడు. కాబట్టి ఏంటంటే ఏకపక్షంగా కాకుండా పాస్టర్ జాన్ పాల్ వస్తాడంట, జాన్ పాల్ ఎదురుగా నిరూపించు బైబిల్ ఏం తప్పు ఉందో అని అంటే కనుక అప్పుడు ఆ వ్యక్తి. మీరు భగవద్గీత రామాయణం చదువు ఉంటే నేను నిజంగానే నేనే డిబేట్ అరేంజ్ చేశాను. లేదన్న బైబుల్, ఎందుకంటే ఆయన ఏమన్నా చెప్పాడు రామాయణంలో శ్లోకాలు చదివాడు అంటే మీకు అర్థం కాదు. అంటే ఇక్కడ ఏంటంటే ఆయన చెప్పాల్సిన అక్కర్లేదు. ఆయన బైబుల్ కదా కోట్ చేస్తున్నాడు, కాంట్రాడిక్ట్ అంటున్నాడు. బైబుల్లో ఉదాహరణకి ఏమన్నాడు, బైబుల్లో భూమి బల్లపరుపుగా ఉందని చెప్పారు, కోపర్నికస్ను చంపేశారు, ఈ టైపు అబద్ధాలని చెప్పేశాడు కదా. అప్పుడు నేను అడుగుతాను, ఎక్కడుందో చెప్పు రాధామోహన్ దాస్ గారు, ఎక్కడ భూమి బల్లపరుపుగా ఉన్నది ఎక్కడుంది, ఎక్కడ దేవుడు అలాంటి వాళ్ళని చంపమని చెప్పాడు ఒకసారి చూపించని నన్ను అడుగుతాను. అప్పుడు నిజం బయటకు వస్తాను. ఆయన డిబేట్కి కూర్చుంటాడు కానీ ఆయన కొన్ని నియమాలు పెట్టాడు. కూర్చోడం. ఇప్పుడు మీరు రామాయణం భగవద్గీత చదవకుండా డిబేట్లో ఏం మాట్లాడతారు? బైబిల్ గురించి, ఆయన బైబిల్ గురించి చేసిన వాక్యాలనే అడుగుతాను నేను. ఇప్పుడు 2000 సంవత్సరాల దాని గురించి ఆయన అదే మాట్లాడతారు. దానికి ఉన్న క్లారిటీ అంటే ఆడియన్స్కి అర్థమవుతుంది. బైబిల్లో ఆయన ఏ ఏరియాలో అయితే తప్పు అన్నాడో ఆ ఏరియాలో తప్పు అని నా ఎదురుగా చెప్పగలిగితే నా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ఆయన ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, థర్డ్ పర్సన్ డిసైడ్ అవుతాడు ఏంటి అన్నది. మనం చెప్పాల్సిన అక్కర్లేదన్న. ఇలాంటి ఒక డిబేట్ మీరు ఏర్పాటు చేయగలిగితే మీకు నేను కృతజ్ఞునై ఉంటానన్న. రైట్, బట్ ఏమైనా చాలా విషయాలు మిమ్మల్ని అడిగాను. ఏదన్నా మీ మనసు నొప్పించుంటే నిజంగానే క్షమించాలా మీరు. ఏదైనా జనాల్లో ఉన్నటువంటి విశ్వాసాలు వాళ్ళకు ఉన్నాయి. నాకు వచ్చినటువంటి క్వశ్చన్సే చాలామందికి వచ్చి ఉంటాయి. చాలా వాటికి కూడా మీరు చాలా పేషెన్స్తో సమాధానం ఇచ్చారు. మీ ఆశయం కూడా చెప్పారు. బహుశా నేను చాలా చిన్నపిల్లవాడిని మీకంటే వయసులో కావచ్చు. చేసే మంచి ప్రతిదీ సిద్ధింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత దూరం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. మీరు కూడా ఈ అవకాశం ఇచ్చి మీ స్టూడియో ముఖంగా నాలో ఉన్న భావాలని, క్రైస్తవం అంటే ఇంతమందికి రీచ్ అయ్యేటట్టు చేసినందుకు నిజంగా నేను మీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.